హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'ప్రేమ పంజరం'. గోవిందరాజు సీతాదేవి గారు రచించారు. 1980లో వచ్చిందండి ఈ నవల. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. సాయంకాలం 5 గంటలు కావస్తోంది. రామచంద్రయ్య గారు హడావిడి పడిపోతూ ఇల్లంతా తిరుగుతున్నారు. కారణం ఏంటంటే కూతుర్ని చూసేందుకు పెళ్ళికొడుకు వస్తున్నాడు. రామచంద్రయ్య గారిది తాతలనాటి పెంకుటిల్లు. దాని చుట్టూ మట్టి ప్రహరీ గోడ. ప్రహరీ లోపల క్రమపద్ధతిగా పెంచిన మల్లెతీగ, ఎర్ర గులాబీ, జోకా, మందార, సన్నజాజి, దానిమ్మ, జామ, కరివేపాకు చెట్లు అడవిలా పెరుగున్నాయి. వసారా నుంచి ప్రహరీ తలుపు వరకు దారంతా సిమెంట్ చేయించాడు రామచంద్రయ్య. వరండా తర్వాత పెద్ద సావిడి. ఆ సావిడిలో ఒక పక్క ధాన్యం బస్తాలు, ఓ పక్క పెసలు, మినుములు, కందులు మూటలు వేసున్నాయి. గోడలకి 3 తరాల వారి పెళ్లి ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోలు తగిలించున్నాయి. అవన్నీ మాసున్నాయి. అందులో ఉన్న పెళ్లికొడుకుల ముఖాలు స్పష్టంగా లేవు గాని పెళ్లి కూతుళ్లు పెట్టుకున్న వడ్డాణాలు, కంటెలు, కాసుల పేర్లు, కట్టి వంకీలు మాత్రం చక్కగా కనిపిస్తున్నాయి. ఆ ఫోటోల్లో రామచంద్రయ్య గారి పెళ్లినాటి ఫోటో కూడా ఉంది. అందులో పెళ్లి కూతురు అచ్చంగా సంపూర్ణలా ఉంది. అంటే రామచంద్రయ్య గారి భార్య పార్వతమ్మ చిన్నప్పుడు అందంగా ఉండేదన్నమాట. తన పెద్ద కూతురులా ఉండేదన్నమాట. సావిడి మధ్యగా పాతకాలం నాటి నగిషీలు చెక్కిన కొయ్య కుర్చీలు 4 వేసున్నాయి. సావిడిలో మూలలకున్న బూజు దులిపిన పైన అక్కడక్కడ ఇంకా ఉన్నట్లే ఉంది. దాన్ని చూస్తూ నిట్టూర్చారు రామచంద్రయ్య గారు. ఎంత హంగులు చేసినా, ఎన్ని రిపేరీలు చేయించినా పాత కొంపే. ఏదో తాతల్లాంటి ఇల్లని అచ్చొచ్చిందని ఈ ఇంటిని మార్చలేక ఇలాగే అవస్థ పడుతున్నాడు. ఈ ఊళ్ళో ఈ ఇంటికి ఉన్నంత గట్టిదనం మరే ఇంటికి లేదు అంటారు అందరూ. ఇప్పటికి 4-5 సార్లొచ్చిన ఉప్పెనని తట్టుకుని నిలబడగలిగిందంటే తాతలు ఎంత గట్టిగా కట్టించుంటారో అర్థమవుతుంది. ఈ ఇల్లు చూసుకుని ఒక్కొక్కప్పుడు గర్వపడతాడు, ఒక్కొక్కప్పుడు బాధపడతాడు. బస్తీ నుంచి కూతుర్ని చూసుకునేందుకు పెళ్లివారు వస్తున్నారు. వాళ్ళసలే నాగరికులట. ఈ ఇల్లుని చూసి నవ్వరు కదా అనే అనుమానం పీకుతోంది. అందుకని మరీ జాగ్రత్తగా సర్దించాడు ఇల్లంతా. సంపూర్ణ ఊళ్ళోనే ఉన్న కాలేజీలో బీకాం మొదటి సంవత్సరంలో చేరింది. ఇంటర్లో ఉన్నప్పటినుంచే పార్వతమ్మ పాఠం మొదలుపెట్టింది. ఆ అమ్మాయికి పెళ్లి చేసేయాలండి అని. అంటూ 2 సంవత్సరాలు కాలయాపన చేశాడు. కాని ఈ మధ్య శ్రద్ధ వహించాడు. ఊళ్ళో ఉన్న పిలక శాస్త్రిని పిలిపించి కూతురికి పెళ్లి కొడుకును వెతకమని మరీ చెప్పాడు. పిలక శాస్త్రికి పెళ్లిళ్ళు చేయడమే పని. మీరీ మాట ఎప్పుడు చెప్తారా అని ఎదురు చూస్తున్నాను. సంపూర్ణమ్మకి మంచి పెళ్ళికొడుకుని వెతికి పట్టుకొస్తాను అన్నాడు. అండమే కాదు, ఆనాటి నుంచి వెతకడం ప్రారంభించాడు. 2-3 అబ్బాయిల వివరాలు చెప్పాడు. రామచంద్రయ్యకి అవేం నచ్చలేదు. ఇంకేమైనా చూడవయ్యా అన్నాడు. పిలక శాస్త్రి మరో 10 రోజుల తర్వాత వచ్చాడు. దేశైన సంబంధం చూశాను మన సంపూర్ణమ్మకి అన్నాడు పిలక సవరించుకుంటూ. వివరాలు చెప్పు రామచంద్రయ్య అడిగాడు. ఆ అబ్బాయి అందగాడు, 6 అడుగుల పొడుగునుంటాడు, చదువుకున్నాడు, బిఎస్సీ అట, గవర్నమెంట్ ఉద్యోగంలో చేరాడు. అతనికి తల్లి తప్ప తండ్రి లేడు, తమ్ముడు తప్ప అక్క చెల్లెళ్ళు లేరు. అయ్యా, ఇది పెళ్ళికొడుకు వివరం. బాగానే ఉంది. మరి కట్నం మాటో అది చెప్పు. ఎన్ని వేలల్లో ఉన్నారు? ఎంతలో ఉన్నారో తెలియదు కాని మనకి అందుతారు అన్న ధైర్యం నాకుంది. నీ బోడి ధైర్యం ఎవరికి కావాలి గాని మడత పేచీలు నాకు పనికిరావు. ముందన్నీ తెలుసుకుంటేనే గాని పిల్లని చూపించేది లేదు. వెళ్ళి కట్న కానుకల వివరాలు కనుక్కుని రావయ్యా. నాకు తెలుసు మీరిలా అంటారని. అందుకే బస్తీకి వెళ్ళినప్పుడు వాళ్ళింటికి వెళ్ళి ఈ విషయం అడిగాను. సుందర్రావు తల్లి అంటే పెళ్ళికొడుకు తల్లి విసుకుంది. పిల్ల మంచి చెడ్లు, వాళ్ళ కుటుంబ వివరాలు ఇవన్నీ కాకముందు కట్నం ఎంత అని కాకిగోలు చేస్తున్నారు. మాకు ముందు ముఖ్యం పిల్ల నచ్చాలి, తర్వాత మిగతా విషయాలు అన్నారండి. అందుకని తర్వాత తెలుసుకుంటాను. వాళ్ళని 4 రోజుల్లో పిల్లని చూసుకునేందుకు రమ్మని చెప్పిరానా? రామచంద్రయ్య 5 నిమిషాలు ఆలోచించాడు. అక్కడే నిలబడి ఈ విషయాన్ని వింటున్న పార్వతమ్మ మెల్లగా అంది. పోనీ వాళ్ళనొచ్చి చూడమని చెప్పకూడదు? చెప్తాను. వాళ్ళొస్తారు, చూస్తారు. తర్వాత మిగతా విషయాలను మాట కలవకపోతే ఈ చేసిన పనంతా వృధా కదా. పైగా పిల్లని ప్రతి వాళ్ళకి ఎలా చూపిస్తాం? మనకి సానుకూలం అవుతుందన్న ధైర్యం ఉన్నప్పుడే చూపించాలి. సరే కానివ్వు. అలాగే. నువ్వెళ్ళి వాళ్ళను ఒక రోజు తీసుకురావయ్యా. అన్నట్లు శనివారం బాగుంది కదూ, ఆ రోజు వెళ్ళి వెంట తీసుకురా. ఇవిగో దారి ఖర్చులకి 10 రూపాయలు పట్టుకెళ్ళు. రామచంద్రయ్య గారిచ్చిన నోట్ అందుకుని పిలక శాస్త్రి లేచి వెళ్ళిపోయాడు.
ఈ విషయాలన్నీ వింటూ నిల్చున్న రామచంద్రయ్య గారి రెండో కూతురు సుమిత్ర పొరుగును వెళ్లి క్లాస్ పుస్తకాలు చదువుకుంటున్న అక్కకి చెప్పేసింది. అక్క, నిన్ను చూడ్డానికి పెళ్లి కొడుకు వస్తాడట శనివారం. ఎవరు చెప్పారే? తిలక శాస్త్రి నాన్నకి చెప్తున్నాడు. అప్పుడే నాకు పెళ్ళా? చదువు పూర్తి కాకుండానేనా? నేను చేస్తే చేసుకోను, సంపూర్ణ కోపంగా అంది. వద్దు అని అమ్మకి చెప్పిరావే, చెల్లెలు సలహా ఇచ్చింది. సంపూర్ణ చివాలనం లేచి వెళ్ళింది. తల్లి వంటగదిలో పనిలో మునుగుంది. అమ్మా, నాకిప్పుడే పెళ్ళొద్దమ్మా అంది కోపాన్ని మింగేస్తూ. ఇప్పుడే వద్దు అంటే అర్థమేంటే? నువ్వేం చిన్నపిల్లవా? 20 ఏళ్లు రాబోతున్నాయి. నీ ఈడుకి నేను 2 పిల్లల తల్లిని. ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. కాలం ఎప్పుడూ ఒకలానే ఉంటుంది, మనుషులే ఉండడం లేదు. కాలేజీ చదువుల్లో చేరి 25 ఏళ్లు పైబడ్డా బుల్లి పాపాయిలు అనుకుంటున్నారు ఈ కాలం ఆడపిల్లలు. అయినా నీ పెళ్లి విషయం మా బాధ్యత. నువ్వెందుకు తగుదనమ్మా అని కావాలి వద్దు అంటూ తయారవుతావు? ఇలా మాట్లాడడం ఏం బాగుండదు. మా కాలంలో మేం ఇలా అని ఎరుగాం. అదిగో మళ్ళీ మా కాలం అంటూ మొదలెట్టావు. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. నాకవన్నీ తెలియవు. ఈ సంబంధం అన్ని విధాలా బాగుంది. కుదిరిందా ఆ 3 ముళ్ళు వేయించేస్తాం, లేదా మరొకటి చూస్తాం. ఎద్దునడిగి గంట కట్టం. కాలం ఎంత మారినా మనింట్లో మా మాట చెల్లి తీరాల్సిందే. పార్వతమ్మ గట్టిగా అనేసరికి సంపూర్ణ జవాబు చెప్పలేకపోయింది. ఆ రాత్రి అన్నం తినడం మానేసింది. తల్లి బ్రతిమిలాడింది, తండ్రి కేకలు వేశాడు, చెల్లెలు బాధపడింది. అయినా సంపూర్ణ కదల్లేదు, మెదల్లేదు. సంపూర్ణకి పెళ్లి చేసుకోవాలనుంది, కాని చదువు మధ్యలో ఆగిపోతుందేమో అన్న బాధ పీకుతోంది. తన స్నేహితురాలు నిర్మలకి ఇలాగే ఇంటర్లో పెళ్లి చేశారు. భర్త ఇంకా చదువక్కర్లేదు అని ఉద్యోగం ఊరు తీసుకుని వెళ్ళిపోయాడు. అలాగే తనకే అవుతుందేమో. ఇదే ఆలోచనలతో రాత్రంతా నిద్రపోకుండా ఆలోచించి అలసిపోయింది. 4 రోజులు గడిచిపోయాయి. తిలకశాస్త్రి మళ్ళీ వచ్చాడు. రేపే మంచిది, పెళ్లివారిని తీసుకొస్తున్నాను అని చెప్పి వెళ్ళాడు. అన్న ప్రకారం ఈ రోజు 5 గంటలకి వాళ్ళొస్తారని పెళ్లిచూపుల ఏర్పాటు చేశారు రామచంద్రయ్య గారు. పార్వతమ్మ పెళ్లివారికి లడ్డూలు, కారబూందీ టిఫిన్గా చేసుంచింది. కాఫీకి డికాషన్ వేసుంచింది. వాకిట్లో కొత్త ప్లాస్టిక్ బకెట్లో నీళ్లు, చెంబు, తువాలు పెట్టించింది. తను గుంటూరు జరీ నేత చీర కట్టుకుని బొట్టు పెట్టుకుంది. భర్తకి ఇస్త్రీ పంచ, లాల్చీ తీసిచ్చింది. చిన్న కూతురు సుమిత్ర పొట్టులంగా వాయిల్ ఓణి వేసుకుంది. పెళ్లివారి రాక కోసం అంతా రెడీగా ఉన్నారు. కాని అసలైన పెళ్లి కూతురు సంపూర్ణ మాత్రం అలిగి ముఖమన్నా కడుక్కోకుండా అలాగే కూర్చుంది. పార్వతమ్మ నెమ్మదిగా చెప్పి విసుగొచ్చి కూతుర్ని తిట్టిపారేసింది. చదివేస్తే ఉన్నమతి కూడా పోయిందే నీకు? చదువుకున్న వాళ్ళకంటే చాకల వాళ్ళు నయమంటారు ఇందుకే. సంపూర్ణ రుసరుసలాడుతూ లేచి వెళ్లి మొహం కడుకునొచ్చి జడవేసుకుంది. రోజా రంగు జార్జెట్టు చీర కట్టుకుంది. అదే రంగు 2x2 జాకెట్ వేసుకుంది. తలలో 2 గులాబీలు ఆకులతో కట్టి తురిమింది. ముఖాన తిలకం దిద్దుకుంటూ అద్దం ముందు నిల్చుంది. తన ప్రతిబింబాన్ని చూసుకుని తృప్తిగా నిట్టూర్చింది. మనసులో ఒకటే ఆలోచనలు వేధిస్తున్నాయి. వచ్చే పెళ్లికొడుకు ఎలా ఉంటాడో, అందంగా డ్రెస్ చేసుకుంటాడో, సింపుల్గా ఉంటాడో, అభిప్రాయాలు ఎలాంటివో, ఎక్కువగా మాట్లాడితే ఇష్టం ఉంటుందో ఉండదో. వాళ్ళింటికి పెద్ద కొడుకట, బాధ్యతలుంటాయి. విసిగే మరి. కాని ఏం చెయ్యాలి? ఈ సంబంధం ఖాయమైతే పెళ్లి వెంటనే చేసేలా ఉన్నారు. కాలేజీకి గుడ్ బై చెప్పేయాలంటేనే బాధగా ఉంది. ఈ విద్యార్థిని జీవితం మరింక రాదు. నిజంగా ఇవి బంగారు రోజులు ఎవరికైనా సరే. ఈ హాయి, సంతోషం మళ్ళీ రాదు. అక్క పెళ్లివారొచ్చినట్లున్నారే, వాకిట్లోకి జట్కా బండొచ్చి ఆగింది. సుమిత్ర వాకిట్లో నుంచే పెద్దగా కేక పెట్టడంతో గదిలో నిలువుటద్దం ముందు నిల్చున్న సంపూర్ణ ఉలిక్కి పడింది. ఆలోచనలకు ఆనకట్ట వేసి చొప్పున గది వాకిలి దగ్గరికి రాబోయి మళ్ళా ఆగిపోయింది. తను పెళ్లికూతురు, వాళ్ళకి ఎదురు వెళితే ఎలా? రామచంద్రయ్య, పార్వతమ్మ హడావిడిగా వసారాలోకొచ్చారు. మనింటికి కాదు నాన్న, ఎదురింటి వాళ్ళింటికి చుట్టాలెవరో వచ్చినట్టున్నారు. సుమిత్ర మాట వినిపించి సంపూర్ణ హమ్మయ్య అనుకుంటూ మళ్ళా అద్దం ముందు నిల్చుని చీర అంచులు సరిచేసుకుంటూ తలలో పువ్వుల్ని సర్దుకుంటూ నిల్చుంది. రామచంద్రయ్య వసారాలో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. పార్వతమ్మ అక్కడే నిల్చుంది. వీళ్ళింకా రాలేదేం చెప్పమా? భార్య ముఖంలోకి చూస్తూ అన్నారు. బస్సు అందలేదో, జట్కా అందలేదో. తిలకశాస్త్రి గారు తీసుకొస్తానంటే తీసుకొచ్చి తీరతాడు. అవును, ఆ ధైర్యంతోనే ఎంత ఏర్పాటు చేసుకున్నాం. కానీ అతను చెప్పిన టైంకి చాలా ఆలస్యమైందే. పొరుగురు నుంచి రావడం కదూ, 1 గంట అటు ఇటు అవుతుంది మరి.
మనం ఆతృత పడకూడదు. నిజమే, ఆతృత పడకూడదు. వాకిట్లో ఏదో జట్కా ఆగినట్లుంది. "ఉమ్, మీరు వెళ్ళండి, మనింటికిలానే ఉంది." పార్వతమ్మ తొందర పెట్టింది. కుర్చీ మీదుంచిన ఉత్తరీయం తీసుకుని భుజాన వేసుకుని వాకిట్లోకొచ్చారు రామచంద్రయ్య గారు. జట్కాలోంచి పిలకశాస్త్రి దిగాడు. "బాబూ, దిగండి" అన్నాడు. సావిడి గడపలో ఉన్న సుమిత్ర, వసారాలో పమిట నిండుగా కప్పుకుని నిల్చున్న పార్వతమ్మ, రామచంద్రయ్య బండిలో నుంచి దిగబోయే పెళ్లికొడుకు కోసం కళ్ళు ఇంత చేసుకుని చూస్తున్నారు. తెల్ల నిక్కరు, తెల్ల షర్టు, ఉంగరాల క్రాఫు, బొద్దుగా పొట్టిగా ఉన్న 14 ఏళ్ల కుర్రాడు బండి దిగాడు. అతని చేతిలో చిన్న చేతి సంచుంది. దాన్ని గట్టిగా పట్టుకుని పిలకశాస్త్రి పరిచయం చేసిన రామచంద్రయ్య గారికి వినయం ఉట్టిపడుతూ "నమస్కారమండి" అన్నాడు. రామచంద్రయ్య గారు ప్రతి నమస్కారం చేస్తూనే బండిలోకి తొంగి చూశారు. ఆ బండిలో ఇంకెవరూ లేకపోవడంతో ఆశ్చర్యపోతూ "శాస్త్రి" అన్నారు ప్రశ్నార్థకంగా చూస్తూ. "అయ్యా, ఈ అబ్బాయి పెళ్ళికొడుకు తమ్ముడు గారండి. పేరు భానుప్రసాద్ అండి. 8వ తరగతి చదువుతున్నాడండి." "కాదు, 9వ తరగతి." భానుప్రసాద్ రామచంద్రయ్య గారి ముఖంలోకి చూస్తూ అన్నాడు. 9దో 10దో తర్వాత గాని ఇంతకీ పెళ్ళికొడుకేడి? అతని తల్లిగారేది? చికాకుని అణుచుకుంటూ శాస్త్రిని నిలదీస్తూ ప్రశ్నించాడు. "వారండి, వారు తర్వాత వస్తామన్నారండి." "వారు రాకున్నా పర్లేదండి, ఇతనొచ్చాడు కదండి, చాలండి. ఇతని మాట ఆ ఇంట్లో వేదవాక్కండి." "కావచ్చునేమో, కానీ పెళ్లి కూతుర్ని కూడా." "బాబూ, నాకన్నీ తెలుసునండి. మీరు కాస్త లోపలికి రండి." పిలకశాస్త్రి బ్రతిమాలబోయాడు. రామచంద్రయ్యకి ఒళ్ళు మండిపోయింది. రెక్క పట్టుకుని పక్కగా లాక్కు వెళ్లి కటువుగా అన్నాడు. "వాళ్ళకి బుద్ధి లేకుంటే నీకెందుకడలే? పెళ్లి కూతుర్ని చూసేది, నిర్ణయం చెప్పేది ఈ బుడ్డి వెదవగాడా? ఏం పనయ్యా ఇది? చూసిన వాళ్ళు విన్నవాళ్ళు నవ్వడానికా నువ్వు ఈ పని చేసింది?" "బాబూ రామచంద్రయ్య గారు, కాస్త నా మాట వింటారా?" "విననయ్యా, చస్తే విన్ను. చూడు, వచ్చిన దారిని వెళ్ళు. ఆ కుర్రాడిని బస్సెక్కించాయి. నాకసలు కోపం వస్తే మనిషిని కాను. వెళ్ళు." బాబు, నేను చెప్పేది కాస్త వినండి. ఆ తర్వాత ఎన్ని చీవాట్లు వేసినా పడతాను. ఈ కుర్రాడు చిన్నవాడని అసలు అనుకోవద్దు. అదీగాక అసలు ఏం జరిగిందంటే, నేను వాళ్ళని తీసుకువద్దామని వెళ్ళానా, అక్కడ పెళ్ళికొడుకు తల్లికి 101 జ్వరం వచ్చింది. పాపం ఆవిడ చాలా బాధపడింది. పెళ్ళికొడుకుని ఒక్కడిని వెళ్ళి చూసి రమ్మంది. అతను ఒప్పుకోలేదు. మరోసారి వెళదామమ్మా అన్నాడు. "అయ్యో, మీరొస్తారని రామచంద్రయ్య గారు ఎదురు చూస్తున్నారమ్మగారు" అన్నాను నేను. "నిజమే మరి, మాయదారి జ్వరం వచ్చి పడింది, ఇప్పుడెలా" అని ఆలోచించారు. అప్పుడీ ప్రసాదు "నీ వెళ్ళి చూసొస్తానమ్మా" అని బయలుదేరాడు. "వద్దురా బాబు, మర్యాదగా ఉండదు. వారు ఏమైనా అనుకోగలరు" అని వారించింది తల్లి. ఇతను వినలేదు. "మా వదిన్ని నేనే చూడాలి, నాకిష్టమైతేనే ఈ పెళ్లి జరగాలి" అని పొట్టుబట్టి అన్నగారిని తల్లిని ఒప్పించి బయలుదేరాడు. ఈ అబ్బాయికి మన సంపూర్ణమ్మ నచ్చిందా, ఈ పెళ్లి జరిగిపోతుంది. ఇందుకని ఇతన్ని తీసుకునొచ్చాను. అయ్యా, ఇది సంగతి. ఇంకా ఆలోచించకండి, పదండి లోపలికి. తొందర పెట్టేశాడు పిలకశాస్త్రి. రామచంద్రయ్య గారికి ఈ మాటలు నచ్చకున్నా ఏం చేయలేక శాస్త్రి వెంట లోపలికొస్తూ భానుప్రసాద్ని కాళ్ళు కడుక్కోమని తువ్వాలందించారు. అప్పుడే ఇరుగు పొరుగు అమలక్కలు జట్కా ఆగగానే కిటికీల్లోంచి తలుపు ఓర వాకిలిగా తీసుకుని సంపూర్ణని చూడ్డానికొచ్చిన పెళ్ళికొడుకు కోసం ఆతృతగా చూసి నిక్కర్లో ఉన్న కుర్రాడు తప్ప మరెవరూ దిగకపోవడంతో అర్థం కానట్లు చూస్తూ చెవులు కొరుక్కుంటున్నారు. పార్వతమ్మ భానుప్రసాద్ని అలా చూస్తూ నిలబడిపోయింది. "నా కూతుర్ని చూసేది ఈ కుర్రాడా?" అనుకుంది కోపంగా. "గ్లాస్తో మంచినీళ్లు తీసుకురామా సుమిత్ర." తండ్రి కేక విని వెండి గ్లాసులో చల్లని నీళ్లు పట్టుకు వెళ్లబోతున్న కూతురి చేతిలో గ్లాసు లాక్కుంటూ "అక్కడికి నువ్వెందుకు గాని ఆ పొట్టు పావడం విప్పి దాచు. మాపి పాడు చేస్తున్నావు" కసురుకుంది. "వాళ్ల మీద కోపం నా మీద చూపిస్తావేంటి? మధ్య నేనేం చేశాను?" సుమిత్ర విసురుగా గదిలోకి వెళ్ళింది. సంపూర్ణ గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్నదల్లా చప్పున లేచి "సుమిత్ర, పెళ్ళికొడుకుని చూసావా? ఎలా ఉన్నాడే?" అంది ఆతృతగా. "ఆ, చూశాను." "ఎలా ఉన్నాడు?" "గిరజాల క్రాఫు, పెద్ద కళ్ళు, పొట్టిగా గుండ్రంగా తెల్లగా." తర్వాత?" "బెల్టు బూటు, మెడలో పులిగోరు గొలుసు, కుడి చేతికి రావాకు గొలుసు, తెల్లనిక్కరు, హాఫ్ షర్టు. భలే ఉన్నాడు అబ్బాయి గారు." పడి పడి నవ్వింది సుమిత్ర. సంపూర్ణ గాబరా పడిపోయింది. చెల్లెల్ని గుంజి అడిగింది. "పెళ్ళికొడుకు నిక్కర వేసుకొచ్చారా?" సుమిత్ర మరీ పగలబడి నవ్వింది. అక్క ముఖంలోని కోపాన్ని చూసి భయపడి బలవంతంగా నవ్వు నాపుకుని "పెళ్ళికొడుకు రాలేదక్క, ఆయనకి వీలు కాలేదట. అతని తమ్ములంగారు తరలొచ్చారు, అంతే. ఇదంతా సరేగాని ఆ బుడ్డివాడు నిన్ను ఏం చిక్కు ప్రశ్నలు వేస్తాడో మరి, జాగ్రత్త తల్లి."
సానుభూతి వలకబోసింది. సంపూర్ణకి ఇదంతా అవమానంగా అనిపించసాగింది. పిలకశాస్త్రిని పిలిచి తిట్టి పారేయాలనిపించింది. ఏంటేంటో చేసేయాలనిపించింది. కాని ఏమీ చేయకముందే తల్లి ప్లేట్లో లడ్డూలు బజ్జీలు పట్టుకుని తీసుకువెళ్ళడం కనిపించింది. ఈ దండ కూడా ఎందుకు అనుకుంటూ బట్టలు మార్చుకునే ప్రయత్నంలో ఉండగా తండ్రి మాటలు వినిపించాయి. కాఫీ తాగుతావా టీయా? ఏదీ వద్దండి. సంపూర్ణ భానుప్రసాద్ గొంతు మొట్టమొదటిసారిగా వింది. గొంతు బాగుంది. అతను ఎలా ఉన్నాడో కాని ఓసారి చూస్తే చూడాలని మనసులో అనిపిస్తున్నా చెల్లెలు నవ్వుతుందేమో అని ఊరకుండిపోయింది. ఇంకా సావిడిలో భానుప్రసాద్ పెళ్లి కొడుకు కోసం వేసుంచిన నగిషి కుర్చీలో కూర్చున్నాడు. కుర్చీ ఎత్తుగా ఉండడంతో కాళ్ళు నేలకి ఆనడం లేదు. ప్లేట్లో పెట్టిన 4 లడ్డుండల్లోనూ ఒక్కొక్కటిగా తీసుకుని మెల్లగా తింటూ గోడలకున్న ఫోటోల్ని పరీక్షగా చూస్తున్నాడు. ఆ ఫోటోల్లో కల్లా పారాడే చిన్ని కృష్ణుడు వెన్నముద్ద మింగడం చూస్తూ కిసుక్కున నవ్వి అంతలోనే నవ్వుని ఆపేసుకుని తిండిలో పడిపోయాడు. అయ్యా, ఆ అమ్మాయిని పిలుస్తారా? పిలకశాస్త్రి వినయంగా అడిగాడు. అంటూ పెద్దగా మూలిగి లోపల గడపలో నిల్చుని భానుని తదేకంగా చూస్తున్న పార్వతమ్మను పిలిచాడు. ఇదిగో ఏమే, నిన్నే అమ్మాయిని తీసుకురా అన్నాడు. సగం ఇష్టంగా సగం అయిష్టంగా. సుమిత్ర, అక్కనిలా రమ్మనమ్మా. పార్వతి కదలకుండానే కేక పెట్టింది. అక్క, రమ్మంటున్నారు నాన్న. కూర్చున్న చోటు నుంచి లేవకుండానే అంది సుమిత్ర. నే వెళ్ళను. చీర మార్చుకునే ప్రయత్నంలో ఉంటూ అంది. ఈ కూతురి జవాబు సావిళ్ళో ఉన్న రామచంద్రయ్యకి వినిపించింది. భార్య ముఖంలోకి తీక్షణంగా చూశాడు. పార్వతమ్మ గాబరా పడిపోతూ గదిలోకి నడిచింది. రామ, త్వరగా, అవతల నాన్నకి కోపం వచ్చిందంటే అసలే మనిషి కారు. సంపూర్ణ ఇంకేం చేయలేక తల్లి వెంటొచ్చి సావిళ్ళలో తండ్రి పక్కనే ఖాళీగా ఉన్న ఓ కుర్చీలో కూర్చుంది. ఇతను భానుప్రసాద్ సుందర్రావు తమ్ముడట. 9th చదువుతున్నాడట. భానుప్రసాద్ ఈ అమ్మాయే, మా అమ్మాయి సంపూర్ణ. పరిచయం చేశారు రామచంద్రయ్య గారు. అలవాటుగా సంపూర్ణ నమస్కారం చేయబోయి ఆగిపోయింది. భాను సంపూర్ణ ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు. పిలకశాస్త్రి గారు, రామచంద్రయ్య గారు లోకాభిరామణంలో పడ్డారు. భాను సంపూర్ణని పరీక్షగా చూసి మళ్లీ తిండి గొడవలో పడిపోయి గోడనున్న గోపాలకృష్ణుడి ఫోటోలకి చూడసాగాడు. సంపూర్ణ అతన్ని తాపీగా గమనిస్తోంది. అందమైన ముఖమే, కాని కాస్త బొద్దుగా ఉన్నాడు. కళ్ళు మంచివే. ఈ అబ్బాయి నన్ను చూడ్డానికొచ్చి గోడనున్న గోపాలకృష్ణుణ్ణి చూస్తాడేమిటి? విసుగ్గా కూర్చుంది. పార్వతమ్మే మళ్లీ వచ్చి 2 లడ్డుండలు భాను ప్లేట్లో వేసింది. పిలకశాస్త్రి గారు, చాలమ్మా చాలు అంటూ ప్లేటు కింద పెట్టేశాడు. భాను దృష్టిని గోడ మీద నుంచి చేతిలో ఉన్న ప్లేట వైపు తిప్పాడు. ఇంకా 4 ఉన్నాయి. కళ్ళతోనే లెక్కబెట్టుకుని అమాయకంగా శాస్త్రి గారి వైపు చూశాడు. అక్కర్లేకుంటే వదిలేసే, మరేం పర్వాలేదు. మగ పెళ్లివారి తరపువాడివి అన్నట్టుగా కళ్ళతోనే సైగ చేశాడు శాస్త్రి. పారేయడం నాకు అలవాట్లేదే, కళ్ళతోనే జవాబిచ్చాడు భాను. అయితే మెల్లగా తిను. అంతే చేస్తాను అన్నట్లుగా లడ్డుండ ఒక్కొక్కటి తింటున్న భానుని చూసింది సుమిత్ర. అమ్మా, మరో 2 వెయ్యివే ఆ అబ్బాయికి అంది నవ్వాపుకుంటూ. ఇప్పటికీ ఇబ్బంది పడిపోతున్నాడు, ఇంకొద్దులే. పిల్లాడు ముత్యంలా ఉన్నాడు, ముద్దొస్తున్నాడు. నీకు మగపిల్లలందరూ ముద్దొస్తారు, ఆడపిల్లలంటేనే విసుగు. మూతి తిప్పింది సుమిత్ర. పిలకశాస్త్రి తనే సంపూర్ణని ఏవేవో ప్రశ్నలు వేశాడు. సంపూర్ణ జవాబు చెప్పకూడదు అనుకుంది. కాని తండ్రిని చూసి కోపాన్ని మింగుకుంది. జవాబులు చెప్పేసింది. భాను సంపూర్ణ చెప్పే జవాబులు శ్రద్ధగా వింటున్నాడు. అబ్బాయి గారు, ఇంకా మీరేమన్నా అడుగుతారా? అక్కర్లేదన్నట్టు తల అడ్డంగా ఊగించేసరికి సంపూర్ణ ఇంకా వెళ్ళిపోనా అన్నట్టుగా తండ్రి ముఖంలోకి చూసింది. ఇంకాసేపు కూర్చో మందలింపుగా చూశాడు. సంపూర్ణ మూతి బిగించుకుంది. ఇంతలో రామచంద్రయ్య గారి కోసం ఎవరో రావడంతో ఆయన లేచి బయటికి వెళ్లారు. సంపూర్ణకి అవకాశం చిక్కింది. తననే చూస్తూ ఒక్కో లడ్డూ తింటున్న భానుని నాలిక బయటపెట్టి వికరించింది. భాను కళ్ళు మెటకరించి చూస్తున్నాడు. సంపూర్ణ చివాలన లేచి లోపలికి వెళ్ళిపోయింది. తెల్లవారగానే ఇరుగు పొరుగు ఈ పెళ్లి చూపుల గురించి ఎలా గుసగుసలు పోతారో, హేళన చేస్తారో ఊహించుకుంటూ ఆవేశం తెచ్చుకుంది. తనలో ఉన్న పువ్వులు లాగి నేలకేసి కొట్టింది. చీర మార్చేసుకుంది. అయినా శాంతిగా లేదు. గదిలో అటు ఇటు తిరుగుతోంది. ఇంకా సావిడిలో భాను తిండి చాలించి చేయి కడుక్కున్నాడు. షర్టు జేబులో ఉన్న తెల్లని కర్చీఫ్ తీసుకుని మూతి చెయ్యి తుడుచుకున్నాడు. బాబూ, వెళదామా? చీకటి పడబోతోంది. బస్సులు మళ్ళీ అందవు. వెళదాం.
భాను కుర్చీలోంచి దిగాడు. లోపలికొచ్చిన రామచంద్రయ్య గారిని వెళ్ళొస్తామండి, 4 రోజుల్లో మీకు ఉత్తరం రాయిస్తాను, నమస్కారం అని చెప్పి బయటికి రాబోయి ఆగి పార్వతమ్మకి నమస్కారం చేశాడు. ఆవిడ మురిసిపోయింది. ఎంత నెమ్మది, ఎంత మర్యాద, చిన్నవాడైనా ఎంత కుదురుగా కూర్చున్నాడు అనుకుంది. వెళ్ళొస్తానని పెళ్లికూతురికి చెప్పండి అన్నాడు. అలాగే బాబు. పార్వతమ్మ పక్కనున్న సుమిత్రను చూసి వస్తానండి అన్నాడు. మంచిది అన్నట్లు తల ఊపింది. భాను శాస్త్రి గారితో బయటకొచ్చేసి జట్కా ఎక్కాడు. జట్కా కదిలి వెళ్ళిపోయిన శబ్దమైన తర్వాత సంపూర్ణ చిరచరలాడుతూ యువతలకొచ్చింది. తండ్రి చుట్టుపక్కల లేడని గ్రహించింది. ఇంకా తల్లి మీద విరుచుకుని పడింది. ఏమ్మా, ఆ అబ్బాయి వస్తే మాత్రం మీరిలా ఎందుకు చూపించారమ్మా? మనకి అభిమానం ఉన్నక్కర్లేద్దా? పెళ్ళికొడుకు కాదు, అతని తల్లా కాదు, అన్నా కాదు, గోళికాయలాడే వయసున్న ఈ తమ్ముడా వచ్చి నన్ను చూసేది? చిచ్చి, అందరూ నన్ను చూసి రేపటి నుంచి ఏడిపించరటే. పార్వతమ్మ కూతురికి జవాబు చెప్పలేకపోయింది. అలా అని ఊరుకోనూ లేకపోయింది. నోరు మూసుకో, మాకు అన్నీ తెలుసులే అని కసురుకుంటూ వంట చేసుకునేందుకు లోపలకు నడిచింది. సంపూర్ణ ముఖం మార్చుకుని గదిలోకి వెళ్లి మంచం మీద ముసుగు పెట్టుకుని పడుకుంది. వారం రోజులు గడిచిపోయాయి. మగ పెళ్లివారి దగ్గర నుంచి ఏ ఉత్తరమూ రాలేదు. పోస్ట్ మ్యాన్ కోసం పార్వతమ్మ, రామచంద్రయ్య గారు ఎదురు చూసి చూసి విసిగెత్తిపోయారు. శాస్త్రి గారిని పిలిచి తిట్టి పారేశాడు. ఏమయ్యా, నీ మాటలు విని ఆ రోజు ఆ చిన్నపిల్లాడొచ్చిన నా పిల్లని చూపించాను, వెళ్ళి ఉత్తరం రాయిస్తానన్నాడు. అంతూ పంతు లేదు. ఆ బుడ్డిగాడికి నా పిల్ల నచ్చుండదా? నచ్చకపోవడానికి నా కూతురికి కన్నొంకరా, కాలంకరా, రంగు తక్కువ, చదువు తక్కువ? అదేం కాదండి, వాళ్ళు చాలా మర్యాదస్తులు. ఈసరికి జవాబు రాసి ఉండాల్సిందే, ఎందుకు రాయలేదో అర్థమై చావడం లేదు. శాస్త్రి తలగొక్కున్నాడు. ఇదిగో చూడు, ఇలా ఎన్నాళ్ళని ఎదురు చూడ్డం వీల్లేదు. నువ్వు వెళ్ళి విషయం కనుకురా, ఇది కాకుంటే మరొకటి చూసుకుందాం. అలాగే బాబుగారు, ఇవాళ చూసి రేపు వెళ్ళొస్తాను. శాస్త్రి వెళ్ళిపోయాడు. ఉత్తరం రాయకుంటే పోయారు, పీడ వదిలిందిలే అనుకుంది సంపూర్ణ. కానీ శాస్త్రి మీద చాలా కోపంగా ఉంది. ఓ రోజు కాలేజీ నుంచి ఇంటికొస్తూ ఎలిమెంటరీ స్కూల్లో క్లాస్మేట్ అయిన విమలని వెంటబెట్టుకుని శాస్త్రి గారింటికి వెళ్ళింది. ఇలాంటి పెళ్లి చూపులు మరెప్పుడన్నా తెచ్చావా జాగ్రత్త అని హెచ్చరించడానికి. విమల పేరు చెబితే శాస్త్రికి చచ్చేంత భయం. రోడ్డు మీద ఎక్కడ చూసినా శాస్త్రిని, ఆయన పిలకముడిని వర్ణించి వర్ణించి ఏడిపించి ఆనందించడం ఆ పిల్లకి చిన్నప్పటి నుంచి ఓ సరదా. పెద్దదైనా ఈ సరదా మాత్రం పోలేదు. పైగా శాస్త్రి ఇంటికి ఎదురుగా ఉన్న 3వ ఇల్లే విమల వాళ్ళది. విమల, సంపూర్ణ విసురుగా లోపలికి వెళ్లారు. పిలక శాస్త్రులు, ఎక్కడున్నావు? ఇలారా పిలిచింది విమల. జవాబు లేదు. మళ్లీ పిలిచింది. శాస్త్రి గారి భార్య పెరట్లోంచి ఆపసోపాలు పడుతూ వచ్చింది. ఆయన లేరు, ఊరికి వెళ్లారు. ఆయాసపడుతూ చెప్పింది. అలాగా, ఎప్పుడొస్తారు? అచ్చంగా ఆవిళ్లానే ఆయాసం నటిస్తూ అంది విమల. ఆవిడ ముఖం మార్చుకుంది. 4 రోజుల వరకు రారు అంది. అంతే, రాయిలా నిల్చుంది. ఈవిడ మొండిది, లాభం లేదు, పద. ఆయన రాగానే కబురు పంపుతాను. రా అప్పుడు. ఈయన భరతం పడదాం. ఈ విమల పేరు చెప్తేనే ఆయనకి హడల్లే. ఇద్దరూ రోడ్డు మీదకి వచ్చేశారు. వెళ్ళొస్తానే విమల అన్నట్లు నిర్మల ఉత్తరం రాసింది. అత్తవారింట్లో చాలా బాగుందట, మొగుడు చాలా ప్రేమగా చూసుకుంటాడట. సంపూర్ణను కూడా త్వరగా పెళ్లి చేసుకోమను. వేదవ చదువు, చదువుకుని ఏం చేయాలి? ఉద్యోగం చేయాలా, ఊళ్ళేలా అని రాసింది. నాకు ఉత్తరం రాయలేదుగా. రాస్తానని రాసిందే. బహుశా ఇవాళ రేపో నీకు వస్తుంది. విమల, నువ్వు చదువు మానేశావు, మరి పెళ్ళెప్పుడు చేసుకుంటావు? విమల పేలవంగా నవ్వింది. చెప్పవే, ఎప్పుడు? అసలు ఆ ప్రయత్నం చేస్తోందా మీ అమ్మ? పేద పిల్లలకి పెళ్లి కావడం అంటే మాటలా సంపూర్ణ? నాన్న లేడు, ఉన్న అమ్మ దగ్గర డబ్బు లేదు. అయినా దగ్గర వాళ్లలో వరసైన వాళ్ళన్నా లేరు. ఉన్న కట్నం ఇవ్వందే వాళ్ళు చేసుకోరు. ఇందుకని ఈ జన్మకి నా పెళ్లి కాదు, కనుకనే ఏ రెండో పెళ్లివాడినన్నా చేసుకుందామనే నిర్ణయానికి వచ్చాను. చిచ్చి, ఇదేం నిర్ణయం? నీ అందం చూసి, నీ మంచితనం చూసి ఏ యువకుడైనా కట్నం అక్కర్లేదనొచ్చు. అవన్నీ కలలో మాటలు. కాదు, అవుతుందని నాకు నమ్మకం ఉంది విమల, చూస్తూ ఉండు. నిర్లిప్తంగా నవ్వింది విమల. సంపూర్ణ ఇంటికొచ్చింది. అక్క, నీకు ఉత్తరం వచ్చింది. సుమిత్ర కవరు అందించింది. సంపూర్ణకి సంతోషం వచ్చేసింది. నిర్మల నన్ను మర్చిపోయింది అనుకున్నాను, పొరపాటు. పుస్తకాలు ఓ పక్కన పడేసి కవరు చించింది. ఉత్తరమంతా నిర్మల తన భర్త ఎలా తనని ప్రేమిస్తున్నాడో, కలిసి షికార్లు ఎలా చేస్తున్నారో, ఈ జీవితం ఎంత తీయగా ఉందో వర్ణించి వర్ణించి రాసింది. ఆఖరణ మళ్లీ రాసింది. అప్పుడప్పుడు అమ్మా నాన్న, మన ఊరు, నువ్వు, విమల గుర్తుకొస్తుంటారు.
ఆ కాసేపు చాలా బాధగా ఉంటుందా సంపూర్ణ. మన కులాలు వేరైనా ముగ్గురం ఎంతో కలిసిమెలిసి ఉండేవాళ్ళం. మన స్నేహితానికి మీ బ్రాహ్మణత్వం గాని, నా కాపు కులం గాని అడ్డు రాలేదు కదా! అసలు ఈ రోజుల్లో కూడా కులాలు, మతాలు అంటూ మూర్ఖపు ఆలోచనలు చేయకూడదు సంపూర్ణ. మనందరిది ఒకటే కులం, ఒకటే మతం. మనం భారతీయులం అనుకుంటే సరిపోలేదు. మా వారికి కూడా ఇలాంటి ఆలోచనలే తప్ప చాదస్తం లేదు. కనుకనే నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు పెళ్ళంటే మన అదృష్టం మీదనే ఆధారపడి ఉందేమో అనిపిస్తూ ఉంటుంది. ఇంతకీ నీ పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించారట. ఏ పెళ్ళికొడుకన్నా వచ్చి చూశాడా? వివరాలు అన్నీ పెద్ద ఉత్తరం రాయి సంపూర్ణ. ఈసారి ఇంతే. నీ ప్రాణ స్నేహితురాలు నిర్మల. ఉత్తరం 1కి 2 సార్లు చదువుకున్నా ఇంకోసారి చదవాలనిపిస్తోంది. సంపూర్ణ, కాలేజీ నుంచొచ్చి అరగంటైనా ఏం చేస్తున్నావే? రా కాఫీ తాగు. తల్లి పిలుపు విని ఉత్తరం తీసి దాచి లోపలికి వెళ్ళింది. కాఫీ గ్లాస్ తీసుకుని గదిలోకొచ్చి కూర్చుంది. వేడి కాఫీ తాగుతుంటే హాయిగా ఉంది. అంతవరకు ఉన్న నీరసం ఎగిరిపోయింది. సుమిత్ర పుస్తకాలు ముందేసుకుని లెక్కలు చదువుకుంటోంది. సుమిత్రకు 14 ఏళ్లు, 10వ తరగతి చదువుతోంది. ఈ ఏడాది పరీక్షలు రాస్తే వచ్చే ఏడాది ఆ కళ కాలేజీకి వెళ్ళొచ్చు. ఇది సుమిత్ర కళ. పిలక శాస్త్రి బస్తీ నుంచి బస్సులో వచ్చాడు. ఇంటికి వెళ్లకుండా సరాసరి రామచంద్రయ్య ఇంటికే వచ్చాడు. పార్వతమ్మ చెంబులో మంచినీళ్ళిచ్చింది. ఆ నీళ్లన్నీ తాగేసి చెంబు కింద పెట్టి స్థిమితంగా కూర్చున్నాడు. రామచంద్రయ్య గారు తాపీగా చుట్ట వెలిగించి ఇక చెప్పు అన్నట్టుగా చూశారు. పెళ్ళికొడుకు తల్లికి జ్వరం తగ్గలేదండి. అందుకనే వారు జాబు రాయలేదట. తర్వాత భానుప్రసాద్ వెళ్లి మన సంపూర్ణమ్మ నచ్చిందని ఈ పిల్లనే వదినగా చేసుకోవాలని చెప్పాడట. కాదు, పట్టుబడుతున్నాడట. తర్వాత వారు మన అమ్మాయిని చూడాలనుకుంటున్నారు. ఆవిడ స్థితి బాగాలేదు. సంతోషం. ఆవిడ రాలేదు కనుక మన అమ్మాయిని అక్కడికి తీసుకొచ్చి చూపమన్నారు. శాస్త్రి భయం భయంగా మాట పూర్తి చేశాడు. ఏమన్నావు? ఆడపిల్లని వారింటికి తీసుకువెళ్ళమా? మేమేం అంత గతి లేని వాళ్ళం అనుకున్నారా? పిల్ల పెళ్లి చేయలేని వారు అనుకున్నారా? అమ్మమ్మ, అది కాదు. ఆవిడ కాబోయే కోడల్ని చూడాలని కలవరిస్తోంది. ఒక్కసారి మన అమ్మాయిని పంపిస్తే. నోర్మి, ఈ మాట వింటే అందరూ నవ్వుతారు. నవ్విన వాళ్ళొచ్చి మన పిల్ల పెళ్లి కుదురుస్తారటండి. నా వెంట అమ్మాయిని పంపండి, నా బిడ్డలా తీసుకువెళతాను. నీ కూతురే అనుకుని కట్నమిచ్చి కాళ్ళు కడిగే సుందర్రావు. అంత మాట అనకండి బాబు, పిల్లలు లేనివాణ్ణి. పిలక శాస్త్రి ఎలాగో రామచంద్రయ్యని ఒప్పించగలిగాడు. ఇలాని ఈ ఊళ్ళో ఎవరికీ చెప్పకండి, నేను చెప్పను. చుట్టాలింటికన్నట్లు చెప్పండి సలహా ఇచ్చాడు శాస్త్రి. నీ పెళ్లంతో చెప్తే చాలు, ఊరంతా టాంటాం వేస్తుంది. ఆవిడ నోట్లో నువ్వు గింజ నాందో. మా ఇంటి దాంతో కూడా చెప్పనండి, నన్ను నమ్మండి. పిల్లనిలా పంపిన తర్వాత వాళ్ళు గనక చేసుకోమన్నారా జాగ్రత్త. అనరు అన్నానుగా. సరే అయితే పంపిస్తాను. ఆ అమ్మాయిని ఒక్కదాన్ని కాదు, వాళ్ళమ్మను కూడా వెంట పంపిస్తాను. ఒకే రోజు సాయంకాలానికల్లా అమ్మాయిని తీసుకుని వచ్చేయి, సరేనా? అలాగే. పార్వతమ్మని సంపూర్ణని శాస్త్రి వెంట పంపుతూ బస్సు ఎక్కిన తర్వాత మళ్లీ హెచ్చరించాడు రామచంద్రయ్య. శాస్త్రి, ఈ సంబంధం సానుకూలమైతే పర్లేదు, లేకుంటే ఆడపిల్లవాళ్ళం చాలా అపవాదు పడాల్సి వస్తుంది. మనది ఇటు పల్లెటూరు కాదు, అటు పట్నవాసము కాని ఒక మాదిరి బస్తీ. ఎవరింట్లో ఏం జరిగినా అందరికీ తెలిసిపోతుంది. మనం పరిహాసాల పాలు కాకూడదు. అవన్నీ నాకు తెలుసు బాబు గారు అని అంటుండగానే బస్సు బయలుదేరింది. రామచంద్రయ్య గారు వెనక్కుండిపోయారు. సంపూర్ణకి ఇలా రావడం ఇష్టం లేదు. అలాని తండ్రి మాటకు ఎదురు చెప్పే అలవాటు లేదు. ఆంధ్రమ్మాయిల్లా కాక నాకిలా జరుగుతుందేమిటి? అసలు అక్కడ ఎలా ఉంటుందో, అసలు ఆ పెళ్లి కొడుకు ఎలా ఉంటాడో. బాగానే ఉంటాడని నాన్న చెప్పినా తన కళ్ళతో చూస్తేనే గాని తృప్తిగా అనిపించదు. భానుప్రసాద్ చాలా అసాధ్యుల్లా ఉన్నాడే. అంత చిన్నవాడి మాటకి ఆ ఇంట్లో అంత విలువ. ఆశ్చర్యంగా ఉంది. సంపూర్ణ ఏదో ఏదో ఆలోచిస్తోంది. పార్వతమ్మ పక్కవాళ్లతో కబుర్లు చెప్తోంది. అమ్మకి అస్సలు దిగులుగా అనిపించడం లేదే అనుకుంది. పిలక శాస్త్రి తన ధోరణిలో కబుర్లు సాగిస్తున్నాడు. ఈ చేతి మీద ఎన్ని వందల పెళ్లిళ్లు చేయించాను, ఎన్ని గృహప్రవేశాలు చేయించాను, ఎన్ని బాలసారులు చేయించాను, ఎన్ని వ్రతాలు చేయించాను, ఎన్ని పూజలు జరిపించానో నాకే లెక్కలేదు. సంపూర్ణ ఆలోచనలు కట్టిపెట్టి పిలక శాస్త్రి మాటలు వినసాగింది. ఆయన చేయించిన పెళ్లిళ్లలో జరిగిన గమ్మత్తైన సంఘటనలు వర్ణించి చెప్పసాగాడు. అందరూ చెవులు ఓరపెట్టుకుని వింటున్నారు. బస్సు వేగంగా సిటీ వైపు దూసుకుని పోతూనే ఉంది. సంపూర్ణ తల్లితో పాటు సుందర్రావు ఇంట్లో అడుగుపెట్టింది. పిలక శాస్త్రి, రండమ్మా, లోపలికి రండి అంటూ వెంట తీసుకుని వెళ్ళాడు.
హాల్లో మంచం మీద తెల్లగా పాలిపోయిన 50 ఏళ్ల కామేశ్వరమ్మ పడుకునుంది. ఆవిడ పరిస్థితి బాగాలేదని గాబరా పడుతున్నారు అక్కడ ఉన్నవాళ్ళు. డాక్టర్ చూసి మందిచ్చి వెళ్ళిపోయాడు. కామేశ్వరమ్మ మంచం దగ్గర అచ్చంగా భానుప్రసాద్ పోలికలే ఉన్న యువకుడు కనిపించేసరికి సంపూర్ణ కాస్త గాబరా పడింది. తర్వాత అతన్ని పరీక్షగా చూసింది. తెల్లని రంగు, లావు కాదు, అలా అని సన్నగానూ లేడు, పొడుగ్గా ఉన్నాడు. కళ్ళు నిద్ర సరిగ్గా లేనట్లు ఎర్రగా ఉన్నాయి. ముఖం వాడుంది, క్రాఫు చెరుగుంది. లుంగిపైన లాల్చి వేసుకున్నాడు. కాళ్ళకి స్లిప్పర్లున్నాయి. ఎడం చేత్తో ముఖాన్ని రాచుకుంటూ చుట్టూ ఉన్నవాళ్లు వేసే ప్రశ్నలకి జవాబులిస్తున్నాడు. సుందర్రావు ఇతనేనా? ఇతనే అయ్యుండొచ్చు అనుకుంటున్న సంపూర్ణ మనసులో ఏదోలా ఉంది. భానుప్రసాద్ బయట్నుంచి సంచిలో పళ్ళు మందులు పట్టుకుని లోపలికొచ్చాడు. శాస్త్రిని చూస్తూనే పెళ్లికూతుర్ని తీసుకొచ్చారండి అడిగాడు. ఏది, ఎక్కడా? అదిగో వేలితో సంపూర్ణని చూపించాడు. ప్రసాద్ సంపూర్ణ ముఖంలోకి చూశాడు క్షణం. అతని ముఖంలో సంతోషంగా అనిపించింది. చేతిలోని పళ్ళు దేవిప్రసాద్కిచ్చి సంపూర్ణ దగ్గరకొచ్చి చేయి పట్టుకున్నాడు. సంపూర్ణ కంగారు పడింది. అమ్మ దగ్గరికి రా అంటూ తీసుకుని వెళ్ళాడు. సంపూర్ణ అతని వెంట మంత్రముగ్ధలా నడిచింది. అమ్మా అమ్మా పిలిచాడు భాను. కామేశ్వరమ్మ కళ్ళు తెరవలేదు. అమ్మా ఎందుకురా విసుక్కుంటూ వెనక్కి చూశాడు సుందర్రావు. తమ్ముడు అతని పక్కన నిల్చున్న 20 ఏళ్ల అమ్మాయిని చూసి అర్థం కాక ఎవరు అన్నట్టు కళ్ళతోనే ప్రశ్నించాడు. పెళ్లికూతురు. సుందర్రావు సంపూర్ణ ముఖంలోకి క్షణం చూశాడు. అంతే, కళ్ళు తిప్పేసుకున్నాడు. సంపూర్ణ కళ్ళు వాల్చేసింది. ఆయన గుండె దడదడ కొట్టుకోసాగింది. అమ్మా పెళ్లికూతుని చూడమ్మా. భాను తల్లిని తట్టి పిలిచాడు. కామేశ్వరమ్మ కళ్ళు తెరిచింది. చిన్న కొడుకు ముఖంలోకి చూసింది. పక్కన నిల్చున్న సంపూర్ణ ముఖంలోకి చూసింది. ఆవిడ కళ్ళల్లో కాంతి వచ్చినట్లయింది. పెళ్లికూతుని చూడమ్మా. భాను మరీ దగ్గరగా లాగాడు. సుందర్రావు లేచి కాస్త దూరంగా నిల్చున్నాడు. కామేశ్వరమ్మ సంపూర్ణని మంచం మీద కూర్చోమని చేయి తీసుకుని మెల్లగా నొక్కింది. మా భానుకి నువ్వు నచ్చావటమ్మా. నువ్వు మా ఇంటికి పెద్ద కొడలు అయి తీరాలి. ఇంకా ఏదో మాట్లాడాలని మాట్లాడలేకపోయింది. అంతలోనే ఆవిడ కళ్ళు మూతలు పడ్డాయి. పిలకశాస్త్రి సంపూర్ణని యువతలకు రమ్మని పిలిచాడు. ఆవిడికి రెస్ట్ కావాలి. మీరు ప్రయాణంలో అలసిపోయారు. రండి లోపలికి, స్నానం చేదురుగాని. లోపలికి తల్లితో పాటు నడిచింది సంపూర్ణ. భాను స్నేహితుడు దేవిప్రసాద్ వీళ్ళిద్దరికీ కావలసినవిస్తూ మర్యాద చేశాడు. కామేశ్వరమ్మ పెద్ద కొడుకు పెళ్లి చూడాలని పట్టుబట్టింది. ఇక్కడే పెళ్లి జరిగేలా చూడమని పిలకశాస్త్రికి చెప్పింది. ఆయన ఊరికి వెళ్లి రామచంద్రయ్యకి నచ్చజెప్పి తీసుకునొచ్చాడు. పెళ్లి ఏర్పాట్లు జరిగిపోయాయి. చాలా సింపుల్ గా పెళ్లయిపోయింది. మరో 2 రోజులు బాగానే ఉంది కామేశ్వరమ్మకి. 3వ రోజు రాత్రి ఆమె కోడలికి 2 కొడుకుల్ని అప్పగించి కన్ను మూసింది. సంపూర్ణ బేజారు పడిపోయింది. తన జీవితంలో ఇదంతా ఇలా జరుగుతుందేమిటి? ఇదంతా నిజమా కళ అన్న అనుమానం కూడా వస్తోంది. కళ కాదు, నిజం. ఈ ఇంటి బరువు బాధ్యతలు తన మీద వదిలి అత్తగారు నిశ్చింతగా కన్ను మూసిందన్నది యథార్థం అని తెలుస్తూనే ఉంది. తను పెళ్లి అంటూ ఎన్నెన్నో తీయటి కలలు కంది. ఆ కలలన్నీ కలలయ్యాయి. పెళ్లి బొమ్మల పెళ్లిలా అయిపోయింది. తన ఊరిలో తన స్నేహితుల మధ్య కాక ఈ కొత్త ఊరిలో కొత్త వ్యక్తుల మధ్య ఎలానో అయిపోయింది. ఆ అసంతృప్తి నుంచి ఇంకా తేరుకోకుండానే అత్తగారు కన్ను మూసింది. భగవాన్, ఇదేం విచిత్రం, ఇలా జరిగిందేమిటి? బాధ నుంచి మెల్లమెల్లగా కోలుకోసాగింది. 10 రోజులు కాగానే కూతుర్ని ఇంటికి తీసుకొచ్చేశారు రామచంద్రయ్య, పార్వతమ్మ. ఇంకా సంపూర్ణని చూడ్డానికి అందరూ వచ్చారు. ఎన్నెన్నో ప్రశ్నలు వేశారు. చాలా విడ్డూరమైన పెళ్లి సుమా అంటూ నోటితో అంటూ నొసటితో వెక్కిరించారు. తొలిచూలు ఆడపిల్ల నిక్షేపంలా నట్టింట చేసుకోకుండా వాళ్ళక్కడ చేయమనంటే మాత్రం సరేనంటారా ఎవరైనా అని బొగ్గలు నొక్కున్నారు. పిల్ల పెళ్లి చేయలేమనా అంత కకృతి పడ్డాం? డబ్బు ఖర్చు కలిసి వస్తుందని ఇదంతా పైకి నాటకం. ఇలా తలా ఒక రకమని అనన్నట్లంటూ వెళ్ళిపోయారు. పార్వతమ్మ ఎవరిని ఏమీ అనలేక వినలేక సతమతమైపోయింది. రామచంద్రయ్య గారు లోకుల మాటలు పట్టించుకోలేదు. ఆ అబ్బాయి మనకు నచ్చాడు, మన పిల్ల వాళ్ళకి నచ్చింది. పాపం ఆవిడ పెద్ద కొడుకు పెళ్లి కళ్ళతో చూడాలని ఆరాటపడింది. అది అర్థం చేసుకున్నాను కనుకనే సరే అనాల్సి వచ్చింది. ఎవరి జీవితాలు శాశ్వతాలు కావు. బ్రతికిన 4 రోజులు మంచిగా బ్రతకాలి. ఒకరిని అనవసరంగా అనేది లేదు, పడేది లేదు. ఇదే నా పద్ధతి. వాళ్ళందరూ అలా అండంలో అసలు అంతా మంచి ఉద్దేశమే అనుకుంటున్నావా? అసూయ కూడా ఉంది పార్వతి. మన పిల్ల పెళ్లి ఇంత తేలిగ్గా అయిందన్న ఈర్ష.
ఇది కప్పిపుచ్చుకోవడానికి మన హితుల్లా ఏదేదో అంటూ ఉంటారు కనుక అవన్నీ మనం పట్టించుకోవద్దు అని గట్టిగా చెప్పాడు భార్యకి. పాపం పార్వతమ్మకి ఇవన్నీ అర్థం కావు. అలాగా అండి అంది అమాయకంగా చూస్తూ. "ఉమ్, ఇంకా ఈ మాటలేవి అమ్మాయి ముందు రానేకు, అది బాధపడుతుంది అని మందలించాడు. నిజమే సుమా అనుకుంది పార్వతమ్మ. నెల రోజులు జరిగిపోయాయి. సంపూర్ణని పంపమని తనకి ఇబ్బందిగా ఉందని సుందర్రావు ఉత్తరం రాశాడు. పెళ్లి కూడా ఇక్కడ జరగలేదు కనుక నువ్వు వచ్చి 3 రోజులు ఇక్కడ ఉండి అమ్మాయిని తీసుకుని వెళితే బాగుంటుంది. అందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. మీ తమ్ముడు భానుప్రసాద్ను కూడా వెంట తీసుకురావాల్సింది అని రామచంద్రయ్య అల్లుడికి ఉత్తరం రాశాడు. ఉత్తరం రాసే ముందే శాస్త్రి గారిని పిలిచి ఆ రోజులు మంచివి అవునా కాదా అని తెలుసుకుని మరీ రాశాడు. పార్వతమ్మ మురిసిపోయింది. అల్లుడు మొదటిసారిగా తనింటికి వస్తున్నాడని, అల్లుణ్ణి అందరికీ చూపించాలని రకరకాల పిండి వంటలు చేయిస్తోంది. సంపూర్ణకి అత్తగారింటికి వెళ్లేటప్పుడు ఇచ్చేందుకు శారీ కూడా ఏర్పాటు చేసుకుంది. సంపూర్ణకి దుఃఖం ముంచుకొస్తోంది. అప్పుడే అత్తవారింటికి వెళ్లిపోవాలని. అమ్మని, నాన్నని, చెల్లాయిని, చిన్నప్పటి నుంచి పెరిగిన ఈ వాతావరణాన్ని, స్నేహితుల్ని అందర్నీ వదిలేయాలా? విమల రోజు వచ్చి సంపూర్ణ దగ్గరే ఉండిపోతోంది. విమల కబుర్లు చెప్తున్న కాసేపు సంపూర్ణ దిగులు మరిచిపోయింది. సంపూర్ణ, నీ పెళ్లి ముందు మనిద్దరం పిలకశాస్త్రి ఇంటికి పరిగెట్టాం కదా. ఆయన ఆ సమయంలో ఇంట్లో లేడుగాని ఉంటే నేను తిట్టి పారేసేదాన్ని. సంపూర్ణకి అలాంటి సంబంధమటయ్యా తెచ్చేది అని. నా నోటికి భయపడి శాస్త్రి ఈ పెళ్లి ఖాయం చేయకపోయుంటే నీకెంత మంచి సంబంధం తప్పిపోయి ఉండేది కదూ. మనం ఆవేశంలో అప్పుడు అలా అనుకోలేదు. ఆ తర్వాత కూడా 1-2 సార్లు ప్రయత్నించినా ఆయన దొరకలేదు. చూసావా, ఏది మన మంచికో తెలీదు. సంపూర్ణ, నీకు మంచి మొగుడు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. పిలకశాస్త్రిని ఇంకెప్పుడూ తిట్టను. అసలు ఆయనతో నాకు విరోధం చిన్నప్పటి నుంచి వచ్చింది. ఎలా వచ్చిందో ఎప్పుడొచ్చిందో గుర్తులేదు. ఆయన పిలకని చూడగానే పగలబడి నవ్వేస్తాను. అందుకాయనకి వస్తుంది కోపం. చేతిలో ఉన్నది విసిరి కొడతాడు నా మీదకి. అప్పుడు నేను తిడతాను. ఇదిలా సాగిపోతూ ఉండాల్సిందే నవ్వుతూనే చెప్తుంది విమల. నేను మాత్రం ఆయన్ని చూసి ఇంక నవ్వను. ఆయనే ప్రయత్నించుకుంటే నాకింత అదృష్టం పట్టేది కాదు అని మా అమ్మ నాన్న అనుకుంటారు. నిజమనిపిస్తోంది. సుందర్రావు అందగాడే కాదు, చాలా మంచివాడు కూడా విమల. మొగుడినలా పేరు పెట్టి చెప్పొచ్చా? సంపూర్ణ సిగ్గుపడిపోయింది. నిజమే కాని అలవాటు కావడం లేదు. అన్నట్టు విమల, నేను అత్తవారింటికి వెళితే ఇప్పట్లో చూసే వీలున్నదని నిర్మలకు ఒకసారి రమ్మని ఉత్తరం రాశానే, జవాబే రాయలేదది. అది జవాబు రాయదు, వచ్చేసి సంపూర్ణ అంటూ చేతులు చేస్తుంది. దాని మొగుడు కూడా చాలా మంచివాడట. అది ఏది కావాలన్నా వద్దు అన్నట. దానికి ఒక ఆడపడుచుందట, పేరు వసంతట. చాలా బాగుంటుందట. 7-8 ఏళ్ల అమ్మాయి అయినా చాలా తెలివిగా ఉంటుందట. ఆటల్లో, చదువుల్లో అన్నిటా ఫస్ట్ అట. ఈ వసంత అంటే నిర్మల మొగుడికి 6వ ప్రాణమంట. మన కులం కాకున్నా నిర్మల మనలో కలిసిపోయింది. దానికి మనసు మంచిది. మనిద్దరం అంటే ప్రాణం పెడుతుంది. అవును, నిర్మలొస్తే బాగుండు. మనం ముగ్గురం ఒకటిగా ఉండేవాళ్ళం. స్నేహితులు మనకి జడకుచ్చులు అని మారు పేరు పెట్టినా మనం బాధపడలేదు కదూ. మనం ముగ్గురిలో మా ఇద్దరికీ పెళ్ళయింది. మాలానే నీకు పెళ్ళైపోతే సంతోషంగా ఉంటుంది. విమల, పిలకశాస్త్రి గారే చూడాలి ఏదైనా మంచి సంబంధం. ఆయనకి నేనంటే ఇష్టం లేదుగా. అయినా మేం పేదవాళ్ళం. పెళ్ళంటే మాటలా? అదృష్టం కలిసొస్తే అనుకోనివి జరుగుతాయి విమల, దిగులు పడకే. నాకు పెళ్లి కాలేదని కాదు దిగులు, ప్రాణ స్నేహితులిద్దరూ దూరం అయిపోతున్నారే అని. ఇంకా నా మనసులో మాట ఎవరికి చెప్పుకోను? విమల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పిచ్చిదానా, నాకు 4 రోజులకు ఉత్తరం రాయి, ఓదార్చింది సంపూర్ణ. జవాబు రాస్తావా? తప్పకుండా. విమల చాలాసేపు ఉండి వెళ్ళిపోయింది. అమ్మాయి సంపూర్ణ, త్వరగా స్నానం చేసి జడవేసుకుని మంచి చీర కట్టుకోమా. అవతల అల్లుడు గారు ఊరి నుంచి వచ్చే సమయం అయిపోతుంది. బస్ దగ్గరికి పాలేరుని తీసుకుని నాన్న వెళ్లారు. సుమిత్ర పువ్వుల మాల కడుతోంది. ఇప్పటికి 2 సార్లు పిలిచాను. నువ్వు విమలతో కబుర్లు చెప్తూ వినిపించుకోలేదు. ఏంటో అతను ఈ మొదటి రాత్రి వేడుక కూడా ఆర్భాటం చెయ్యొద్దు అని మరీ మరీ ఉత్తరం రాశాడు. అందుకేగా చుట్టాలను గాని ఇరుగు పొరుగును గాని పిలవలేదు. తనలో తనే గొణుకుంటున్నట్లుగా అనుకుంటూ ఉంది పార్వతమ్మ. సంపూర్ణ స్నానం చేసి తెల్లటి చీర కట్టుకుంది. అంచుకి మ్యాచ్ అయిన జాకెట్ వేసుకుని తలలో పువ్వులు తురుముకుని ముఖాన తిలకం దిద్దుకుంటుండగా సుమిత్ర కేక పెట్టింది. అక్క, జట్కా వచ్చేసింది, బావగారు వచ్చేశారు. సంపూర్ణ గుండె క్షణం కొట్టుకుంది. మెల్లగా కిటికీ దగ్గరికి నడిచింది. మామగారి వెనుక సుందర్రావు నడిచి లోపలికొస్తూ చుట్టూ చూస్తున్నాడు.
బ్లూ టెరికాట్ ప్యాంటు, వైటు షర్టు, చేతిలోని కర్చీఫ్తో ముఖాన్ని తుడుచుకుంటున్నాడు. సంపూర్ణ మనసులో అంత క్రితం ఉన్న దిగులు పత్తా లేకుండా పారిపోయింది. సంతోషంతో మనసు పులకించిపోయింది. అతడు తన భర్త, తన కలల్లోని హీరోలానే ఉన్నాడు. ఇదంతా తన అదృష్టం. పెళ్ళైన తర్వాత కూడా అక్కడ ఒక్కసారి తనతో అతను మాట్లాడలేదు. ఇది కాస్త బాధగా అనిపించింది. అప్పుడు కళ్ళిపోయిన బాధలో ఉన్నాడుగా పాపం అని జాలేసింది. ఈరోజు మాట్లాడక ఏం చేస్తాడు అనుకుంది గర్వంగా. డు అనకూడదు, రు అని అలవాటు చేసుకోవాలి. లోపల నవ్వుకుంది సంపూర్ణ. అక్క, బావగారికి కాఫీ అట, వెళ్ళివ్వు. సుమిత్ర మెల్లగా వచ్చి చెవిలో చెప్పింది. నువ్వివ్వు, నాకు సిగ్గుబాబు. మంచినీళ్ళిస్తే గ్లాస్ అందుకుంటూ నా ముఖంలోకి చూసి నవ్వాడు గాని పలకరించలేదు. నేను చేస్తే వెళ్ళను. నేను అసలు వెళ్ళను. బావగారి సూట్ కేస్ ఈ గదిలోనే పెట్టాం. ఆయన ఇక్కడికే వస్తున్నారు. సంపూర్ణ గదిలో నుంచి బయటికి పడక గదిలోకి పరిగెత్తింది. ఆ గది రోజులా లేదు. పందిరి పట్టి మంచం మీద పరుపు పరిచుంది. తెల్లని దుప్పటి పరిచి 2 దిళ్లు వేసున్నాయి. మంచంకి పందిరి ఆర్చీలుగా పూలదండలు కట్టున్నాయి. 2 కుర్చీలు, ఒక టేబుల్ వేసున్నాయి. ఒక్కసారి గదినంతా పరిశీలనగా చూసింది. ఆశ్చర్యంగా అనిపించింది. అంతలోనే గుర్తుకొచ్చింది. సిగ్గు ముంచుకొచ్చింది. అంతే, చొప్పున వెనక్కి తిరిగింది. సుందరరావు సుమిత్ర వెంట స్నానానికి పెరట్లోకి వెళుతున్నాడు. అతను చూడలేదు. అతన్ని వెళ్ళనిచ్చి తను చెల్లెలు చదువుకుంటూ ఉండే గదిలోకి వచ్చేసింది. తను పడుకునే మంచం మీద సుందరరావు విప్పిన ప్యాంటు, షర్టు వేసున్నాయి. స్నానం చేసొచ్చిన తర్వాత కట్టుకునేందుకు కాబోలు లుంగి, బనీను, లాల్చీ తీసిపెట్టున్నాయి. అతని పెట్టి తెరిచుంది. ఆ పెట్టికే తాళం చెవులు వేలాడుతున్నాయి. వాటిని చూస్తూ అలాగే నిలబడిపోయింది సంపూర్ణ. సుందరరావు స్నానం చేసి మళ్లీ గదిలోకొచ్చాడు. బట్టలు వేసుకుని దువ్వెంతో తల దూకుంటున్నాడు. నిలువుటద్దం ముందు నిల్చుని ఆ అద్దంలో కనిపించింది సంపూర్ణ ప్రతిబింబం. అతను చివున తల తిప్పి చూశాడు. సంపూర్ణ అంతవరకు అతన్నే చూస్తున్నదల్లా చొప్పున కళ్ళు తిప్పేసుకుంది. అరే, నీకోసం చూస్తున్నాను. ఈ గదిలోనే ఉన్నావా? సుందర్రావు సూటిగా చూస్తూ అన్నాడు. ఏంటినా, పెద్ద పరిచయం ఉన్నవాళ్ళ నువ్వు అంటున్నాడు? కోపంగా అనుకుంది మనసులో. సంపూర్ణ తీయగా వినిపించింది పిలుపు. తలెత్తి చూడాలనిపిస్తున్నా చూడలేకపోతోంది. ముద్దబ్బాయికి అన్నయ్య అయినా ఇతనికి తీయగా మాట్లాడడం వచ్చినే అనుకుంది. జవాబు చెప్పాలి అనుకుంటుండగానే సుమిత్ర గదిలోకి వచ్చింది. బావగారు, భోజనానికి రావచ్చు. అక్క, నువ్వు కూడా. ఇద్దరిని క్షణం కళ్లతోనే చూసి వెళ్ళిపోయింది సుమిత్ర. అప్పుడే భోజనమా? టైం 8 కాలేదు. చేతివాచి చూసుకుంటూ అన్నాడు. 9 తర్వాత వర్జ్యం వస్తుందన్నారు శాస్త్రిగారు. అందుకని. రామచంద్రయ్య సగం మాట పైకని సగం లోపల మింగేశాడు. సుందర్రావు ముఖం క్షణం ఎర్రబడింది. వెంటనే తనని తాను సంభాళించుకుని మామగారి వెంట నడిచాడు. భోజనం అయింది. సంపూర్ణకి అన్నం గొంతు దిగలేదు. ఎంతో ఇష్టంగా తినే పాయసం తల్లి కొసరి వడ్డించిపోయింది. వద్దమ్మా అంటుంటే కూతురి ముఖంలోకి ఒకసారి చూసి నవ్వు ఆపుకుని వెళ్ళిపోయింది పార్వతమ్మ. మొదటి రాత్రి బెరుగ్గా భయంగా గదిలో కాలు పెట్టింది సంపూర్ణ. సంపూర్ణ ఏదో పుస్తకం చదువుకుంటున్నవాడల్లా సంపూర్ణని చూస్తూనే పుస్తకం మూసేశాడు. వెనక గది తలుపులు మూసుకున్నాయి. సుందర్రావు వెంట అత్తవారింటికి వచ్చేసింది సంపూర్ణ. ఇంటికి రాగానే సుందర్రావు తాళం చెవుల గుత్తి చేతిలో పెట్టాడు. సంపూర్ణ, ఈ ఇంటి మంచి మర్యాదలన్నీ ఈ రోజు నుంచి నీవే. నాకు 6వ ప్రాణం నా తమ్ముడు భాను. వాడికి బాధ కలగకుండా, అమ్మ లేదన్న లోటు లేకుండా చూడడం నీ విధి. వాడు చిన్నవాడు, అమ్మ గారాబంలో పెరిగినవాడు. నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది వాణ్ణే. మరి మిమ్మల్ని? నన్ను చూసినా చూడకున్నా ఇబ్బంది లేదు అంటూ ఇల్లంతా చూపించాడు. ఇంటికి కావలసినవన్నీ ఉన్నాయి. ప్రతి వస్తువు 2 కొంది కామేశ్వరమ్మ. పెద్ద కొడుకు సామాను వాడుతూ చిన్న కొడుకువన్నీ దాచి ఉంచింది. ఈ సామాన్ల వివరాలన్నీ ఓ నోట్బుక్లో నోట్ చేసున్నాయి. అవి నెలకోసారి సరిచూసుకుంటూ ఉంటాడు సుందర్రావు. ఇంకా ఇప్పుడు ఆసక్తి తనకు లేదు. సంపూర్ణకి ఆ లిస్ట్ ఇచ్చేశాడు. నువ్వే చూసుకో అని చెప్పేశాడు. భానుప్రసాద్ మితభాషి. తను, తన చదువు, ప్రాణ స్నేహితుడు దేవిప్రసాద్తో కబుర్లు, స్కూలు, ఆటలు, అప్పుడప్పుడు సినిమాలు. ఇంతే అతని జీవితం. సంపూర్ణతో కూడా ఎక్కువ మాట్లాడు. అన్నగారితో మాత్రం అస్తమానం ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. భానుప్రసాద్ ప్రకృతి వింతగా అనిపిస్తోంది సంపూర్ణకి. రోజుకి 2-3 సార్లన్నా అమ్మ అంటూ తల్లిని గుర్తు చేసుకుని ఏడుస్తుంటాడు. ఇలాంటప్పుడు జాలి ముంచుకొచ్చేది సంపూర్ణకి. అత్తగారు మరిదిని తనకి అప్పగించడం గుర్తుకొస్తుంది.
ఏడవకు భాను అని ఓదార్చాలనిపిస్తోంది. కాని భాను తలెత్తి చూడడు. గది తలుపులు కూడా మూసేసుకుంటాడు. ఒక్క అన్నగారి పిలుపుకే ఆ తలుపులు తెరుచుకుంటాయి. ఇందుకు బాధగా అనిపిస్తోంది. ఎప్పుడన్నా సరదాగా సినిమాకి పోదామండి అని అడుగుతుంది సంపూర్ణ. ఓ అలాగే, టికెట్స్ రిజర్వేషన్ చేయిస్తాను. భాను సినిమాకి పోదాంరా అని అడుగుతాడు సుందర్రావు. నేను ఇంట్లోనే ఉంటాను, మీరు వెళ్ళండి అన్నయ్య అంటాడు భాను. ఏం నీకేమన్నా పరీక్షలున్నాయా? అయితే నేను వెళ్ళంలే. ఏవైనా తెలియకుంటే చెప్తాను అని భాను గదిలోకి వెళ్లిన సుందర్రావు 1-2 గంటలు అక్కడే ఉండిపోతాడు. ఇలా జరిగినప్పుడల్లా సంపూర్ణకి చాలా చికాగ్గా ఉంటుంది. పానకంలో పుడకలా ఇతనొకడు ప్రాణం తీస్తున్నాడు. ఓ సంతోషం సరదా లేకుండా అని విసుక్కుంటుంది. చక్కటి ఇల్లు, ఇంటికి కావలసిన అన్ని సామాన్లు, భర్తకి మంచి ఉద్యోగం, ఏ లోటు లేకుండా గడపగల అతని జీతం, ఇన్నింటికి మించి భర్త మంచి అలవాట్లు, మంచి స్వభావం, ఇవన్నీ చూసుకుని తృప్తిగా అనిపించినా ఈ మరిది ఒక్కడి వల్ల ఏదో అశాంతిగా అనిపించసాగింది సంపూర్ణకి. ఒక్కొక్కప్పుడు ఇతని మీద చాలా కోపం కూడా వచ్చేస్తూ ఉంటుంది. సుందర్రావుకు మాత్రం ముందు తమ్ముడు సుఖం సంతోషం, తర్వాతనే తన భార్య తన సుఖం. ఈ పద్ధతి అసలు నచ్చడం లేదు సంపూర్ణకి. భాను కారణంగా భార్యాభర్తలకు అప్పుడప్పుడు చిన్న చిన్న తగులు రాసాగాయి. వీటిని తుంచడానికి ప్రయత్నిస్తాడు సుందర్రావు. పెంచడానికి చూస్తుంది సంపూర్ణ. ఒకరోజు సుందర్రావు ఆఫీస్ నుంచి రాగానే టిఫిను కాఫీ అయిన తర్వాత పేపర్ చూస్తూ కూర్చున్న భర్తతో, అలా ఎటన్నా షికారు పోయొద్దామండి అంది సంపూర్ణ. సుందర్రావు పేపరు పక్కన పడేసి భార్య ముఖంలోకి చూశాడు. ఏం ఇవాళ ఇలాంటి కోరిక కలిగింది అన్నాడు. ఏమో నాకే తెలీదు. అయితే పోదాం పదా. సంపూర్ణ ముఖం చేటంతైంది. త్వరగా ముస్తాబై చెప్పులు వేసుకుని బయలుదేరింది. భాను తలుపులు వేసుకోరా, నేను వదిన అలా షికారుకు వెళ్ళొస్తాం అని కేక పెట్టాడు. వేసుకుంటానులే వెళ్ళండి, గదిలోంచే జవాబిచ్చాడు భాను. సుందర్రావు వీధి తలుపు దగ్గరగా వేసి భార్యతో పాటు రోడ్డు మీదకొచ్చాడు. చెప్పు, ఎటువైపుగా వెళదాం అడిగాడు. మీ ఇష్టం, ఎక్కడికైనా సరే. పార్కుకి పోదాం. సుందర్రావు వెంట నడుస్తున్న సంపూర్ణ మనసు అలా తేలిపోతూ ఉంది. ఈ పెళ్లి కాకముందు కాలేజీ మానేయాల్సి వచ్చిందని, ఈ పెళ్లి కాకూడదని 1000 దేవుళ్ళకి మొక్కుకుంది. ఆ దేవుళ్ళు తన ప్రార్థన పెడచెవిన పెట్టారు. లేకుంటే తనకి స్వర్గం లభించేది కాదు. భర్తకి దగ్గరగా ఆనుకుని నడుస్తోంది. సుందర్రావు సంపూర్ణ భుజం చుట్టూ చేయి వేశాడు. చీకటి పడ్డం వల్ల ఎవరూ తమని అంతగా గమనించడం లేదని. ఇక్కడ పచ్చగడ్డి బాగుంది సంపూర్ణ, కూర్చుందాం అంటూ కర్చీఫ్ పరుచుకుని కూర్చున్నాడు. సంపూర్ణ కూర్చుంది. మంచుకి పచ్చగడ్డి తడితడిగా అనిపిస్తోంది. చేత్తో ఆ గడ్డిని లాగుతూ అన్నాడు. కబుర్లు చెప్పు. మీరు చెప్పండి. నాకు మాటలు రావు. సంపూర్ణ పక్కును నవ్వేసింది. సుందర్రావు సంపూర్ణ చేయి పట్టుకుని గుంజాడు. ఆ వేగానికొచ్చి అతని ఒడిలో పడింది. చిచ్చి, ఏం పనులివి? మరేం పర్లేదు, ఇక్కడ ఎవరూ లేరు. ఉన్నా పర్లేదు, మనం భార్యాభర్తలం. మాటలు రావంటూనే మాట్లాడేస్తున్నారు. అరెరే, ఇంకొక మాట మాట్లాడను. చెప్పు, నీ కాలేజీ, అక్కడ స్నేహితులు వగేరా అన్నట్లు మా నిర్మల ఉత్తరం రాసింది. ఏం రాసింది అని అడగరేం? ఏం రాస్తుందో నేను ఊహించగలను. చెప్పండి, వింటాను. మా ఇల్లు స్వర్గంలా ఉంది. నా జీవిత నౌక ఆనంద సాగరంలో అలా తేలిపోతుంది. మరి నీ జీవితమో అని రాసుంటుంది, అవునా? సంపూర్ణ కళ్ళెంత చేసుకుని చూస్తూ అడిగింది. మీరెలా ఊహించగలిగారు? ఈ కాలం ఆడపిల్లల సైకాలజీ అలానే ఉంటుందని తెలుసు. ఆడపిల్లలతో అంత పరిచయం ఉందా? సుందర్రావు సంపూర్ణ ముఖంలోకి క్షణం చూశాడు. సంభాషణ పక్కదారి పట్టిస్తున్నావు. ఇంకా వెళదామా? భాను ఒక్కడు ఉంటాడు, భయపడతాడేమో. ఎప్పుడు మీకు తమ్ముడు గొడవే, చికాగ్గా అంది. సుందర్రావు కోపంగా చూశాడు. నేనప్పటికి చాలాసార్లు చెప్పాననుకుంటాను, నా ప్రాణానికి ప్రాణం నా తమ్ముడు. నా తర్వాత చాలా కాలానికి అమ్మకి కలిగిన సంతానం వాడు. వాడి మనసుకి ఏ కాస్త బాధ కలిగించినా అమ్మాత్మకి శాంతి ఉండదు. వాక్యం వత్తి పలికాడు. సంపూర్ణకి కోపం వచ్చేసి మూతి ముడుచుకుంది. సుందర్రావు లేచాడు. ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడకుండానే ఇల్లు చేరారు. వాకిలి తలుపు తెరిచే ఉంది. గదిలో భాను వాలు కుర్చీలో కూర్చుని చదువుకుంటూ పుస్తకం అలానే వదిలి నిద్రపోతున్నాడు. అతని బుగ్గల మీద కన్నీటి చారలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుందర్రావు మనసు గిలగిల్లాడింది. చకచక బట్టలు మార్చుకుంటూ అనుకున్నాడు, ఇవాళ అదృష్టవంతులం. తలుపు తీసుందని ఎవరూ ఇంట్లో దూరలేదు, ఏ వస్తువు పోలేదు. సంపూర్ణ, త్వరగా వడ్డించు, భానుని లేవదీసి తీసుకొస్తాను అంటూ తమ్ముడి గదిలోకి వెళ్ళాడు. సంపూర్ణ మౌనంగా భరతకి మరిదికి వడ్డించింది.
భాను కళ్ళు నులుముకుంటూనే భోజనం చేస్తున్నాడు. నువ్వు పెట్టుకోలేదేం? అడిగాడు సుందర్రావు. తర్వాత తింటాను. ఈ మాటకి మరీ చిరాకొచ్చింది. చేయి కడిగి లేవబోయి తమ్ముని చూసి ఆగి ఎలాగో భోజనం పూర్తి చేశాడు. భాను వెళ్లి పడుకున్నాడు. సంపూర్ణ గిన్నెలు సర్దొచ్చేసింది. భోజనం చేసిరా. అక్కర్లేదు. నేను నీకు తోడుగా కూర్చుంటాను పదా. మీకంత శ్రమ అక్కర్లేదు. సంపూర్ణ, నువ్వు సరైన కారణం లేకుండా అలిగితే బ్రతిమాలే ఓపిక నాకు లేదు. సంపూర్ణ జవాబు చెప్పలేదు. సుందర్రావు మరి 2 సార్లు చెప్పి చూశాడు. సంపూర్ణ లేవలేదు. కోపం వచ్చినా మింగేశాడు. చూడు, మామూలు ఆడవాళ్లానే నువ్వు ప్రవర్తిస్తున్నావు. ఇలాంటి సీన్లు క్రియేట్ చేయకు, నాకు చాలా అసహ్యం అన్నాడు కటువుగా. సంపూర్ణకి ఏడుపొచ్చేసింది. బెక్కుతున్న సుందర్రావు దగ్గరికి రాలేదు. బ్రతిమలాడలేదు. ఇందుకు మరీ దుఃఖం ముంచుకొచ్చింది. ఈ పెళ్లి చేసుకోకుండా ఉంటే ఎంత బాగుండేది అనుకోసాగింది. సుందర్రావు ఒక్కొక్కప్పుడు ఎంత మంచిగా ప్రేమగా ఉంటాడో ఒక్కొక్కప్పుడు అంత కఠినంగా ప్రవర్తిస్తాడని కోపం పట్టలేకపోయింది. అది దుఃఖంగా మారిపోయింది. సుందర్రావు అర్ధరాత్రి వరకు ఏదో పుస్తకం చదువుకుని తర్వాత వచ్చి మంచం మీద అటు తిరిగి పడుకున్నాడు. ఇందుకు మరీ కుమిలిపోయింది సంపూర్ణ. 2 రోజులైనా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు సంపూర్ణ సుందర్రావులు. భాను పుట్టినరోజు వచ్చింది. ఈ రోజు సంపూర్ణతో తనే మాట్లాడాడు. ఇవాళ భాను పుట్టినరోజు. వాడికిష్టమైన పిండి వంటలు చేయి. బొబ్బట్లు, నేతి గరెలు, సేమియా పాయసం చాలు. సాయంకాలం వాడి స్నేహితులు కొందరొస్తారు. పార్టీ ఇద్దాం. దానికి కావలసినవన్నీ హోటల్ నుంచి తెప్పిస్తాను. సంపూర్ణకి ఒళ్ళు మండిపోయింది. తమ్ముడి పుట్టినరోజు రాకుంటే ఇంకెన్నాళ్ళైనా అలా మాట్లాడకపోను. నేనెందుకు అవన్నీ చెయ్యాలి అనుకుంది. 12 గంటలకొస్తాను అని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అరగంట ఆలోచించింది. భాను తల్లిలేనబ్బాయి. అతని మనసుకి బాధ కలిగించకూడదు ఇవాళ అనుకుంది. ఇంకా చకచక వంట పని చేయసాగింది. భాను స్కూల్కి వెళ్లలేదు. పని మనిషి రాములమ్మ చేత తలంటి పోయించుకున్నాడు. కొత్త బట్టలు వేసుకున్నాడు. తల్లి ఫోటోకి దండం పెట్టాడు. అరగంట ఎక్కెక్కి ఏడ్చాడు. స్నేహితుడు దేవిప్రసాద్ వచ్చాడు. భానుని ఓదార్చి పెన్ను ప్రజెంట్ చేసి గుడికి పోయిద్దాం రా భాను అంటూ తీసుకుని వెళ్ళాడు. సంపూర్ణ వంటంతా చేసింది. ఇల్లంతా నీట్గా సర్దేసింది. మొహం కడుక్కొని బట్టలు మార్చుకుంది. 12 గంటలవుతుండగా సుందర్రావు వచ్చాడు. స్కూటర్ లోపల పెట్టి సంపూర్ణ, భాను ఏడి అడిగాడు. సంపూర్ణ జవాబు చెప్పలేదు. భార్యకి కోపం ఇంకా పోలేదని గ్రహించి దగ్గరగా వచ్చాడు. చూడు, నేను ఓడిపోయినగా, ఇంకెందుకు కోపం? మీ తమ్ముడు కోసం ఓటమిని అంగీకరించారు అంతేగా? అలాగే అనుకో. అనుకోవడం కాదు, అక్షరాల యథార్థం. అవునా? సుందర్రావు నవ్వేశాడు. సంపూర్ణకి మళ్లీ కోపం వచ్చేసింది. ఇది గ్రహించి మరీ దగ్గరగా వచ్చాడు. చూడు, నువ్వు ఈ ఇంటికి కోడలుగా నా భార్యగా రావడానికి కారణం భాను. నిన్ను చూసొచ్చిన తర్వాత పట్టుబట్టుకుని కూర్చున్నాడు. ఆ పెళ్లి కూతుర్నే వదిని చేసుకోవాలి అని. అలా తమ్ముడి పట్టుదలతో నువ్వు నా భార్య అయిన తర్వాత నా మనసుని పూర్తిగా ఆక్రమించుకున్నావు. ఈ ఇంటి గృహలక్ష్మి అయ్యావు. నా హృదయ రాణివయ్యావు. ఇంతకు మించి ఏం చెప్పను, ఎలా చెప్పను? సంపూర్ణ కదిలిపోయింది. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుండగా వాకిట్లో నుంచి బోట్ల చప్పుడు వినిపించింది. అన్నయ్య, వచ్చేసావా? భాను గొంతు విని సుందర్రావు చప్పున గదిలో నుంచి బయటకొచ్చేశాడు. కొత్త బట్టల్లో ఉన్న తమ్ముడిని చూస్తూ చేతులు చాచాడు. అన్నయ్య అంటూ అమాంతం వాటేసుకున్నాడు. భాను, ఇవాళ నాకే అమ్మ గుర్తుకొస్తోందిరా. సుందర్రావు గొంతు గదగదికమైంది. అన్నయ్య, అమ్మ లేకున్నా నువ్వున్నావు కనుక నేను బ్రతకగలుగుతున్నాను. లేకుంటే సుందర్రావు చప్పున తమ్ముడి నోరు మూసేశాడు. భాను వెనక నిల్చున్న దేవి కళ్లల్లో కూడా నీళ్లు తిరిగాయి. సంపూర్ణ, మా ముగ్గురికి వడ్డించేయి కేక పెట్టాడు. భాను మెల్లగా సంపూర్ణ గదిలోకొచ్చాడు. సంపూర్ణ ఆశ్చర్యంగా చూస్తూ నిల్చుంది. భాను ఎప్పుడూ ఈ గదిలోకి రాడు. మెల్లగా వచ్చి వంగి పాదాలకి నమస్కరిస్తుంటే సంపూర్ణ కంగారు పడింది. భాను, ఇదేంటి? లే. అతని భుజాలు పట్టుకుని లేవనెత్తింది. ఇక నుంచి నాకు అమ్మవి నువ్వే వదినా అంటూ గదిలో నుంచి వెళ్ళిపోయాడు. నేనంటే ఎంత గౌరవం ఇతనికి! పొంగిపోయింది సంపూర్ణ. త్వరగా ముగ్గురికి డైనింగ్ టేబుల్ మీద వడ్డించింది. భాను దేవితో పాటు తను కబుర్లు చెప్తూ వాళ్ళకి కొసరి వడ్డిస్తూ భోజనం కానిచ్చాడు సుందర్రావు. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. త్వరగా వచ్చేస్తావుగా అన్నయ్య? దేవి కేకకి ఓ 5 కల్లా ఇక్కడ ఉంటాను అనేసి వెళ్ళిపోయాడు. దేవి, భాను గదిలోకి వెళ్ళిపోయారు. భానుకి ఈ దేవి ప్రసాద్ ముఖ్య స్నేహితుడు. సుందర్రావు కూడా ఇతనంటే చాలా అభిమానం. ఈ ఇంట్లో వాళ్లానే స్వతంత్రంగా తిరుగుతుంటాడు. కామేశ్వరమ్మ కూడా ఇతనంటే అభిమానం ఉండేది.
సాయంకాలం భాను పిలిచిన ఓ 10 మంది అబ్బాయిలొచ్చారు. సుందర్రావు ఆఫీస్ నుంచి వస్తూ తెచ్చిన స్వీటు హాటు పెట్టి టీ చేసిచ్చింది. భాను తన స్నేహితులకి సంపూర్ణని పరిచయం చేశాడు. మా వదిన గారు. వాళ్ళందరూ లేచి నిలబడి నమస్కారం చేశారు. సుందర్రావు దగ్గరుండి దేవి చేత వాళ్ళకి పలహారం టీ పించాడు. పార్టీ అయిన తర్వాత అందరూ తలా ఒక పాట పాడారు. ఒకరు హిందీ సాంగ్, ఒకరు తెలుగు, ఒకరు ఇంగ్లీషు. ఇలా ఆఖరున దేవిప్రసాద్ తెలుగు పాట చాలా బాగా పాడాడు. సంపూర్ణ వింటూ ఆశ్చర్యపోయింది. ఇతనంత బాగా పాడగలడని ఎన్నాళ్ళ నుంచి తనకి తెలియనే తెలీదు. పార్టీ ముగిసింది. అందరూ వెళ్ళిపోయారు. ఆఖర్న దేవి సంపూర్ణతో కూడా చెప్పి వెళ్ళిపోయాడు. భాను బట్టలు మార్చుకున్నాడు. వాలు కుర్చీలో పడుకుండిపోయాడు. భాను, భోంచేద్దాంరా. అన్నగారి పిలుపుకి జవాబు చెప్పలేదు. సుందర్రావు లేచొచ్చాడు కళ్ళు తుడుచుకుంటూ. అన్నయ్య, అమ్మ లేకుండా చేసుకున్న మొట్టమొదటి పుట్టినరోజు ఇది. నా దురదృష్టం అమ్మ అప్పుడే పోవడం నాకు బాధగా ఉంది. మర్చిపోవాలని అనుకుంటాను, కానీ మర్చిపోలేకపోతున్నాను. విధికి దయాదాక్షిణ్యాలు లేవు. మృత్యువుకి మనసు మమత ఉండదురా తమ్ముడు. భానుకి అన్నగారి మాటలు అర్థం కాలేదు. మెల్లగా లేచి భోజనానికి అన్నగారి వెంటొచ్చాడు. ఈ సంవత్సరం అయిపోతే ఇక కాలేజీలో చేరాలి నువ్వు. సుందర్రావు తమ్ముడి చదువు గుర్తు చేసేసరికి ఇంకా భాను తన స్కూలు, మాస్టర్లు, స్టూడెంట్లు ఎవరెవరు ఎలా చదివేది హుషారుగా చెప్పసాగాడు. అమ్మయ్య, తమ్ముడి మాటలు వింటూ నిట్టూర్చాడు సుందర్రావు. రోజులు అతి వేగంగా గడిచిపోతున్నాయి. సంపూర్ణ తండ్రి అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. నిర్మల, విమల కూడా ఉత్తరాలు రాస్తున్నారు. స్నేహితులకి జవాబులివ్వడం ఆలస్యం చేస్తోంది సంపూర్ణ. పిలక శాస్త్రి ఈ ఊరొచ్చినప్పుడల్లా సంపూర్ణని చూసి వెళుతుంటాడు. ఊళ్ళోని కబుర్లని చెప్తుంటాడు. ఆయన మాటలు వింటుంటే తన ఊరు చూస్తున్నట్లే అనిపిస్తోంది సంపూర్ణకి. భాను, దేవి 10వ తరగతి మంచి మార్కులతో పాస్ అయి కాలేజీలో చేరారు. సంపూర్ణకి నెల తప్పింది. ఇప్పుడు 5వ నెల. ఏదీ తినాలని అనిపించడం లేదు. ఈ వార్త తెలిసి పార్వతమ్మ ఉత్తరం రాయించింది. ఆ అమ్మాయిని ఒకసారి పంపితే కొన్నాళ్లు ఉంచుకుని పంపిస్తామని. ఇప్పుడు వీలు కాదు. సంపూర్ణ లేకుంటే నాకు మా తమ్ముడికి ఇబ్బంది కనుక అత్తగారిని పంపితే 1 నెల ఇక్కడ ఉంటారు అని రాశాడు. ఇందుకు కోపమొచ్చిన రామచంద్రయ్య గారు జవాబు రాయలేదు. సంపూర్ణ చిక్కిపోయింది. ముఖం నల్లగా అయిపోయింది. భర్తని ఆఫీస్కి, మరిదిని కాలేజీకి పంపి మంచం మీద పడుకుని వారపత్రిక తిరగేస్తోంది. బయట ఎండ మండిపోతుంది. వాకిలి తలుపు తట్టిన చప్పుడు వినిపించింది. చప్పున లేచొచ్చి తలుపు తెరిచింది. ఎండలో రావడం వల్ల ఒళ్లంతా చెమటలు కారుతూ నిల్చున్నాడు పిలక శాస్త్రి. మీరా, రండి. మన ఊరి నుంచైనా రావడం? పక్కకు తప్పుని అడిగింది. మన ఊరి నుంచేనమ్మా. కాసిని మంచినీళ్ళు తల్లి, ఎండ మండిపోతుంది. లోపలికొచ్చి సంచిని ఓ మూలగా పెట్టి కుర్చీలో కూర్చున్నాడు శాస్త్రి. సంపూర్ణ మంచినీళ్లు తెచ్చిచ్చింది. చెంబుడు నీళ్లు తాగి అమ్మయ్య అనుకుంటూ చెంబు కింద పెట్టి కాస్త సేద తీరి ఇంకా కబుర్లు మొదలుపెట్టాడు. సంపూర్ణ అడిగింది, మా అమ్మా నాన్న, చెల్లెలు బాగున్నారా? బాగున్నారమ్మా. మీ మరిది ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు. నీకిక్కడ ఏ ఇబ్బంది లేదుగా తల్లి? సుందర్రావు నిన్ను ప్రేమగా చూసుకుంటున్నాడుగా? సంపూర్ణ నవ్వేసింది. మా అమ్మ వాళ్ళకి నేను గుర్తున్నానండి అంది. పిచ్చి తల్లి, అవేం మాటలమ్మా. నువ్వు కాపురానికి వచ్చిన దగ్గర నుంచి పులుసు గిన్నెలో ముక్కలు అలానే ఉండిపోతున్నాయట. ఇంకా సన్నజాజి మొగ్గలన్నీ విచ్చి రాలిపోతున్నాయట. మా చెల్లెలు సుమిత్ర ఒట్టి ముద్దండి. పువ్వులు కోయడం అంటే బతకం గాని నే కోసి మాల కడితే పెద్ద దండ కావాలని తగుకు దిగేది. ఇప్పటికైనా నమ్మకం కలిగిందా నిన్ను వాళ్ళు మరిచిపోలేదని? అన్నట్టు మరిచిపోయాను. మీ అమ్మగారు నీకిమ్మని చెప్పి అప్పడాలు, ఒడియాలు కట్టించారు. నేను ఈ ఊరికొస్తూ సంచిలో పెట్టవే అని మా ఆవిడతో చెప్పాను. అది ఒట్టి మతిమరుపు మనిషి, సంచిలో పెట్టలేదమ్మా. ఈసారి వచ్చేటప్పుడు తప్పక తెస్తానమ్మా. పర్వాలేదులేండి. నిర్మల మన ఊరికొచ్చి వెళ్ళిందట, బాగుందా? బాగుంది. భార్యాభర్తలిద్దరూ వచ్చారు. అన్నట్లు విమలకో పెళ్లి సంబంధం చూశాను. బహుశా ఖాయం కావచ్చు. నిజంగా? అయితే విమల అదృష్టవంతురాలే. నీ చేయగల సాయం చేస్తాను. ఆ పైన ఆ పిల్ల అదృష్టం. విమల ఎప్పుడూ మిమ్మల్ని ఆట పట్టించి ఏడిపిస్తుంది కదా. మీకు తనంటే కోపం లేదు? కోపం ఉంది. అయితే ఆ కోపం వేరు, ఈ సాయం వేరు. అవును, మీ మరిది కాలేజీలో చేరాడట కదూ? అవును. అతను వయసుకి చిన్నవాడైనా బుద్ధికి బృహస్పతి లాంటివాడు. నేను బ్రతికి బాగుంటే ప్రసాద్కి ఓ మంచి పిల్లని వెతుక్కొస్తాను. భలే వారే. భానుకి ఎప్పటినుంచి పిల్లని చూస్తారా? దేవుడు చల్లగా చూస్తే అన్నాను.
ఇంకా పనుందమ్మా, వెళ్ళొస్తాను. నువ్వు కులాసాగా ఉన్నావని మీ వాళ్ళకి చెప్తానులే. ఇంకేం విశేషాలు లేవుగా? లేవండి. శాస్త్రి వెళ్ళిపోయాడు. సంపూర్ణ టైం చూసింది. అప్పుడే 3 గంటలు కావస్తోంది. రావులమ్మ, గిన్నెలేండమ్మా అంటూ వచ్చింది. భాను కాలేజీ నుంచి వచ్చే వేళ కూడా అయింది. ఆకలి ఆకలి అంటాడు అనుకుంటూ టిఫిన్ చేసే ప్రయత్నంలో పడింది. భాను కోసం ఇలా ప్రత్యేకంగా టిఫిన్ చేయాలంటే ఒక్కో రోజు విసుగ్గా అనిపిస్తుంది. అయినా తప్పదు, చేసి తీరాలి. లేకుంటే సుందర్రావు ఆఫీస్ నుంచి ఇంటికొస్తూనే స్కూటర్ లోపల పెడుతూనే అడుగుతాడు. సంపూర్ణ, భాను వచ్చాడా? టిఫిన్ తిన్నాడా? లేదు అంటే చాలు 1,00,000 ప్రశ్నలకి జవాబు చెప్పాల్సి వస్తుంది. ఇందుకని కూడా మరిది మీద ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది సంపూర్ణ. టిఫిన్ చేయడం ఇంకా పూర్తి కానేలేదు. భాను, దేవి వచ్చారు. ఇద్దరూ పుస్తకాలు గదిలో పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నారు కబుర్లు చెప్పుకుంటూ. సంపూర్ణ ఉప్మా ప్లేట్లు తెచ్చిపెట్టింది. నమస్కారం వదిన గారు, దేవి వినయంగా అన్నాడు. మీరు టిఫిన్ ఏం చేశారో మరి, నేను వచ్చాను. మరేం పర్వాలేదు, కూర్చో. మీ నాన్నగారికి జ్వరం అన్నావు, ఇప్పుడు బాగున్నారా? పర్లేదండి. మీ ఇద్దరికి హార్లిక్స్ కావాలా, టీవనా? టీ వదిన, భాను చెంచాతో తింటూ అన్నాడు. సంపూర్ణ టీ చేసి తెచ్చిచ్చింది. వాళ్ళిద్దరూ టీ తాగి భాను గదిలోకి వెళ్లారు. ఇంకా వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకొని చదువుకుంటారు 9 గంటల వరకు. దేవి ప్రసాద్కి తండ్రి తప్ప తల్లి లేదు. తండ్రి ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. కొడుకుని కళ్ళల్లో పెట్టుకుని పెంచుకుంటున్నాడు. దేవి కూడా ఇంటి పనుల్లో తండ్రికి సాయపడుతుంటాడు. ఈ మధ్య భాను తను ప్రయత్నించి వంట చేయడం కూడా నేర్చుకున్నాడు. భాను కూడా దేవి ఇంటికి వెళితే అతనికి పనుల్లో సాయపడుతుంటాడు. కాలేజీ నుంచి రాగానే ఓ కోపుడు దేవి ఇంటికి వెళ్లి వంట చేసి చదువుకునేందుకు భాను దగ్గరికి వచ్చేస్తాడు. ఒక్కో రోజు ఇద్దరూ ఇటే వస్తారు. ఈ రోజు 7 గంటలు కాగానే దేవి పుస్తకాలు తీసుకుని వెళ్ళిపోయాడు. సుందర్రావు ఆఫీసులో పనుందంటూ ఆలస్యంగా ఇంటికొస్తున్నాడు. ఇందుకు చికాగ్గా ఉన్న తప్పదు మరి. సంపూర్ణ వంట పూర్తి చేసి స్నానం చేసి తెల్లచీర కట్టుకుని జడలుకుని తలలో కనకాంబరాలు సన్నజాజులు కలిపి కట్టిన మాల పెట్టుకుని అద్దంలో చూసుకుంటూ నిల్చుంది 2 నిమిషాలు. సాయంకాలం ఉప్మా తిన్న దగ్గర నుంచి కడుపులో అదులా ఉంది. ఇప్పుడు అది వాంతైపోయింది. మొహం కడుకునొచ్చి మంచం మీద వాలిపోయింది. అమ్మ దగ్గరికి వెళితే బాగుండు అనిపిస్తోంది. వాకిట్లో నుంచి స్కూటర్ హారన్ వినిపించింది. భాను వెళ్లి గేటు తెరిచాడు. లోపలికి తీసుకురావడానికి అన్నగారికి సాయపడ్డాడు. తర్వాత గేటు మూసి మళ్లీ తన గదిలోకి వెళ్ళిపోయాడు. సుందర్రావు లోపలికొచ్చి సంపూర్ణని చూసి అడిగాడు. అలా పడుకున్నావేం? వాంతైంది. అలాగా? బట్టలు మార్చుకుని దగ్గరకొచ్చి కూర్చున్నాడు. నీరసంగా ఉందా? ముంగురులు సవరిస్తూ అడిగాడు. కొన్నాళ్ళు అమ్మ దగ్గరికి వెళ్లాలనిపిస్తోంది. భర్త షర్టు గుండీలు సర్దుతూ అంది. ఇంకో 2-3 నెలల తర్వాత ఎలానూ వెళ్ళాలిగా. అప్పుడు మళ్ళీ వెళతాను. నాకు భానుకి ఇబ్బంది కదా. ఎంత స్వార్థం! సుందర్రావు నవ్వేశాడు. మీ అమ్మగారిని పంపమని ఉత్తరం రాశాను. అమ్మ రాదు. నాన్నకి చెల్లాయికి ఇబ్బంది. నీకు ఒక కప్పు హార్లిక్స్ ఇస్తాను. కళ్ళు మూసుకుంది సంపూర్ణ. సుందర్రావు వంటగదిలోకి వెళ్లి హార్లిక్స్ చేసి తెచ్చిచ్చాడు. సంపూర్ణ హార్లిక్స్ తాగుతూ, ఈయనెంత మంచివారు, నేనంటే ప్రాణం, ఒక్క తమ్ముడి విషయంలో తప్ప మరిప్పుడు ఘర్షణ రాదు అనుకుంది. సుందర్రావు తమ్ముడేం చేస్తున్నాడో అని అతని గదిలోకి వెళ్ళాడు. సంపూర్ణ కళ్ళు మూసుకుని పడుకుంది. కాపురానికొచ్చిన కొత్తలో ఒకసారి పండకి రమ్మని తండ్రి ఉత్తరం రాయడం, తను వెళదామని భర్తని అడగడం గుర్తుకొచ్చింది. నువ్వెళ్ళి పండగ 2 రోజులు ఉండి వెంటనే రా అన్నాడు. మీరెందుకు రాకూడదు? భాను ఒక్కడో ఉండాలిగా, మనతో రమ్మన్నా రాడుగా. అతని కోసం మన అచ్చట్లు ముచ్చట్లు అన్నీ మానుకోవాలా? అసలు పెళ్ళైన కొత్తలోనేనండి అల్లుణ్ణి రమ్మని అత్తమామల్ని పిలిచేది. నిజమే, కానీ నువ్వెళ్ళు సంపూర్ణ. మీ వాళ్లతో కలిసి పండగ సంతోషం పంచుకో. చూడు, మమ్మల్ని మర్చిపోకు సుమా అంటూ సంపూర్ణని ఒక్కదాన్ని బస్సు ఎక్కించాడు. అల్లుడు కూతురు కలిసొస్తారని ఆర్భాటంగా పండగ ఏర్పాట్లు చేసుకున్నవారు చంద్రయ్య, పార్వతమ్మ ఒంటరిగా వచ్చిన కూతుర్ని చూసి నీరసపడిపోయారు. ఇదేంటి అమ్మాయి అన్నాడు తండ్రి. అల్లుడు గారికి సెలవు దొరకలేదు అంది తల్లి. పండగ కూడా సెలవు పెట్టకుండా ఆఫీస్ పని చేస్తారా బావగారు అంది సుమిత్ర. ఇవేం కారణాలు కాదు, వాళ్ల తమ్ముడు కోసం అక్కడ ఉండిపోయారు విసుగ్గా అంది తను. ఏం మనిషమ్మా, విసుక్కున్నారు తల్లి తండ్రి. బావగారిని అలా వదలకూడదు నాన్న, మీరు వెళ్ళి రావాల్సిందే అని లాక్కురండి అంది సుమిత్ర. అవును, అలాగే చెయ్యండి అంది పార్వతమ్మ. రామచంద్రయ్య బయలుదేరి వెళ్ళాడు.
సుందర్రావు మామగారిని తిప్పి పంపలేక బయలుదేరి అత్తవారింటికి వచ్చాడు. పార్వతమ్మ ముఖంలో సంతోషం దాచుకున్నా దాగడం లేదు. సుమిత్ర భుజాలు ఎగరేసింది. అక్క, చూసావా నా తడాక? ఈ సలహా నాన్నకిచ్చింది నేను అంది. సుందర్రావు పండగ రోజు మాత్రమే ఉన్నాడు. పార్వతమ్మ 4 రకాల పిండి వంటలు చేసింది. మామగారు అల్లుడికి జెరియంచు పంచా ఉత్తరీయం పెట్టి కట్టుకోమని బలవంతం పెట్టారు. సుందర్రావు కొత్త బట్టలు కట్టుకున్నాడు. సంపూర్ణ కట్టుకుంది కొత్త చీర. భార్యాభర్తలిద్దరూ అలా ఊరి బయటకు వెళుతూ సుమిత్రను కూడా రమ్మని పిలిచారు. సుమిత్ర సరదా పడింది షికారుకు వెళ్లాలని. పార్వతమ్మ, నువ్వెందుకే పానకంలో పుడకలా అంది. సుమిత్రకి కోపం వచ్చేసింది. వెళ్ళనంది. అంతే, ఇక ఆ మాటకి తిరుగులేదు. సంపూర్ణ సుందర్రావులు అలా తిరిగొచ్చారు. విమలొచ్చింది. చాలాసేపు కబుర్లు చెప్పి వెళ్ళిపోయింది. ఆ రాత్రి సంతోషంగా గడిచింది. తెల్లవారుతూనే సుందర్రావు ప్రయాణమై సంపూర్ణని ప్రయాణం కమ్మన్నాడు. సంపూర్ణ జవాబు చెప్పలేకపోయింది. వచ్చి 4 రోజులైనా కాలేదు. అమ్మ చెల్లి ఓ నెలైనా ఉండమంటున్నారు. నసిగేస్తూ అంది. అక్కడ నాకు భానుకి ఎంత ఇబ్బందో నీకు తెలుసు. వాళ్ళకేం తెలుసు? నువ్వు వాళ్ళకి నచ్చజెప్పి తయారవ్వు. సంపూర్ణకి ఒళ్ళు మండిపోయింది. భర్త మీద కాదు, మరిది మీద. శనిగాడు అనుకుంది మనసులో. అంతలోనే గుర్తుకొచ్చింది. అత్తగారు మరిదిని తన చేతికి అప్పగించి కన్ను మీయడం. చి, నేనిలా అనుకోకూడదు. అత్తగారి ఆత్మకి శాంతి కలగాలంటే భాను మనసుకి కష్టం కలగకూడదు అనుకొని తనింక పెట్టి సర్దుకుంటూ భర్తతో అంది. నేను బయలుదేరతాను, కానీ ఈ విషయం నాన్నకి మీరు చెప్పండి. నువ్వే చెప్పు, ఒప్పించు. ఇంతే. సుందర్రావు ఇంకా ఒక్క మాట మాట్లాడలేదు. సంపూర్ణే తల్లిదండ్రులకు చెప్పి ఎంతో కష్టం మీద వారిని నొప్పించి బయలుదేరింది భర్త వెంట. సుమిత్రకి అక్క ప్లేటు పెరాయించడం ఏం నచ్చలేదు. నీకు మతిపోయిందట అక్క అంది. నీకు పెళ్ళయి ఈ బావగారులాంటి భర్త, భానులాంటి మరిది దొరికితే నాలానే మతి పోగొట్టుకుంటావు. పండక్కి పుట్టింటికి రాను అంటావు అంది. నేనెప్పుడూ అలా చేయను నీలా. అసలు బావగారు గొడుసువారు. పండక్కి వచ్చినట్లే వచ్చి నిన్ను లోకపోతున్నారు. ఇది సహించరాని విషయం. ఈ మాటలన్నీ వింటున్న సుందర్రావు చిన్నగా నవ్వాడు. సుమిత్ర, నీకు వేసవి సెలవులు ఇవ్వగానే మా ఊరికి రా. రోజుకో సినిమా చూపిస్తాను. ఏం, వస్తావు కదూ అన్నాడు. రాను, చస్తే రాను అంది కసిగా చూస్తూ. ఎందుకని? అక్కనెలా లాక్కుపోతున్నందుకు. మీ అక్క వెంట నిన్ను లాక్కుపోనా అంటూ మూలిగింది సుమిత్ర. అంతే, ఇద్దరూ బయలుదేరొచ్చేశారు. పెళ్ళైన తర్వాత పొట్టుమని 10 రోజులన్నా పుట్టింట్లో ఉండలేకపోయానే అని బాధగా ఉంటుంది. ఇలాంటప్పుడు జరిగిపోయిన సంఘటనలు గుర్తుకొచ్చి మనసుకి బాధగా ఉంటుంది. ఇక్కడ ఎంత సుఖంగా ఉన్నా అప్పుడప్పుడు ఏదో చెప్పలేని అశాంతిగా అనిపిస్తూ ఉంటుంది. ప్రపంచంలో ఎందరూ మరుదుల్లేరు, నా మరిదిలాంటి వాడు మాత్రం ఎవరికీ వద్దు అనుకుని మరీ కళ్ళు గట్టిగా మూసుకుని ఉండిపోయింది సుమిత్ర. ఆదివారం వస్తే చాలు, భానుకి బోళ్లంత పనుంటుంది. ఆలస్యంగా నిద్రలేస్తాడు. ముఖం కడుక్కుని కాఫీ తాగుతాడు. కాసేపు చదువుకుంటాడు. తర్వాత తన గదంతా సర్దుకుంటాడు. టిఫిన్ తిని మళ్ళా కాఫీ కానీ హార్లిక్స్ కానీ తాగుతాడు. ఇంకా ఒళ్లంతా నూనె పట్టించుకుని నలుగు పెట్టుకుని తల స్నానం చేయడానికి రావులమ్మని వేధించుకుని తింటాడు. తల మర్దనా చేయలేదని, చెవులో నూనె సరిగ్గా వేయలేదని, నీళ్లు వేడిగా లేవని ఇలా సాధించి సాధించి స్నానం పూర్తి చేస్తాడు. తడితల తువ్వాలతో తుడుచుకుని ఓ రూపాయి తీసిస్తాడు. రాములమ్మ, సినిమాకు పో. మా చెన్నై బంగారు కొండ, ఇవాళ కొత్త సినిమా వచ్చింది, ఎల్లి పోయేస్తా బాబు. సంబరపడిపోతూ రూపాయి తీసుకుని కొంగు కట్టుకుని సంపూర్ణ చెప్పిన పనంతా చేసి మధ్యాహ్నం రానమ్మగారు అని చెప్పి వెళ్ళిపోతుంది. భాను ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిల్చుంటాడు. తల దూకుంటాడు. ముఖానికి పౌడర్ రాసుకుంటాడు. ముఖాన్ని అటు ఇటు తిప్పి చూసుకుంటాడు. తర్వాత ఇంకా పెట్టి తెరిచి డైరీ లాంటి పుస్తకం తీసుకుంటాడు. ఇంట్లో ఉన్న గిన్నెలు, గ్లాసులు, పళ్ళాలు, చెంబులు, ప్లేట్లు, సమస్త సామాను లెక్క చూసుకుంటాడు. ఇవన్నీ అన్నగారివి. ఇంకా భోషణం లాంటి కొయ్యి పెట్టుకుంటుంది. దానిలో ఉంచినవన్నీ నీకు అని తల్లి చెప్పింది. ఇంట్లోని సామాన్ల లిస్టులు 2 రాయించి పెద్ద కొడుకు ఒకటి, రెండో కొడుకు ఒకటి ఇచ్చింది తల్లి. మంచం మీద జ్వరంలో ఉండి కూడా భానుని పిలిచి చెప్పింది. చూడు భాను, రావులమ్మ ఒట్టి దొంగది. అన్నయ్యకి ఇవేం పట్టవు కనుక ఇల్లుని, ఇంట్లోని సామాన్ని నువ్వే జాగ్రత్తగా చూసుకో అని అప్పగింతలు పెట్టింది. సుందర్రావు తన లిస్టుని వదినగారికి ఇచ్చాడని భానుకి తెలీదు. అలవాటు ప్రకారం తను నెలకోసారి ఈ లిస్టు చూసుకుంటూనే ఉన్నాడు. ఈ రోజు లిస్టులో 2 స్టీలు గ్లాసులు, 1 చెంచా కనిపించలేదు. ఇల్లంతా వెతికాడు. వదినగారిని అడిగాడు. నాకు తెలీదు అంది సంపూర్ణ. భాను ఇంక ఎప్పుడు సాయంకాలం అవుతుందా, రాత్రి గడిచి తెల్లవారుతుందా,
పని మనిషి రావులమ్మ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఆదివారం అంతా అసహనంగా గడిపాడు. సోమవారం ఉదయం రావులమ్మ పనిలోకొచ్చింది. ఇదిగో రావులమ్మ, 2 స్టీలు గ్లాసులు, ఒక చెంచా కనిపించలేదు. అవి నీ ఇంట్లో ఉన్నాయి, పట్టుకురా. సీరియస్గా ముఖం పెట్టుకుని అడిగాడు. బాబోయ్, ఏంది నా మీద ఎప్పుడూ లేని దొంగతనం అంటగడతా ఉన్నారు? ఏమీ ఎరిగందాల్లా ముఖం పెట్టింది. మర్యాదగా చెప్తున్నా, నువ్వే అవి తీసుకుపోయావు. తెస్తావా? అన్నయ్యతో చెప్పి పోలీసుల్ని పిలిపించి పట్టించనా? ఒకటే మాట. పోలీసులే బాబు, అంత పని చేయకండి. వాళ్ళంటే సచ్చే భయం నాకు. భానుకి కోపం వచ్చింది. అవి తెస్తావా లేదా? రావులమ్మ ఒలకలేదు, పలకలేదు. వెళ్ళిపో, ముందు ఇంట్లోంచి బయటపో. వెళ్ళి తీసుకొస్తేనేరా. బయటికి పంపి గేటు మూసేశాడు. సంపూర్ణకి భానుని మింగేసేయాలన్నంత కోపం వచ్చింది. అసలే తనకి నీరసంగా ఉంది. పని మనిషి వచ్చి అంత పని చేస్తుంటేనే వంట పని చేసుకోవడం కష్టంగా అనిపిస్తోంది. ఇక ఇప్పుడు రావులమ్మని దొంగతనం అట్టగట్టి గెంటేస్తే అది ఇంకా పనికొస్తుందా? ఈ భానుకి పని పాట లేక పని మనిషితో తగ్గు పెట్టుకున్నాడు. అది రేపు రాకుంటే ఈ దొర అంటుగిన్నెలు తోంతాడా? పొళ్ళు కొరుక్కుంది. మరిదిని ఎదురుగా ఏమీ అనలేక భర్తకి చెప్పింది. భానుని పిలిచి కోపం చేయండి. మరీ మీరు అలసిచ్చారు. అందుకే అతను ఆడింది ఆట, పాడింది పాటగా అవుతోంది. మీ తమ్ముడు చేసే ఘనకార్యాలకి శిక్ష నేను అనుభవించాల్సి వస్తోంది. సుందర్రావు భార్య చెప్పేదంతా శ్రద్ధగా విన్నట్టే ఉన్నాడు. చూడు, నువ్వు దిగులు పడకు. రావులమ్మ మనిల్లు వదలదు. ఆ గ్లాసులు అదే తీసుంటుంది. తెల్లవారేసరికి తెచ్చి పడేస్తుంది. తప్పయిందని నీ కాళ్ళు పట్టుకుంటుంది. భలేవారు, బాగానే చెప్తున్నారు. అది రాకుంటే అన్న విషయం రేపు చూద్దాం గాని, ఇంట్లో సామాన్లన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాల్సిన బాధ్యత నీకు లేదు? మెత్తమెత్తగా మందలించాడు. నాకు తెలుసు, మీరు తమ్ముణ్ణి వెంటేసుకొచ్చి నా తప్పులు వెతుకుతారని. అనండి, నేనిప్పుడు పరాయిదాన్నేగా. అబ్బా, ఇంకా ఆ విషయం వదిలే, రేపు చూసుకుందాం విసుక్కున్నాడు సుందర్రావు. మధ్యాహ్నం భోంచేసి దేవి వెంట సినిమాకి వెళ్ళిపోయాడు భాను. సోమవారం వచ్చింది. 7 గంటలయింది. అయినా రావులమ్మ పనికి రాలేదు. సంపూర్ణ మండిపడింది. చూసావా, నీ చెప్పింది నిజమైంది అంది కడగాల్సిన గిన్నెల వైపు చూస్తూ. ఇంకో గంట చూడు. స్నానానికి వెళుతూ అతి శాంతంగా అంటున్న సుందర్రావు వైపు కోపంగా చూస్తూ అలాగే ఉండిపోయింది. శాంతం వెధవ శాంతం, నా వల్ల కాదు అలా రాయిలా కూర్చోవడం అనుకొని ఒక్కో గిన్నె తెచ్చి ఎత్తిపడేసింది పెరట్లో పంపు దగ్గర. గిన్నెలు ధనధన శబ్దం చేస్తున్నాయి. భాను చదువుకుంటున్నవాడల్లా పుస్తకం అలాగే పట్టుకుని బయటకొచ్చి రావులం వచ్చిందా అని చూశాడు. వదినగారు కోపంలో గిన్నెలు అంతెత్తు నుంచి పడేయడం చూశాడు. మళ్లీ గదిలోకొచ్చాడు. ఇంతలో రావులమ్మ పిల్లిలా లోపలికొచ్చింది. శనబాబు, ఈసారికి క్షమించు. ఈ గ్లాసులు తీసుకుని నన్ను వదులు. పోలీసుల్ని పిలవకు బాబు. పెదబాబుకి చెప్పక బుద్ధి గడ్డి తిని చేశాను. ఇంకెప్పుడు ఇలా చెయ్యను. బాబాబు, నన్ను పనిచేసుకొని నా కడుపు కొట్టకు. ఈ ఇంట్లో 10 ఏళ్ల బట్టి పనిచేసుకు బతుకుతున్నాను అంటూ చీర కొంగు చాటు నుంచి గ్లాసులు తీసి భాను కాళ్ళ దగ్గర పెట్టి 2 చెంపలు పెడి పెడి వాయించుకుని నిలబడింది. భాను రావులమ్మ ముఖంలోకి చూశాడు. దాని ముఖంలో నిజమైన పశ్చాత్తాపమే కనిపించింది కాబోలు. తల పంకించాడు. అంతే. రావులమ్మ పెరట్లోకి పరిగెత్తి బయట కొంగు నడ్డిని దోపి చకచక గిన్నెలు కడిగేసాగింది. సంపూర్ణ ఇదంతా చూస్తూ విస్తుపోయి నిలబడిపోయింది. ఓసి దొంగ ముఖందానా, ఇంత వేషం వేశావే అనుకుంది. సుందర్రావు స్నానం పూర్తి చేసుకుని బయటకొస్తూ పెరట్లో గిన్నెలు కడిగే రావులమ్మను చూశాడు. శిలాప్రతిమలా నిల్చున్న భార్యను చూశాడు. చిన్నగా నవ్వి, సంపూర్ణ, త్వరగా ఆఫీస్కు వెళ్ళాలి. ఇంకా నువ్వు వంట ప్రారంభించలేదు అంటూ హెచ్చరించాడు. సంపూర్ణ ఉలిక్కిపడినట్లయి గడియారంలోకి చూసింది. 8:00 కావస్తోంది. అమ్మో, ఇంకొక గంట కూడా టైం లేదు. స్నానమే చేయలేదు అనుకుంటూ బాత్రూంలోకి పరిగెత్తింది. సాయంకాలం 6 గంటలు దాటింది. సుందర్రావు ఆఫీసు నుంచి వచ్చేశాడు. స్కూటర్ లోపల పెట్టేందుకు తమ్ముడు బయటికి రాకపోవడం చూసి భార్యని అడిగాడు. భాను రాలేదు? లేదు. ఆలస్యంగా వస్తానని చెప్పాడా? లేదు. సుందర్రావు స్కూటర్ లోపల పెట్టి బట్టలు మార్చుకుని లుంగీ కట్టుకున్నాడు. తువ్వాలు తీసుకుని బాత్రూంలోకి వెళ్ళాడు. కాళ్ళు చేతులు మొహం కడుకుని వచ్చాడు. టిఫిన్ తింటారా అడిగింది సంపూర్ణ. ఏం చేశావు? ఆలూ బోండా. భానుని రానివ్వు అంటూ పేపర్ తీసుకున్నాడు. చల్లారిపోతున్నాయి. పర్వాలేదులే అని మూలిగింది సంపూర్ణ. సుందర్రావు పేపర్లో నుంచి తల తిప్పి భార్య ముఖంలోకి చూశాడు. భాను రోజు ఆలస్యంగా వస్తున్నట్లున్నాడు. కారణం అడిగావా? లేదు. ఎందుకు అడగలేదు? చెప్తాడన్న నమ్మకం లేదు. సుందర్రావు మాట్లాడలేదు. 7 గంటలవుతుండగా భాను వచ్చాడు. రాఫు చెరుగుంది. ముఖం నల్లగా ఉంది. అలసిపోయినట్లుగా వచ్చాడు. బుక్స్ తన రూంలో పెట్టేసుకుని బట్టలు మార్చుకున్నాడు.
ముఖం కాళ్ళు చేతులు కడుక్కున్నాడు. తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయాడు. సంపూర్ణ అన్నదమ్ములిద్దరికీ టిఫిన్ ప్లేట్లలో పెట్టి తెచ్చింది. భాను, రా పిలిచాడు సుందర్రావు. నాకిప్పుడేం వద్దన్నయ్య, ఆకలిగా లేదు, గదిలో నుంచే జవాబిచ్చాడు. సుందర్రావు లేచి తమ్ముడి దగ్గరికి వెళ్ళడిగాడు. ఎంత ఆలస్యమైందేం? ఎక్కడికి వెళ్ళావు? నా క్లాస్మేట్ ఒక అతనికి జ్వరం వచ్చింది, సీరియస్ అయిందట, హాస్పిటల్లో చేర్చారట, వెళ్ళి చూసొచ్చాను. అతని పరిస్థితి ఏం బాగాలేదన్నయ్య, వాళ్ళమ్మ ఏడుస్తోంది, అది చూస్తే నాకు ఏడుపు వస్తోంది. అలాగా? అవును, అతను నా బర్త్డే కూడా వచ్చాడు, పాట కూడా పాడాడు, బాగా చదువుతాడు, ఆటలు కూడా బాగా ఆడతాడు. అతనికి ఎలా ఉంటుందో అని బాధగా ఉంది. ఈ బాధలో నేను రావడం ఆలస్యమైంది. వదినకు చెప్పను కూడా లేదు. మరేం పర్లేదు రా, నీకోసం నేను ఉండిపోయాను. ఆకలి కాకుంటే కాస్త టిఫిన్ తీసుకుందుగాన్రా. భాను చప్పున లేచొచ్చాడు. సంపూర్ణ అన్నదమ్ములిద్దరినీ అలా చూస్తుండిపోయింది. అన్నకి తమ్ముడు, తమ్ముడికి అన్న, ఇద్దరి ప్రపంచం అదే అనుకుంది. కాస్త కోపం కూడా వచ్చింది. అందుకే విసురుగా అక్కడి నుంచి గదిలోకి వచ్చింది. పలహారం చేసిన తర్వాత అన్న తమ్ముడు కలిసి చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. తర్వాత భోంచేసి గదిలోకి వచ్చాడు సుందర్రావు. సంపూర్ణ ముఖం దుమ్దుమ్లాడుతూ కూర్చుంది. దేవిగారు అలా ఉన్నారెందుకు అడగొచ్చునా? మీరు పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది అంది కటువుగా. ఎందుకట? అర్థం కానట్లు ముఖం పెట్టాడు సుందర్రావు. అస్తమాను తమ్ముడితోనే ఉండే వీలుండేది. సుందర్రావు నవ్వేశాడు. సంపూర్ణకి ఆ నవ్వంటే చెడ్డ చికాకు. కొన్ని ప్రశ్నలకు సుందర్రావు గడుసుగా నవ్వేసి జవాబు చెప్పకుండా తప్పించుకుంటాడని, ఆ టెక్నిక్ తనకి తెలీదని, నేర్చుకోవాలని ప్రయత్నించినా రావడం లేదని తన మీద తనకే కోపం. సుందర్రావు గది తలుపు మూసి లైటు తీసేశాడు. సంపూర్ణ కోపాన్ని మరిచిపోయింది. సంపూర్ణ నిమ్మకాయ ఊరగాయ ముక్కల్ని పొల్లపొల్లగా చపరిస్తూ కూర్చుంది. సుందర్రావు ఆఫీస్కి వెళ్ళిపోయాడు. భాను కాలేజీకి వెళ్ళిపోయాడు. తనింకా భోంచేయలేదు. ఎదురింట్లో అద్దెకున్న అమరేశ్వరితో బాగా స్నేహం అయింది. ఆమె రకరకాల వంటకాలు చేస్తూ ఉంటుంది. అవన్నీ రుచి చూడమని చిన్న స్టీల్ గిన్నెలో పెట్టి తెచ్చిస్తూ ఉంటుంది. ఈరోజు అలాగే పనసకాయ కూర తెస్తానని ముందే చెప్పడం వల్ల సంపూర్ణ భోంచేయకుండా ఎదురు చూస్తూ ఉంది. వదిన గారు అంటూ వచ్చింది అమరేశ్వరి. రండి రండి ఆహ్వానించింది సంపూర్ణ. ఆలస్యమైంది కదూ? ఏం పర్లేదు. కడుపులో ఆకలి కరకరలాడుతున్నా పైకి సభ్యత కోసం అంది. పనసకూర ఆవపెట్టుండాను, ఘుమఘుమలాడిపోతూ ఉందంటే నమ్మండి. చూడండి, రుచి బాగుందని అంతా మీరే తినేకండి. అన్నగారికి భాను కూడా రాత్రి కొంచండి. అలాగే. మరి నీ వెళ్ళొస్తాను. అమరేశ్వరి వెళ్ళిపోయింది. సంపూర్ణ కూరగిన్నె మూత తీసింది. అమరేశ్వరి చెప్పినట్లే కమ్మని వాసన వస్తోంది కూర. త్వరగా భోజనం చేసింది. రుచిగా ఉందని కూర మొత్తం తినేసింది. వంటిల్లు సర్దుకుని హాల్లోకొచ్చే వారపత్రిక చూస్తూ కూర్చుంది. నిద్ర కళ్ల మీదకి ముంచుకొచ్చేసింది. పత్రిక పక్కన పడేసి వాకిలి తలుపు గడియ బిగించి గదిలోకి వెళ్లి పడుకుంది. పగలు నిద్ర అసలు అలవాట్లేదు, కానీ ఈ మధ్య ఈ అలవాటెందుకో ఎక్కువ అవుతోంది అనుకుంటూనే నిద్రలోకి జారిపోయింది. వాకిలి తలుపు దబదబా బాదిన చప్పుడుకి సంపూర్ణకి మెలకు వచ్చింది. లేచి వెళ్లి తలుపు తెరిచి కళ్ళు నులుముకుంటూనే చూసింది. ఎండ మండిపోతూ ఉంది. తిలకశాస్త్రి ఆయాసంతో రొప్పుతూ నిల్చునున్నాడు. ఎవరో వెనక నుంచి తరుముకొచ్చినట్లుగా తలుపు తెరవగానే చప్పున లోపలికొచ్చి గడియ బిగించేశాడు. అసలే నిద్రమత్తులో లేచొచ్చిన సంపూర్ణ క్షణం గాబరా పడింది. ఏంటండి, ఏమైంది? అసలు మన ఊరి నుంచి ఎప్పుడొచ్చారు? ఆతృతగా అడిగింది. ముందు కాసిని మంచినీళ్ళు ఇవ్వు తల్లి, దాహంతో నోరు ఎండిపోతుంది అన్నాడు ఆయాసపడుతూనే కుర్చీలో కూలబడి. సంపూర్ణ నీళ్లు తెచ్చిచ్చింది. తిలకశాస్త్రి గడగడా చెంబుడు నీళ్లు తాగేశాడు. అమ్మయ్య అనుకుంటూ 5 నిమిషాలు కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. సంపూర్ణ ఫ్యాన్ వేసింది. ఎంతకీ ఏమైందో చెప్పలేదు అంది కుతూహలంగా చూస్తూ. ఆ మధ్య ఓ సంబంధం కుదిర్చి పెళ్లి చేయించాను ఓ జంటకి. పెళ్లి బాగానే జరిగింది. పిల్ల కాపురానికి వచ్చింది. తర్వాత భార్యాభర్తలకి మనస్పర్ధలు ప్రారంభమయ్యాయట. ఈ పెళ్లికి నేనే కారణమని తిట్టిపోస్తోంది ఆ అబ్బాయి తల్లి. కోడలు మంచిది కాదని, ఆ విషయం నాకు తెలిసినా వారికి చెప్పకుండా మోసగించానని నేరం నా మీద మోపుతోంది. నిజంగా నాకు ఆ విషయాలేం తెలియవు సంపూర్ణమ తల్లి. తెలీదని చెప్పినా వాళ్ళు నమ్మడం లేదు. కొట్టడానికి నా వెంట పడ్డారు తల్లి కొడుకు. ఈ ఎండలో పరిగెత్తలేక ఎలానో ఇక్కడికి చేరుకోగలిగాను. ఇవాళ నా అదృష్టం బాగుంది గనుక తప్పించుకున్నాను. లేకుంటే ఏం చేసుండేవాళ్ళో చెప్పడం ఆపాడు పిలకశాస్త్రి. నిజంగా ఆ అమ్మాయి మంచిది కాదండి. ఆ అబ్బాయి మంచివాడు కాదు. వానికిచ్చి తన కూతురు 100 ఏళ్ల జీవితం నాశనం చేశానని ఆడపిల్ల తల్లిదండ్రులు తిట్ల వర్షం కురిపించారు ఒకసారి. వీళ్ళు మంచివాళ్లు కాదని వాళ్ళు, వాళ్ళు మంచివాళ్లు కాదని వీళ్ళు మధ్య నన్ను చావు కొడుతున్నారు.
సంపూర్ణమ్మ, మేం చేయించిన ప్రతి పెళ్లి బాగుండాలనే చేస్తాం. అలాగే 180 మంది సుఖంగా సంసారాలు చేసుకుంటూనే ఉన్నారు. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బాధ కలిగిస్తుంటాయి. నిట్టూర్చాడు పిలక శాస్త్రి. బయట గేటు తీసిన శబ్దమైంది. పిలక శాస్త్రి ఉలికి పడ్డాడు. తలుపు తట్టిన శబ్దమూ అయింది. ఇంకా పిలక శాస్త్రి వణకసాగాడు. సంపూర్ణమ్మ తల్లి, ఆ రాక్షసి ఇక్కడికి వచ్చినట్టుంది. తలుపు తెరవకమ్మా, తెరిస్తే నన్ను చూస్తే బ్రతకనివ్వదు. చెట్టంత శాస్త్రి వణుకుతున్నాడు. మళ్ళీ తలుపు తట్టిన శబ్దం అయింది. అయ్య బాబోయ్, ఇప్పుడెలా? సంపూర్ణమ్మ, నీకు దండం పెడతా, నాకు దాకోను చోటు చూపించు. లేకుంటే పెరటితో ఉందా చెప్పు, పారిపోతా. ఆయనకి మళ్ళీ ఒళ్ళంతా చెమట మొదలైంది. నోట్లో నుంచి మాట రావడం లేదు. సంపూర్ణకి భయం భయంగా అనిపించసాగింది. తలుపు తెరిస్తే ఆమొచ్చి ఏం చేస్తుందో, తెరవకుంటే ఇరుగు పొరుగు పోగై గోలవుతుందేమో. అయినా ఈ పిలక శాస్త్రికి బుద్ధుండకర్లే. ఇలాంటి గొడవ జరుగుతున్నప్పుడు ఇక్కడికి రావడం ఏంటి? సరాసరి పోలీస్ స్టేషన్కి వెళితే సరిపోయి ఉండేదిగా అనుకుంది. అయినా చూస్తాను అనుకుంటూ తలుపు తెరవడానికి 2 అడుగులు వేసింది. అమ్మా సంపూర్ణమ్మ తల్లి, పిలక శాస్త్రి ఏడుపు ముఖం పెట్టాడు. అయ్యో పాపం అనుకుని జాలిపడి ఓ అడుగు వెనక్కి వేసింది. మళ్ళీ తలుపు చొప్పుడైంది. అమ్మగారు నిద్రవుతున్నారా? కింద కాళ్ళు మాడుతున్నాయి, పైన నెత్తి మండుతా ఉంది. ఈ ఎర్ర ఎండలో ఎంతసేపనిట్టా నులుసోను? నాకు తిక్క రేగిందంటే అంట్లు లేవు, గింట్లు లేవు. వెనక్కెళ్ళిపోతా. రావులమ్మ కంచు కంఠం కంగున మోగింది. ఓస్ని నువ్వటే. సంపూర్ణ చొప్పున వెళ్లి తలుపు తెరిచింది. ఓయమ్మ, ఎవరనుకున్నారు? పట్టపగలు దొంగళ్ళొచ్చి తలుపు కొట్టి నాలా గొంతు చించుకుని అరుస్తారా? ఎట్టా భలేవారే, బేగి పనిచేసుకుని చీనిమాకి పోదామని నేనొచ్చినా ఇక్కడే సానా ఆలస్యమైంది అంటూ లోపలికొచ్చింది. పిలక శాస్త్రిని చూస్తూనే హిహి అని నవ్వేసింది. ఆ పెళ్లిళ్ల బాపనయ్య అట్టా కూకున్నాడేంటి అంది. హాస్ని, రావులమ్మ, నన్ను హడలగొట్టావే తల్లి అన్నాడు కుర్చీలో విశ్రాంతిగా సర్దుకుని కూర్చుంటూ. ఏమైందమ్మగారు? రావులమ్మ సంపూర్ణ ముఖంలోకి, శాస్త్రి ముఖంలోకి చూసింది. ఏం కాలేదు గాని నువ్వు వెళ్ళి పనిచూసుకో. ఎళతాగాని ఈ బాపనేని లోపలెట్టి తలుపు గెడెట్టారెందుకమ్మా? రావులమ్మ వదల్లేదు. తర్వాత చెప్తానులే. సర్లే, ఆయన నాకెందుకు గాని అంటూ పెరట్లోకి వెళ్ళిపోయింది రావులమ్మ. శాస్త్రి ముఖంలోకి కాస్త జీవకళొచ్చింది. మళ్ళా నీళ్ళడిగి తాగేశాడు. ఎందుకైనా మంచిది ఆ వీధి తలుపు ఇంకాసేపు మూసుంచమ్మా. ఓ గంట కాగానే నేను వెళ్ళిపోతాను. అలాగేనండి. మళ్ళా తలుపు మూసింది సంపూర్ణ. అసలు ఈవేళ ఈ బస్తీకి వద్దామని ఇంటి దగ్గర బయలుదేరాను. వీధి గడప దిగాను. శకున పక్షిలా నీ స్నేహితురాలు విమల ఎదురొచ్చింది. వచ్చింది సరే, అంతటితో ఊరుకోవచ్చునా? అబ్బే, అలా ఊరుకోదుగా. ఎక్కడికండి పిలక శాస్త్రి గారు అని అడగనే అడిగింది. అప్పుడే అనుకున్నా, ఇవాళ పని కాదు అనుకున్నాను. ఇంకా మా పక్షి అంటే నా భార్య వెనక నుంచి అంది, భోంచేసి పోరాదు అని. ఈ రెండే శకున పక్షులు. అందుకే ఇవాళ నాకు చావు తప్పి కన్ను లొట్టపడినంత పని అయింది. శాస్త్రి గారు, మంచి చెడ్డలు తెలిసిన మీకు శకునాల మీద నమ్మకం ఉందా? శాస్త్రి గతుకుమన్నాడు. సంపూర్ణ కోపంగా అంది. విమల అమాయకురాలు, కాస్త చనువుగా అందర్నీ పలకరిస్తుంది. అలాగే మిమ్మల్ని పలకరించుంటుంది. ఇక్కడ జరిగిన దానికి ఊళ్ళో విమల పలకరింపులకి సంబంధం ఏంటండి? శాస్త్రి కాసేపు బుర్రగొక్కున్నాడు. తర్వాత పిలక విప్పి ముడివేసుకున్నాడు. భుజం మీద ఉత్తరీయం సరిచేసుకున్నాడు. జవాబు చెప్పలేదు, కాని ఆలోచిస్తున్నట్లుగా అనిపించింది. చెప్పండి జవాబు. ఆయన ముఖం పాలిపోయింది. సంపూర్ణ వదల్లేదు. మళ్ళీ మళ్ళీ రెట్టించింది. నిజమేనమ్మా, నువ్వు చెప్పింది నిజమే. ఆ పిల్లని అలా అనడం అన్యాయమే. కానీ కొన్ని అభిప్రాయాలు, నమ్మకాలు తరతరాలుగా వస్తూ మన మీద వాటి ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ ఆలోచనల్లో, ఆచారాల్లో ఉండే మంచి నుంచుకుని చెడ్డని వదిలేయాలి. ఇందుకు కాస్త ఆలోచన కావాలి. నిజంగా ఆలోచించి నా అభిప్రాయాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తాను. విమలకి పెళ్లి కాలేదు, అవుతుందన్న నమ్మకమూ లేదు. ఇందుకు కారణం ఆ పిల్ల పేదరికం మాత్రమే. అయినా ఎందుకో చాలా మందికి చులకన భావం వచ్చేసింది. ఈ విషయంలో నేనెప్పుడూ ఆ పిల్లని కించపడే మాట అనలేదు. ఇది నిజం. సంపూర్ణ నిట్టూర్చింది. చాలండి, మీరైనా ఆ మాత్రం గౌరవంగా చూస్తున్నారు. చూడండి శాస్త్రి గారు, విమల అందమైందే, కొంత చదువుకుందే. కేవలం కట్నాలు ఇవ్వలేని కారణంగా కాదు దానికి పెళ్లి కాంది. ఒక్క విషయం చెప్తాను, కాస్త నిదానంగా వింటారా? చెప్పమ్మా చెప్పు. మీకు పిల్లలేరు కదూ. ఓ అబ్బాయిని పెంచుకోవాలన్న ఆలోచన ఉంది కదూ? అవును. ఆ అబ్బాయిని కాక విమలనే దత్తత తీసుకుని మీకున్న డబ్బుతో ఆ ఒక్క బీదపిల్ల కళ్యాణం జరిపించలేరా? సంపూర్ణమ్మా, ఆశ్చర్యపడకండి, నిదానంగా ఆలోచించండి. మీ భార్యను కూడా సంప్రదించండి.
దత్తత అనేది అబ్బాయి అయితేనేం అమ్మాయి అయితేనేం ఆ అబ్బాయిని పెంచుకుని మరో అమ్మాయిని పెళ్లి చేసే బదులు విమలను తీసుకుని ఇల్లరికం వచ్చే ఏ పేద కుర్రాన్నైనా చూసి పెళ్లి కానివ్వండి. మగపిల్లాడైతే మొదట మీ డబ్బు కోసం ఆశపడి మీ మాట జవదాటుకున్నా పెళ్ళయ్యి భార్య కాపురానికొస్తే గనక అతను మారిపోయే అవకాశం ఉంటుంది. అదే విమలైతే అలా ఎప్పుడూ చేయదు. మీరు తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతగా జీవితాంతం మీ భార్యాభర్తల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది. వార్ధక్యంలో ఆదుకోగలిగిన వాళ్ళు కొడుకైతేనేం కూతురైతేనేం శాస్త్రిగారు. శాస్త్రిగారు స్థాణువులా ఉండిపోయాడు. సంపూర్ణ చెప్పిందంతా విన్నాడు. తర్వాత మెల్లగా అన్నాడు, నువ్వు చెప్పిన విషయం గురించి ఆలోచిస్తానమ్మా. మరి వెళ్ళొస్తాను. శాస్త్రి మెల్లగా లేచి వెళ్ళిపోయాడు. అరెరే, అమ్మ చెల్లై నాన్న ఎలా ఉన్నారో అన్న విషయం అడగనే లేదు. నొచ్చుకుంది సంపూర్ణ. రావులమ్మ పని పూర్తి చేసింది. నే పోతున్నానమ్మగారు, తలుపేసుకోండి అని చెప్పి వెళ్ళిపోయింది. సంపూర్ణ ఆలోచిస్తూ చాలాసేపు అలా ఉండిపోయింది. సుందర్రావు ఆఫీసు నుంచి వచ్చాడు. సంపూర్ణ హుషారుగా ఎదురొచ్చింది. ఏంటి విశేషం? కళ్ళతోనే ప్రశ్నించాడు. చెప్పుకోండి. సుందర్రావు కాసేపు ఆలోచించినట్లు నటించాడు. తర్వాత అన్నాడు, మీ నాన్నగారు వచ్చారా? ఎదిరింటి అమరేశ్వర్ గారు అప్పడాల పిండి కలిపి నీకిష్టమని తెచ్చిపెట్టిందా? అది కాదు. పెరట్లో నువ్వు నాటిన తెల్ల గులాబీ మొగ్గ తొడిగిందా? అది కాదు సార్. పాలవాడు జున్ను తెచ్చిచ్చాడా? కాదు. రాగం తీసినట్లే అంది. కాదు. అయితే టిఫిన్ త్వరగా పెట్టు. తిని తర్వాత ఆలోచించి చెప్తాను. ముందే చెప్పాలి. మీ ఫ్రెండ్ విమలకి పెళ్లి కుదిరిందా? అంత అదృష్టం ఇంకా దానికి పట్టలేదు మహాశయ్య. అబ్బబ్బా, నేను ఓడిపోయాను. నువ్వే చెప్పు. అలా అన్నారు బాగుంది. నిర్మల ఉత్తరం రాసింది. తను పుట్టింటికి వస్తోందట. నన్ను రమ్మని రాసింది. నన్ను చూడాలనుందట. పంపిస్తారా? తను ఎలాగూ వస్తున్నానని రాసిందిగా. ఇక్కడికొచ్చి మన ఇంట్లో 4 రోజులు ఉండమని వెంటనే ఉత్తరం రాశాయి. ఏం నా మాట బాగాలేదు? తన మాట భార్యకి నచ్చదని తెలిసి తెలియనట్లుగా ముఖం పెట్టి సంపూర్ణ ముఖంలో చూశాడు. ఏడ్చినట్లుంది మీ సలహా. నిర్మల రాదు. ఏం? ఎందుకు రాదు? అదంతేగాని మీరు బట్టలు మార్చుకోండి. విసుగ్గా ముఖం పెట్టింది సంపూర్ణ. తమ్ముడొచ్చిన జాడ లేదు. భార్యని అడగాలనిపించక అడగలేదు. బట్టలు మార్చుకుని మొహం కాళ్ళు చేతులు కడుక్కొని టిఫిన్ తిన్నాడు సుందర్రావు. వరండాలో అటు ఇటు పచార్లు చేస్తూనే గేటు వైపు చూస్తున్నాడు. భాను ఈరోజు ఎందుకు ఆలస్యం చేశాడో ఇదే ఆలోచనగా ఉంది. కాలం గడుస్తోంది. గడియారం 7, 8, 9 గంటలు కొట్టింది. సుందర్రావు మనసులో ఆరాటం ప్రారంభమైంది. స్కూటర్ తీసుకుని దేవిప్రసాద్ ఇంటికి వెళ్ళాడు. అతను రాలేదని తెలిసింది. తిరిగి ఇంటికొచ్చేశాడు. సంపూర్ణ కూడా గాబరా పడింది. భాను ఏమయ్యాడు? రోడ్డు దాటుతుంటే ఏమైనా ప్రమాదం జరగలేదు కదా? అలాంటిదేమన్నా జరిగినా దేవి కూడా వెంటుంటాడుగా. చిచ్చి, నేనిలాంటి ఆలోచనలు చేస్తున్నానేంటి? భానుకేం కాకూడదు. అతను తిరిగి ఇంటికొచ్చేయాలి అనుకుంది. 9:30 తర్వాత తడి బట్టలతో భాను కాళ్ళు విడుచుకుంటూ వచ్చాడు. కళ్ళు ఎర్రగా వాచిపోయి ఉన్నాయి. ముఖం వాడిపోయింది. భాను, ఏంట్రా? ఎందుకింత ఆలస్యమైంది? ఈ తడి బట్టలేమిట్రా? అన్నగారు ఆతురతగా దగ్గరగా వెళ్ళి అడిగాడు. పుస్తకాలు కింద పడేసి అన్నయ్య అన్నాడు బిగ్గరగా ఏడుస్తూ. ఏంరా, ఏమైంది? నా క్లాస్మేట్కి జ్వరం వచ్చిందని చెప్పలేదు? హాస్పిటల్లో చేర్పించారని చెప్పలేదు? అతనికి 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 ఏమైంది? చచ్చిపోయాడన్నయ్య. ఈ రోజు అతను చచ్చిపోయాడు. నాకు బ్రతకాలనుందిరా భాను. నేను బ్రతకను అని డాక్టర్లు చెప్పారురా భాను అంటూ ఎన్నెన్నో చెప్పాడు. ఆఖరికి చచ్చిపోయాడు. నేను వాణ్ణి చూడలేకపోయానన్నయ్య. వాళ్ళమ్మ ఏడుస్తోంది పాపం. ఆవిడికి అతనొక్కడే కొడుకన్నయ్య. బావురుమన్నాడు భాను. సుందర్రావు చప్పున తమ్ముడిని దగ్గరకు తీసుకున్నాడు. ముందు తడిబట్టలు మార్చుకో. సంపూర్ణ, ఓ టవల్ తీసుకురా కేక పెట్టాడు. సంపూర్ణ టవల్ తెచ్చిచ్చింది. తమ్ముడి తల తనే తుడిచాడు. బట్టలు మార్పించాడు. దగ్గర కూర్చున్నాడు. చాలాసేపు ఏడ్చి ఏడ్చి తర్వాత నిద్రపోయాడు భాను. సుందర్రావు భోజనానికి వచ్చి భార్యకి చెప్పాడు. ఓ గ్లాసు పాలు వేడిగా ఫ్లాస్కులో పోసించు. లేచినప్పుడు ఇస్తాను. అతను భోంచేయడా? చెయ్యడు. ఎందుకని? అమ్మ గుర్తుకొచ్చింది. చూసావుగా నిద్రలో కూడా ఎలా బెక్కుతున్నాడో. మరీ అంత సున్నితమైన మనస్సు అయితే ఎలా? ఏం చేస్తాం? వాడు కాస్త పెద్దవాడు కావాలి. మంచి చెడు తెలుసుకోవాలి. అప్పటి వరకు వాణ్ణి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అవును. ఇద్దరూ మాటలు కట్టిపెట్టి భోంచేస్తున్నారు. అన్నయ్య, నన్నొక్కడిని వదిలి ఎక్కడికి వెళ్ళకన్నయ్యా. భాను వెర్రిగా కేక పెట్టాడు. ఇక్కడే ఉన్నాను భాను, వచ్చేస్తున్నా. సుందర్రావు భోజనం పూర్తి కాకుండానే చెయ్యి కడిగేసి లేచాడు.
తమ్ముడి దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు. అన్నగారి ఒడిలో చెయ్యుంచి మళ్ళీ కళ్ళు మూసుకుని పడుకున్నాడు భాను. సంపూర్ణ భర్త కోసం చాలాసేపు చూసింది. అతను రాలేదు. విసుక్కుంటూ తను చేయి కడిగేసి లేచింది. వంటగది సర్దుకుని వచ్చేసింది. ఎంతసేపో భర్త రాక కోసం ఎదురు చూసింది. సుందర్రావు రాలేదు. సంపూర్ణ ఎదురు చూస్తూనే ఉంది. గడియారం 12 గంటలు కొట్టింది. సంపూర్ణ మంచం మీద వాలి కళ్ళు మూసుకుంది. తెల్లవారి మెలకు వచ్చి చూస్తే సుందర్రావు తన పక్కనే నిద్రపోతూ కనిపించాడు. దీర్ఘంగా నిట్టూరుస్తూ లేచింది. 8 గంటలైనా భాను నిద్ర లేవలేదు. సుందర్రావు వెళ్లి తమ్ముణ్ణి లేపాడు. ఒళ్ళు వేడిగా కాలిపోతోంది. కళ్ళు ఎర్రబడిపోయాయి. మూలుగుతూ మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు భాను. భయపడినట్లున్నాడు. ఈ జ్వరం ఎప్పటికి తగ్గుతుందో దిగులుగా అనుకున్నాడు. మందిచ్చాడు. సెలవు పెట్టి దగ్గరే ఉన్నాడు. 4 రోజులకు గాని భానుకి జ్వరం తగ్గలేదు. తగ్గిన తర్వాత ఇక ఇంట్లో ఉండలేదు. రోజులు వేగంగా గడిచిపోతున్నాయి. ఆదివారం వచ్చింది. భాను తన పుస్తకాలు సర్దుకుని రావులమ్మతో తలంటి పోయించుకున్నాడు. టిఫిను కాఫీ తీసుకుని ఇంట్లో సామాన్లన్నీ చెక్ చేసుకుంటున్నాడు. సంపూర్ణ వంట పూర్తి చేసి సుందర్రావు ఇంకా భోజనానికి రాలేదని గదిలోకొచ్చి పడుకుంది. వంటగదిలో గ్లాసులు చెంచాలు సర్దుతున్న భాను, వదినా 2 చెంచాలు కనిపించడం లేదు అన్నాడు. నీవా మీ అన్నయ్యవా? గదిలో నుంచి అడిగింది. అన్నయ్య లిస్టులోవే, అక్కడే ఉండుంటాయి. ఏ చట్నీ గిన్నెలోనో పడేసి ఉంటాను అంది విసుగ్గా. అంతా వెతికాను, ఎక్కడా లేవదినా. అబ్బబ్బా అనుకొని పైకి మాత్రం శాంతం నడుస్తూ లేచి వచ్చి తను వెతికింది. ధనియాల పొడి సీసాలు 1, గోంగూర చట్నీ జాడీలు 1 కనిపించాయి. మహాప్రభు ఉన్నాయి అంది గొంతులో కొరుకుదనం కనబడనీయకుండా. అయితే సరే, మరో నెల వరకు చెక్ చేయనక్కర్లేదు అంటూ సామాన్ల లిస్టు కాగితం తెచ్చి తన పెట్టులో పెట్టుకున్నాడు. జిడ్డు గొణుక్కుంది సంపూర్ణ. భాను పుస్తకం తీసుకుని గడగడ పైకి చదివేసాగాడు. సంపూర్ణ చెవుల్లో వేళ్లు దూర్చుకుని గదిలోకి వెళ్ళిపోయింది. దిక్కుమాలనమాట అనుకుంది కచ్చగా. భాను, దేవి పిలుస్తూనే భాను గదిలోకి వచ్చాడు. రారా బాబు, ఒక్కడిని చదివి చదివి బోర్ కొట్టి చేస్తున్నాను, పుస్తకం తీసుకో అన్నాడు. దేవికి కూడా పాఠం పైకి చదవడమే అలవాటు. ఇద్దరి గొంతులు గొడవగా వినిపిస్తున్నాయి సంపూర్ణకి. కర్మ, వీధిబడి పిల్లలాగా వీళ్ళకి వెధవలవాటేంటో. గది తలుపులు మూసేసుకుంది. గంట తర్వాత సుందర్రావు వచ్చాడు. సంపూర్ణ, ఏంటి బయట తలుపు తెరిచి గదిలో కూర్చొని తలుపు మూసుకున్నావెందుకు? సంపూర్ణ జవాబు చెప్పలేదు. ఎవరన్నా ఇంట్లో దూరితే? కోపంగా అన్నాడు. మీ తమ్ముడు ఆయన గారి స్నేహితుడు కలిసి అలా లొడలొడా చదివే చదువు వింటే ఈ ఇంట్లో ఏ దొంగ దూరలేడు. వాళ్ళకా ధైర్యం కూడా ఉండదు. సుందర్రావుకి ఇప్పటికి అర్థమైంది సంపూర్ణ కోప కారణం. పొక్కున నవ్వేశాడు. నవ్వకండి, నా కోపం ఎక్కువ అవుతుంది అంది మూతి బిగించి. నవ్వనుగాక నవ్వను దేవి, ఆకలిగా ఉంది, అన్నం వడ్డించు. బట్టలు మార్చుకుంటూ అన్నాడు. తమ్ముడి చదువు కానివ్వండి, తర్వాత చదువుకుంటాళ్లే. మూతి తిప్పి వంటగదిలోకి వెళ్ళింది సంపూర్ణ. సుందర్రావు తమ్ముడి గదిలోకి నడిచాడు. ఇంకా భార్యని వడ్డించు అని చెప్పిన మాట మరిచిపోయాడు. వాళ్ళిద్దరూ ఏదో తెలియనివి అడగసాగారు. ఈయన జవాబులు విశదీకరిస్తూ టైము 1 అయిందని మరిచిపోయాడు. సంపూర్ణ ఎదురు చూసి చూసి విసిగిపోయింది. వడ్డించాను అంది అక్షరాక్షరం పట్టి పలుకుతూ. అరెరే అనుకుని పుస్తకం మూసేసి లేచాడు సుందర్రావు. భాను, దేవి రండి భోంచేద్దాం అన్నాడు. నీ ఇంటికి వెళతాను కదండి దేవి అన్నాడు. వీల్లేదు, మీ వదిన ముగ్గురికి వడ్డించేసింది. వదిన రమ్మంటుందిగా. భాను కూడా బలవంత పెట్టాడు. దేవికి ఇక తప్పలేదు. సంపూర్ణ 2 కంచాల్లో వడ్డించింది. కానీ భర్త మాట విని చొప్పున మరో ప్లేట్ పెట్టింది. దేవికి కూడా అన్నీ వడ్డించేసింది త్వరగా. ముగ్గురు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ భోంచేసి లేచారు. సంపూర్ణ చాలని అన్నం పళ్ళెంలో పెట్టుకుని పెరుగుంచుకుని అదే తినేసి వంటగది సర్దుకోసాగింది. ఈ ఇంట్లో అన్నీ ఉన్నాయి, కానీ నాకు మనశ్శాంతే లేదు. ఎందుకని ఆలోచించుకోసాగింది. జవాబు దొరకలేదు. కాసేపు సుందర్రావు మీద కోపం వచ్చింది. ఆ తర్వాత మరిది మీద కోపం వచ్చింది. చివరికి తన మీద తనకే కోపం వచ్చింది. ఈ ఇంటి అలవాట్లు తెలిసి నేనలా నడవకపోవడమే లోపంగా కనిపిస్తోంది. ఆదివారాలు దేవి భాను కలిసి చదువుకుంటారు. భర్త ఇద్దరిని భోజనానికి రమ్మని పిలుస్తాడు. ఇది కొత్త విషయం కాదు. తెలిసి బియ్యం తక్కువగా పెట్టడం తన పొరపాటే అనుకున్న తర్వాత గాని సంపూర్ణకి కోపం తగ్గలేదు. కోపం తగ్గిన తర్వాత గాని మనసు తేలిక పడలేదు. సుందర్రావు అప్పుడప్పుడు అంటుంటాడు, అంతా మన మనసులోనే ఉంది అని. ఇది నిజం అనుకుంది మొట్టమొదటిసారిగా సంపూర్ణ.
ఆదివారం మంచి సినిమా ఏదన్నా ఉంటే వెళ్ళడం, లేకుంటే అన్నగారి స్కూటర్ తీసుకుని దేవిని వెనక కూర్చోబెట్టుకుని షికారుకి వెళ్ళడం భానుకి అలవాటు. ఈరోజు అలాగే షికారు బయలుదేరాడు. స్కూటర్ తాళం చెవి ఇస్తూ అన్నాడు. భాను, రోడ్లు రష్గా ఉంటాయి, జాగ్రత్త సుమా. అలాగే అన్నయ్య అంటూనే తాళం అందుకున్నాడు భాను. స్నేహితులిద్దరూ కలిసి స్కూటర్ బయట పెట్టారు. భాను స్టార్ట్ చేస్తూ బిగ్గరగా కేక పెట్టాడు. అన్నయ్య, వెళుతున్నాను. "ఉమ్," లోపల నుంచే జవాబిచ్చాడు సుందర్రావు. భాను స్పీడుగా ముందుకు వెళ్ళిపోతున్నాడు. దేవి, జాగ్రత్తరా అంటున్నాడు. భానుకి స్కూటర్ని మెల్లగా నడపడం చికాకు. రద్దీగా ఉన్న రోడ్ల మీద నుంచి వేగంగా ముందుకు దూసుకుపోతున్నాడు. తనలానే ఓ అమ్మాయి స్కూటర్లో వేగంగా పోతూ ఉంది. భాను ఆశ్చర్యంగా ఆ అమ్మాయి వైపు చూశాడు. సామాన్యంగా అమ్మాయిలు స్కూటర్ నడపరు, నడిపినా అంత స్పీడుగా పోరు. కానీ ఈ అమ్మాయి అప్పుడప్పుడు ఇలా వెళుతూ తమకి కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి బయలుదేరుతుందో, ఎక్కడికి వెళుతుందో మాత్రం తెలీదు. దేవి, ఆ అమ్మాయికి అంత ధైర్యం ఎలా వచ్చిందిరా అడిగాడు భాను. ఆడవాళ్ళకి ధైర్యం ఉండదేమిటి? మళ్ళానే ఆ అమ్మాయి వెళుతోంది, ఆశ్చర్యం ఎందుకు? అంతేనంటావా? అంతే. ఆడవాళ్ళు విమానాలని నడుపుతున్నారు, స్కూటర్ ఒక లెక్క. నిజమే, కాని మా వదిన ఆ అమ్మాయిలా స్కూటర్ నడపగలదా అని ఆలోచిస్తున్నాను. దేవి బిగ్గరగా నవ్వాడు. ఎందుకలా నవ్వుతావు? ఏం లేదు, నీ ఆలోచనకి నవ్వొచ్చింది. మీ వదిన కాలేజీ స్టూడెంటు కాదు, వర్కింగ్ గర్లు కాదు. అవన్నీ కాక ఆవిడికి పెళ్ళయింది. మీ అన్నయ్య హాయిగా స్కూటర్ నడుపుతుంటే నాలా వెనక కూర్చుని ప్రయాణం చేస్తుంది. భాను పొక్కున నవ్వాడు. తర్వాత అన్నాడు. మా వదిన చాలా మంచిదిరా, కానీ ఎందుకో అప్పుడప్పుడు అర్థం లేకుండా కోపించుకుంటూ ఉంటుంది. అలాంటప్పుడు మాత్రం నాకు ఒళ్ళు మండిపోతుంది. ఆమెను వదిలి మరో మంచి అమ్మాయిని అన్నయ్యకి పెళ్లి చేసేయాలనిపిస్తోంది. అవేం వెధవాలోచనలు? మందలింపుగా అన్నాడు దేవి. నిజం, నా ఆలోచన తప్పు కదూ. బట్టలు మార్చేసినంత తేలిగ్గా భార్యల్ని మార్చడం సాధ్యం కాదు కదా. అవును. అబ్బో, మనం మాత్రం మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుందాం. నీకు నేను సెలెక్ట్ చేస్తాను, నాకు నువ్వు చేయి, చూద్దాం. అరే దేవి, ఆ అమ్మాయి మనం ఎటు వెళితే అటే వస్తున్నట్లుందిరా. కాదు, ఆ అమ్మాయి వెళుతున్న వైపుకే నువ్వు స్కూటర్ని పోనిస్తున్నావు. అవును. భాను స్కూటర్ని వెనక్కి తిప్పేశాడు. కొంత దూరం వచ్చేసి వెనక్కి చూశాడు. ఆశ్చర్యం, ఆ అమ్మాయి ఇటే వస్తోంది. దేవి, ఇప్పుడు చెప్పు అన్నాడు కుతూహలంగా చూస్తూ. బహుశా ఆ అమ్మాయికి మనలానే తోచుండదు, అందుకని ఇలా రోడ్లని సర్వే చేయడం ప్రారంభించుంటుంది. కానీ మళ్ళీ మళ్ళీ వెనక్కి చూడకు. పద, ముందుకు వెళ్ళిపోదాం. ఆలస్యమైతే అన్నయ్య గాబరా పడిపోతాడు. స్కూటర్లో పెట్రోల్ అయిపోయే వరకు తిరిగి తర్వాత ఇంటికి పోదాం. సరే, నీ ఇష్టం. అలా తిరిగి తిరిగి సాయంకాలానికి ఇల్లు చేరాడు భాను. ఇల్లు తాళం వేసింది. ఎదురింటి అమరేశ్వరి తాళం చెవి పిల్లలకిచ్చి పంపింది. అన్నయ్య వదిన ఎక్కడికి వెళ్ళుంటారంటావు? తాళం తెరుస్తూ స్నేహితుడిని అడిగాడు. ఏ సినిమాకో వెళ్ళుండొచ్చు. మీ వదినకి తెలుగు సినిమా పిచ్చి, అన్నయ్యని బలవంతంగా తీసుకుని వెళ్ళుంటుంది కదా. కావచ్చు. భాను బట్టలు మార్చుకుని టీ చేసి స్నేహితుడికిచ్చి తను తాగాడు. దేవి, ఇంటికి వెళతాన్రా అని చెప్పి వెళ్ళిపోయాడు. భాను మంచం మీద పడుకున్నాడు. రేడియో ఆన్ చేశాడు. ఏవో హిందీ పాటలు వస్తున్నాయి. పాటలు వినడం లేదు. ఇంటి గోడవైపు చూస్తూ ఆలోచనలో పడిపోయాడు. అలా చాలాసేపు ఉండిపోయాడు. తర్వాత లేచి డైరీ తీసుకుని రాయడం మొదలుపెట్టాడు. ఈ డైరీ ప్రతిరోజు రాయడు, అప్పుడప్పుడు రాస్తుంటాడు. వీధి వాకిలి తలుపు తట్టిన శబ్దమైంది. వెళ్లి తెరిచాడు. రామచంద్రయ్య గారు బస్ దిగి రిక్షా చేయించుకుని వచ్చాడు. రిక్షాలో ఓ సంచి, తాటాకుల బుట్ట ఉన్నాయి. వాటిని రిక్షా అతను లోపల పెట్టి రామచంద్రయ్య గారిచ్చిన కిరాయి డబ్బు పట్టుకుని వెళ్ళిపోయాడు. ఏం బాబు, కులాసాగా ఉన్నావా? లోపలికొచ్చి కూర్చుంటూ అడిగాడు. అంటూ చిన్నగా నవ్వాడు. మా అమ్మాయి అల్లుడు ఏరి? బయటికి వెళ్లారు, వచ్చేస్తారు. అలాగా. మంచినీళ్లు కావాలండి? ఇవ్వు బాబు. భాను నీళ్లు తెచ్చిచ్చాడు. రామచంద్రయ్య గారు నీళ్లు తాగి గ్లాస్ అందించారు. భానుకి ఆయనతో ఇంకేం మాట్లాడాలో తెలియలేదు. ఫ్యాన్ వేశాడు. రేడియో పెట్టాడు. రేడియోలో మంచి ప్రోగ్రాం ఏమీ రావడం లేదు. వినడానికి విసుగ్గా ఉంది రామచంద్రయ్యకి. ఆఫ్ చేయి అని చెప్పాలనున్నా చెప్పలేక ఊరుకున్నాడు. తీసేస్తే ఆయన ఏమనుకుంటాడో అని భాను ప్రోగ్రాంని వినలేక వింటున్నాడు. కాసేపు అలా ఆయన దగ్గరే కూర్చుని తర్వాత లేచి గదిలోకొచ్చేశాడు. రాత్రి 10 గంటలు కావస్తుండగా సంపూర్ణ, సుందర్రావులు సినిమా చూసి ఆటోలో ఇంటికొచ్చారు. తలుపు బార్లా తీసుంది. ఇంట్లో లైట్లన్నీ వెలుగుతున్నాయి. హాల్లో రామచంద్రయ్య గారు కునికిపాట్లు పడుతూ కూర్చున్నారు. గదిలో భాను గాఢ నిద్రలో ఉన్నాడు.
సంపూర్ణ తండ్రిని చూడగానే పొంగిపోయింది. నాన్న, ఎంతసేపయింది వచ్చి? దగ్గరగా వచ్చి అడిగింది. ఓ గంట ఉండొచ్చమ్మా అంటూ అల్లుణ్ణి పలకరించి ఇంకా కబుర్లలో పడిపోయారు. రామచంద్రయ్య గారు 2 రోజులున్నారు. కూతుర్ని తీసుకువెళతానని అల్లుణ్ణి అడిగారు. మరో 2 నెలల్లో ఎలానో పంపిస్తానుగా, ఇప్పుడు వీలు కాదులేండి అన్నాడు సుందర్రావు. ఆ అమ్మాయికిది తొలి కనుపు కదా, కాస్త విశ్రాంతి ఉంటే మంచిదని. ఇక్కడున్న మీ అమ్మాయికేం కష్టం కలగకుండా మేం చూసుకుంటాం కదా. రామచంద్రయ్య ఇంకేం చేయలేక, సరే అలాగే కానివ్వండి అని చెప్పి వెళ్ళిపోయాడు. సంపూర్ణకి భర్తని మింగేయాలన్నంత కోపం వచ్చేసింది. అన్నని తమ్ముని కూర్చోబెట్టి సౌకర్యంగా చేసి పెడుతుంటే కమ్మగా తినడం మరిగి నన్ను పంపనంటున్నారు. వీళ్ల తిక్క వదల్చాలి అనుకుంది కచ్చగా. ఓపుకున్న ఒంట్లో బాగలేదని మంచం మీద నుంచి కిందకు దిగలేదు. అన్నదమ్ములిద్దరూ వంటగదిలో నాన్న హడావిడి పడిపోతున్నారు. అలా కాదురా భాను, ఇలా చెయ్యి అని సుందర్రావు. ఇలాగా అన్నయ్య చేసేది నీకే తెలీదు అని భాను. ఇలా ఒకరికొకరు సలహాలు చెప్పుకుంటున్నారు. వీళ్ళిద్దరే కాక పానకంలో పొడకలా రావులమ్మ సలహాలు ఇస్తోంది. పోపు బాగా మాడిపెట్టేసినారు కందా బాబు, కూర మాడు కంపేస్తుంది. నాకిచ్చిన కాఫీలో పంచదార లేదు, సప్పగుంది. వదినం గారితే తీయగా పానకంలా ఉంటది. రావులమ్మ తన పనికి వంక పెట్టేసరికి భానుకి చెరున కోపం వచ్చింది. నోరు మూసుకో రావులమ్మ, నేనసలు నీకు కాఫీ ఇవ్వనివ్వను అన్నాడు. అయ్య బాబోయ్, అలా గనకండి. ఈ ఇంటికాడికి వచ్చేదే పొద్దున్న ఆ కాఫీ నీళ్ళ కోసమే గందా. రాజీ ధోరణికొచ్చింది. అలాగైతే నోరు మూసుకుని పంచేయి. భాను, చట్నీ నూరడం కాలేదు, నాకు ఆఫీస్కి టైం అయిపోతుందిరా. అయిపోయిందన్నయ్య. సరే, నువ్విలా వంటగదిలోకి రా, నీ వెళ్ళి త్వరగా స్నానం చేసేస్తాను. భాను వంటగదిలోకి వచ్చాడు. సుందర్రావు స్నానానికి వెళ్ళాడు. అన్నగారు పులుసులో ఉప్పు కారం వేశాడని తెలియక తను వేసేశాడు. వంట పూర్తి కానిచ్చి ఇల్లు సర్ది గిన్నెలన్నీ డైనింగ్ టేబుల్ మీదకి చేర్చాడు. సుందర్రావు రాగానే ఇద్దరూ కలిసి భోంచేయడం ప్రారంభించారు. పప్పు కలుపుకుని నెయ్యి వేసుకుని ముద్ద నోట్లో పెట్టుకున్నాడు భాను. ముఖం అదోలా పెట్టాడు. అన్నయ్య, ఇది అదోలా ఉందేంటి? వదిన చేసినట్లు లేదే అన్నాడు. సుందర్రావు కాస్త తిన్నాడు. అరెరే, ఉప్పు మరిచిపోయానురా భాను. మరేం పర్లేదు, మెత్తని ఉప్పు తీసుకురా. భాను తెచ్చాడు. ఇద్దరూ కలుపుకున్నారు. కబుర్లు చెప్పుకుంటూనే భోజనం కానిస్తున్నారు. పులుసొడ్డించుకున్న సుందర్రావు ఒక్కసారి ముఖం వికారంగా పెట్టాడు. ఉప్పు ఎక్కువైందిరా, నువ్వు వేసుకోకు, వదిలే. చూడు, పెరుగు ఎక్కువ వేసుకుని తిను. నువ్వు వేశావా ఉప్పు పులుసులో? అది తెలియక నేను వేశానన్నయ్య. భాను తప్పు చేసిన వాళ్ళ ముఖం పెట్టాడు. అది సంగతి, నేను సరిగ్గానే వేశానే, ఎక్కువ ఎలా అయిందబ్బా అని ఆశ్చర్యంగా ఉంది. పోనివ్వు. ఇద్దరూ పెరుగుతో భోజనం పూర్తి చేసి లేచారు. భాను త్వరగా కాలేజీకి వెళ్ళిపోయాడు. సుందర్రావు ఆఫీసుకు తయారై బూట్లు వేసుకుంటూ మంచం మీద పడుకున్న భార్యని పిలిచాడు. సంపూర్ణ, అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టి మూత పెట్టుంచాం. నీకు కావాలనుకున్నప్పుడు వడ్డించుకుని తిను. పళ్ళు తెస్తాను సాయంకాలం. చూడు, హార్లిక్స్ ఉందా అయిపోయిందా? ఆమె భర్త ముఖంలోకి కోపంగా చూడబోయింది, కానీ సాధ్యం కాలేదు. వచ్చే నవ్వును దాచుకునే ప్రయత్నం చేస్తూ అటు తిరిగి పడుకుంది. ఇది బంగారు పంజరంలా ఉంది నాకు, దీంట్లో ఉండలేను, అలాని బయటికి పోలేను అనుకుంది మనసులో. దేవి, వెళ్ళిరానా? సాయంకాలం తేవలసినవి ఏమైనా ఉన్నాయా చెప్పురాణి. నీకు స్వీట్లు ఏమైనా కావాలా? ఏం అక్కర్లేదు, తెచ్చిపెట్టుకున్న కోపంతో అంది. అది పసిగట్టేసిన సుందర్రావు నవ్వేస్తూ స్కూటర్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇలా 4 రోజులు సాగింది. అన్నదమ్ములిద్దరూ వంట పనిలో సతమతమైపోతూ అలసిపోయినట్లయిపోయారు. ఇంకా ఊరుకోలేకపోయింది సంపూర్ణ. లేచింది. భర్తని మరిదిని వెళ్ళనిచ్చి ఇల్లంతా సర్దేసింది. ఆరింటికొచ్చిన సుందర్రావుకి వేడివేడి పూరీలు కూర రెడీగా ఉన్నాయి డైనింగ్ టేబుల్ మీద. సుందర్రావు బట్టలు మార్చుకునొచ్చి ఇదంతా చూశాడు. భార్య ముఖంలోకి ఓ క్షణం పరీక్షగా చూశాడు. అరెరే, నీకెందుకు ఈ శ్రమ సంపూర్ణ? నేను భాను చేసుకుంటాంగా. నీకు రెస్ట్ ఇస్తామని మీ నాన్నగారికి మాటిచ్చాం కదోయ్. ఇస్తారు, మీరు చాలా మాటలు ఇస్తారు, చిరుకోపంగా అంది. సుందర్రావు నవ్వేశాడు. చేతులు కాళ్ళు మొహం కడుకునొచ్చాడు. టిఫిన్ తింటూ ఉంటే సంపూర్ణ దగ్గరగా మరో కుర్చీలో కూర్చుని కబుర్లు మొదలు పెట్టింది. భాను వచ్చాడా? వచ్చి టిఫిన్ తిని దేవి ఇంట్లో చదువుకుని వస్తానని చెప్పి వెళ్ళాడు. సరే, ఇంకా నిశ్చింతగా ఉంటారుగా? ఎస్, అంతా బాగానే ఉంది, కానీ నన్ను మా నాన్నతో పంపకపోవడం చాలా అన్యాయం. బొంగమూతి పెట్టి అంది. చెప్పమంటావా కారణం? చెప్పండి. సావధానంగా వింటావా? ఎస్. సంపూర్ణ ప్రేమగా పిలిచాడు. నువ్వు నా అర్ధాంగివి, స్నేహితురాలివి, గృహలక్ష్మివి.
నా ప్రాణానికి ప్రాణానివి, అవునా? అయితే అలాంటి నిన్ను వదిలి ఉండలేక 2 నెలల తర్వాత నేనే తీసుకెళ్ళి మీ పుట్టింట్లో దించొస్తాను. మీ నాన్నగారికి శ్రమ ఇవ్వను. సంపూర్ణ మాట్లాడలేదు. మళ్ళీ సుందర్రావే అన్నాడు. ఈ ఇంట్లో నువ్వు లేకపోతే నాకంటే ఎక్కువ బాధపడేది భానుయే. అయినా మా ఆత్మీయతతో నీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యాలని లేదు. నిన్ను ఈ ఇంట్లో బందీని చెయ్యాలని లేదు. నీకిప్పుడు పూర్తి రెస్ట్ అవసరమని తెలుసు. కానీ ఓపిక పట్టు, పంపేస్తాను. సంపూర్ణ, నేను కఠినంగా ప్రవర్తిస్తున్నానని అనుకుంటున్నావా? లేదు. అయితే చాలా సంతోషం. చూడు, ఒక్క మాట. ఏంటది? ఈ మధ్య నువ్వెందుకో దిగులుగా కనిపిస్తున్నావు. కారణం ఏంటి? భయం. భయమా? ఎందుకు? స్త్రీకి కాన్పంటే పునర్జన్మ అంటారు. నేను పుట్టింటికి వెళ్ళి అక్కడంతా సవ్యంగా జరిగి తిరిగి నా స్వర్గం లాంటి ఇంట్లో అడుగు పెట్టగలనా అని. సుందర్రావు కలవరపడ్డాడు. తర్వాత తనని తాను సంభాళించుకుని సంపూర్ణకి ధైర్యం చెప్పాడు. ఏం పర్వాలేదు. నువ్వు అనవసరమైన ఆలోచనలు పెట్టుకుని మనసు పాడు చేసుకోకు. స్త్రీకి కాన్పంటే మరో జన్మలాంటిదనే సామెత పాతకాలం నాటిది. ఈ కాలంలో డాక్టర్ సహాయం ఎంతో ఉంది. నీకేం భయం లేదు. ధైర్యంగా ఉండు. అలా ఉండాలనే ప్రయత్నిస్తున్నాను. కానీ భయంగా అనిపిస్తోంది. సరేగాని వంట త్వరగా పూర్తి చేసుకుంటాను. అలా షికారుకి పోదామా? ఓఎస్, నీ పని అయ్యే వరకు పేపర్ చూస్తుంటాను. సుందర్రావు గదిలోకి వచ్చేశాడు. ఆదివారం. చాకలి ఇస్త్రీ బట్టలు తెచ్చాడు. సంపూర్ణ బట్టలన్నీ పొద్దు చూసి మాసినవి వేసి పుస్తకంలో రాసుకుంది. చాకలి వెళ్ళిపోయాడు. సుందర్రావు బట్టలు ఆయన పెట్టెలో పెట్టి సర్దసాగింది. పెట్టెలో బొద్దింకలు చేరాయని పూర్తిగా దులుపుతుంటే మనీ ఆర్డర్ రసీదులు కట్టగా కట్టినవి కనిపించాయి. తీసుకుని ఒక్కొక్కటి చూసింది ఆశ్చర్యంగా. ప్రతి నెల 50 రూపాయలు పార్వతమ్మ అనే ఆవిడికి సుందర్రావు పంపిస్తున్నాడు. ఇలా పంపిస్తున్నట్లు తనకి తెలీదు. ఎవరావిడ? ఈయనెందుకు పంపిస్తున్నట్లు? ఆలోచనల్లో కొట్టుకుపోతోంది సంపూర్ణ. సుందర్రావు ఇంట్లో లేడు. భాను కూడా లేడు. దేవిని వెంట తీసుకుని స్కూటరెక్కి షికారుకు వెళ్ళాడు. పెట్టెలో బట్టలు సర్దేసి భర్త రాక కోసం ఎదురు చూడసాగింది. 6-7 గంటలు దాటుతున్నా ఆయన జాడలేదు. ఈయన ఎప్పుడు ఇంతే అనుకుంది విసుగ్గా. భాను కూడా ఇంకా రాలేదని చెప్పమా విసుక్కుంది. సుందర్రావు వచ్చాడు. వచ్చి రాగానే ఎదురెళ్ళి రిసీట్ల కట్ట చూపిస్తూ కోపంగా అడిగింది. ఎవరివిడా? నెలలా ఎందుకు డబ్బు పంపిస్తున్నారు? నాకెప్పుడు ఎందుకు చెప్పలేదు? సుందర్రావు రసీదుల కట్టని సంపూర్ణ ముఖాన్ని మారిచి మారిచి చూశాడు. తర్వాత చిన్నగా నవ్వాడు. నవ్వకండి, నా కోపం వస్తుంది. విషయం ఏంటో చెప్పండి. చెప్పడానికి రెడీగా ఉన్నాను. కానీ వినడానికి నీకే ఓపిక కావాలి. అది ఉందంటే ఓ వాస్తవమైన కథ చెప్తాను. చెప్పమంటావా? అంత ఓపిక నాకు లేదు. 3 ముక్కల్లో టూకీగా చెప్పేయండి. వీలు వీలు కాదు. ఎందుకని? తీగ కదిలిస్తే డొంక కదులుతుంది కనుక. విషయాన్ని సవిస్తరంగా చెప్తేనే కానీ నీకు అర్థం కాదు. ఈ ఆగ్రహం తగ్గదు కనుక పోని ఇప్పటికీ ఆ విషయం వాయిదా వేసేద్దాం. మరోసారి చెప్పుకుందాం. వీల్లేదు, చెప్పండి, వింటాను. సావధానంగా వినడానికి కూర్చుంది సంపూర్ణ. సుందర్రావు చెప్పడం ప్రారంభించాడు. ఇది నా చిన్నప్పటి మాట. మా నాన్నగారు హఠాత్తుగా పోయారు. అప్పటికి భాను చాలా చిన్నవాడు. మా సంసారం ఒడిదుడుకులు పాలైంది. అలాంటప్పుడు మా చిన్నమావయ్య మాకెంతో సాయం చేశాడు. నా చదువుకైన ఖర్చంతా ఆయనే భరించాడు. నాకు ఉద్యోగం దొరికి నా కాళ్ళ మీద నేను నిలబడే వరకు ఆయనే కొండంత అండగా నిలిచాడు. ఆయన పెద్ద ఆస్తిపరుడు కాదు. ఆయన ఉన్నంతలో మాకు సాయపడ్డాడు. సుందర్రావు చెప్తూ చెప్తూ ఆగిపోయాడు. స్కూటర్ వచ్చినట్లుంది. వచ్చినట్లే ఉన్నాడు. భాను, దేవి లోపలికొచ్చారు. వాళ్ల షర్ట్లు చిరిగి ఉన్నాయి. ముఖాలు కందున్నాయి. క్రాఫులు చిరుగున్నాయి. సుందర్రావు గాబరాగా చూస్తూ అడిగాడు. ఏమైంది భాను? అన్నయ్య, మరే మరే భాను కంపిత స్వరంతో మాట పూర్తి చేయలేకపోయాడు. సుందర్రావు దేవి వైపు చూస్తూ అడిగాడు. దేవి, ఏమైంది? అసలేం జరిగింది? యాక్సిడెంట్ జరిగిందా? కాదు. మరేమైంది? అన్నయ్య, మరే నేను భాను మామూలుగానే స్కూటర్ మీద షికారుకు వెళ్ళామా? అలా సిటీ దాటి కాస్త దూరంగా వెళ్ళాం. అప్పుడేమైందంటే ఏమైంది? ఆతృతగా అడిగాడు సుందర్రావు. ఓ అమ్మాయి. దేవి చెప్పలేనట్లు ఆగిపోయాడు. అమ్మాయా? ఓ అమ్మాయి మమ్మల్ని అనుసరించొచ్చింది. వస్తే? దేవి భాను వైపు చూస్తూ మాటలు మింగేశాడు. భాను తనని తాను నిగ్రహించుకుంటూ చెప్పాడు. ఆ అమ్మాయి అన్నయ్య నన్ను 2 సార్లు ఓవర్టేక్ చేసింది. నాకు కోపం వచ్చింది. నేను చేశాను. ఆ అమ్మాయికి కోపం వచ్చింది.
నా స్కూటర్కి అడ్డంగా వచ్చి తగులాడింది. నేను దబాయించాను. ఆ అమ్మాయి దెబ్బలాడింది. అప్పుడు అప్పుడు ఆ దారిన ఓ టాక్సీ పోతోంది. అది నడిపేవాడు మమ్మల్ని చూసి ఆపాడు. టాక్సీలో నుంచి ఇద్దరు రౌడీల్లాంటి వాళ్ళు దిగారు. వాళ్ళేమో ఆ అమ్మాయిని మేమేమో అల్లరి పట్టిస్తున్నాం అనుకున్నారు. మమ్మల్ని దబాయించారు. నా వాచి ఉంగరం లాక్కోబోయారు. నేనివ్వలేదు. వాళ్ళు వదల్లేదు. దేవి నేను కలిసి పోరాడాం. అయినా లాభం లేకపోయిందన్నయ్య. జేబులో ఉన్న 10 రూపాయలు వాచి ఉంగరం లాక్కుపోయారు. సుందర్రావు మౌనంగా వింటున్నాడు. అంతేకాదన్నయ్య, ఆ అమ్మాయి మెడలో ఉన్న గొలుసు లాక్కున్నారు. పాపం ఆ అమ్మాయి ఏడ్చింది, మొత్తుకుంది. అయినా లాభం లేకపోయింది. వాళ్ళంతా దుర్మార్గులో చూడన్నయ్యా. మనం వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇద్దామన్నయ్యా. ఆ అమ్మాయి ఏమైంది? సిటీలోకి వచ్చే వరకు మేం వెంటున్నాం. ఇంకా భయం లేదు, వెళ్ళొస్తానని వెళ్ళిపోయింది. మరి రిపోర్టు? భాను మాట పూర్తి చేయలేదు. సుందర్రావు విసుగ్గా చూశాడు. రిపోర్టు చేసినందువల్ల ప్రయోజనం ఏముంటుంది? ఏం ఉండదు. చూడు, మీ ఇద్దరు ఇంకా అలా సిటీకి దూరంగా పోకండి. కోపాన్ని మింగుతూ శాంతాన్ని తెచ్చుకుని అన్నాడు. భాను, దేవి గదిలోకి వెళ్ళిపోయారు. దేవి కాసేపుండి తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. భాను బట్టలు మార్చుకున్నాడు. తల 2 చేతుల్లోనూ పట్టుకుని కూర్చున్నాడు. అన్నయ్య మనసుకి బాధ కలిగింది. నేనేం చేయను? అలా జరుగుతుందని తెలీదే. తెలుసుంటే వెళ్ళి ఉండేవాణ్ణే కాదు. ఇలా ఆలోచిస్తూ తనలో తను సతమతమవసాగాడు. 8 గంటల తర్వాత వదినగారు భోజనానికి రమ్మని పిలిచింది. భాను తల వంచుకుని వెళ్ళి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు. అన్నగారు మౌనంగానే భోజనం కానిచ్చాడు. భాను ఎలాగో భోజనం కానిచ్చి తన గదిలోకొచ్చాడు. తలుపు బిగించాడు. కాసేపు చదువుకున్నాడు. తర్వాత డైరీ తీసుకున్నాడు. రాస్తూ కూర్చున్నాడు. రోజులు అతి వేగంగా గడిచిపోతున్నాయి. 9వ నెల రాగానే పుట్టింటికి పంపిస్తానన్నాడు గనక రోజులు లెక్కించుకుంటూ ఉంది సంపూర్ణ. 9వ నెలంటే ఇంకా 2 నెలలు జరగాలి అనుకుంది విసుగ్గా. సుందర్రావు, భాను భోంచేసి వెళ్ళగానే తను భోజనం ముగించుకుని హాల్లోకొచ్చి కూర్చుంది. ఎదురింటి అమరేశ్వర్ వచ్చి కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళింది. పోస్ట్ అంటూ పోస్ట్ మ్యాన్ ఓ కవరు శుభలేఖ ఇచ్చి వెళ్ళిపోయాడు. శుభలేఖ ఎక్కడి నుంచి? ఎవరి పెళ్ళి? ఆశ్చర్యంగానే చదివింది. విమల పెళ్లి శుభలేఖ. అరే, విమలకి పెళ్లి కొడుకు దొరికాడా? పెళ్లి జరగబోతోందా? సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతూ ఈ ఉత్తరం ఎవరు రాశారబ్బా అనుకుంటూనే చించింది. చిరంజీవి సౌభాగ్యవతి సంపూర్ణకి ఆశీస్సులు. నిన్ను ప్రత్యేకంగా వచ్చి పిలవాలని అనుకున్నాను. కానీ పెళ్లి పనుల వల్ల వీలు కాక ఉత్తరం రాస్తున్నాను. సంపూర్ణ తల్లి, భగవంతుడు నాకు పిల్లల్ని ఈలేదే అని బాధపడ్డాను ఇన్నాళ్ళు. నా తాత తండ్రులిచ్చిన ఆస్తితో పాటు నే సంపాదించిన ఆస్తి కూడా హక్కుదారు లేకపోయినే అని విచారించాను. అయితే దత్తత తీసుకోవాలంటే నా చుట్టాల్లో పిల్లలు చాలామందే ఉన్నారు. వాళ్లల్లో వాళ్ళు పోటీ పడుతూ నా ఆస్తి మీద కన్ను వేసే ఉన్నారు. వాళ్ళకి కావలసింది నా డబ్బు. కానీ నాకు కావలసింది వార్ధక్యంలో మా దంపతుల్ని ఆత్మీయంగా చూసుకోగల మనిషి. ఈ మనిషి ఎలా దొరుకుతాడు, ఎక్కడ దొరుకుతాడు అని నేను ఎన్నో సంవత్సరాలుగా వెతుక్కుంటున్నాను. ఎవరూ కనిపించలేదు. ఓసారి మీ ఇంటికి వచ్చినప్పుడు ఆయాచితంగానే అయినా ఓ గొప్ప అభిప్రాయాన్ని వెలుబుచ్చావు నువ్వు. నీ భావానికి ఆ క్షణంలో ఆశ్చర్యపోయాను. ఉదాసీనంగా ఊరుకున్నాను, వెళ్ళిపోయాను. కానీ నీ మాట నా మనసులో పదే పదే ప్రతిధ్వనించసాగింది. దత్తత చేసుకునేది ఆ అబ్బాయిని కాక ఆ అమ్మాయిని ఎందుకు చేసుకోరాదు? ఆ చేసుకునేది చుట్టాలంటూ వాళ్ళ తత్వం తెలియకుండా తెచ్చుకుని సరిపడకపోతే బాధపడ్డం కన్నా ఇరుగు పొరుగు చిన్నప్పటి నుంచి తెలిసిన విమలని ఎందుకు చేసుకోకూడదు? అలా చేసుకుని ఆ పేదపిల్ల పెళ్లి మీ చేతుల మీదుగా చేస్తే ఇటు కన్యాదార ఫలితము దక్కుతుంది, అటు భగవంతుడు మెచ్చుతాడు. ఈ 2 కారణాలే కాక ఒక కన్యచెర వదిలించిన వారవుతారు అన్నదేగా నీ అభిప్రాయం. నేను ఈ విషయం గురించి చాలా ఆలోచించాను. ఆలోచించగా చాలా మంచి పని అని తోచింది. ఇక మా ఆవిడికి చెప్పాను. అది ఒప్పుకోలేదు. మంచి చెడ్లు వివరించగా వివరించగా ఆలోచించసాగింది. కొడుకుని దత్తత తీసుకుంటే పరాయి పిల్ల కోడలుగా వచ్చి మనని బాగా చూస్తుందని గ్యారంటీ ఏంటి? ఈ మన ఆస్తి విమలకే ఇచ్చి పెళ్లి చేస్తే వచ్చిన వరుడి సంగతి ఎలాగున్నా అమ్మాయి అన్న మనని అభిమానంగా చూస్తుంది అన్నాను. ఈ నా మాట మా ఆవిడికి నచ్చింది. సరే అని తల ఊపింది. కానీ ఓ మాట అంది. ఆ విమల మంచి పిల్లే గాని మిమ్మల్ని పిలక శాస్త్రి అని, నేను లావుగా ఉంటానని వికరిస్తుందిగా మరి. అదంతా చిన్నపిల్లగా ఉన్నప్పుడు చేసేది. ఇప్పుడు పెద్దదైంది. అదీగాక మనం కూతురులా పెంచుకుంటామంటే ఇంకా అలాంటి పనులు చేయదు. విమల మనసు మంచిదే అన్నాను. నిజమేలండి.
ఆ కాబోయే మొగుణ్ణి కూడా కంట్రోల్ చేసుకోగలదు అంది తృప్తిగా. తర్వాత ఒక షరతు పెట్టింది. తన మేనలుడు ఒకడున్నాడట. అతనికే ఇచ్చి విమలని పెళ్లి చేస్తే ఇద్దరూ మనవాళ్లే అన్న తృప్తి ఉంటుంది. సరే, విమలని అసలు కనుక్కునొస్తాను అని సరాసరి వెళ్ళి విమలకే ఈ విషయమంతా చెప్పి నీ ఉద్దేశం చెప్పమ్మా అని అడిగేశాను. నా మాటలన్నీ విని ఆశ్చర్యపోయింది. గాబరా పడింది. కల కాదు కదా అనుకుంది. తర్వాత తీవ్రంగా ఆలోచిస్తూ ఉండిపోయింది. వాళ్ళమ్మ మాత్రం మహా సంతోషపడిపోయింది. బాబాబు, ఆ అమ్మాయిని మీ చేతుల్లో అప్పగించి నిశ్చింతగా బ్రతుకుతాను. దానికి తల్లైనా తండ్రైనా అంతా మీరే మీరే అన్నీ మీ ఇష్టం వచ్చినట్లు చేసేయండి. దాని ముఖం దానికేం తెలుసు అంది. అలా కాదు, విమలకి ఇదంతా మనస్ఫూర్తిగా ఇష్టం కావాలి. అలా అయితేనే చేస్తాను అన్నాను. విమల ఆలోచించుకోవడానికి ఒకరోజు టైం కావాలంది. సరేని ఇంటికొచ్చాను. ఆ రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. విమల రేపొచ్చి ఏం చెప్తుందా అన్నదే ఆలోచన. ఎలాగో తెల్లవారింది. మధ్యాహ్నం అయింది. విమల రాలేదు. సాయంకాలం వరకు నిరీక్షించాను. తర్వాత నేనే బయలుదేరాను. ఆశ్చర్యం, నేను విమల ఇంటికి వెళ్ళాను. విమల మా ఇంటికొచ్చింది. చివరికి ఎలాగైతేనేం కలుసుకున్నాం. నాకిష్టమేనండి అంది. వరుణ్ణి చూడు ముందు. అతను నీకు నచ్చాలి, తర్వాత చెప్పు అన్నాను. అక్కర్లేదు అంది. అలానకు, పెళ్ళంటే ఒకనాటి మాట కాదు, నూరేళ్ల పంట అన్నాను. తెలుసు. మరి రెట్టించాను. మీ ఇష్టమే నా ఇష్టం. పెళ్లి కొడుకుని ఎంపిక చేసుకోవడంలో కూడానా? అవును. నేను పెళ్లి చూపులంటూ అతన్ని ఓసారి చూసినా ఏం తెలుస్తుంది? మనిషి రూపం చూస్తాను, కానీ గుణం తెలిసేది పెళ్లి తర్వాతనే కదా. అవుననుకో. అయిన తర్వాత ఎలాంటి వాడైనా భరించి తీరాలి కదండి. అది నిజమే, కానీ సందేహిస్తూ అన్నాను. విమల వేదాంతిలా నవ్వింది. తర్వాత అంది, చూడండి, ఏదీ మన చేతుల్లో లేదు అనిపిస్తోంది నాకు. అంతా ఆ భగవద్గీత కాకుంటే ఈవేళ మీరిలా వచ్చి నన్ను దత్తత తీసుకోవాలని ఉన్నదన్న మాట చెప్తారని కలలో కూడా అనుకోలేదు. నాకు ఈ జన్మలో అసలు పెళ్ళే కాదనుకున్నాను. ఈ జీవితమంతా ఇలాగే గడపాలి కాబోలు అనుకున్నాను. కానీ భగవంతుడు ఎందుకు మీకు ఈ అభిప్రాయాన్ని కలిగించాడో నాకు తెలియదు. ఇందువల్ల ముందు రాబోయే పరిస్థితి ఎలా ఉంటే అలా జరుగుతుందన్న ధైర్యంతో ఉన్నాను. కొన్ని సమస్యలు కాలమే పరిష్కరిస్తుంది అనేది నా స్నేహితురాలు నిర్మల. ఆ మాట నిజమనిపిస్తోంది. ఆ విషయాలన్నీ వేరు. ఇది జీవిత భాగస్వామినిగా ఎంచుకోవడం కదా. ఏం పర్వాలేదండి. అతను మంచివాడే అయితే అదృష్టవంతురాల్నే. ఒకవేళ అలా కాకుంటే అతన్ని మంచిదారిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఫలించిందా సంతోషమే. లేదు, బాధపడే దురదృష్టవంతుల్లో నేను ఒకదాన్ని అనుకుంటాను. విమల ఎంత గుండె నిబ్బరం గల అమ్మాయో మొట్టమొదటిసారిగా అర్థమైంది. ఇంకా ఈ విషయాల్ని తర్కించదలుచుకోలేదు. ఆ తర్వాత చెప్పాను. అసలు నాకు ఈ ఉద్దేశం కలగడానికి కారణం ఎవరో. విమల, అసలు ఈ ప్లాన్ అంతా నాది కాదు, నీ ప్రాణ స్నేహితురాలు సంపూర్ణది. ఆ అమ్మాయి చెప్పింది నాకు నచ్చిందమ్మా అన్నాను. నిజంగానా? స్వర్గం లాంటి సంసారంలో ఉండి కూడా అది నన్ను గురించి ఆలోచిస్తోందా అని ఆశ్చర్యపోయింది. ఆనందంతో ఉక్కిరిబిక్కిరైంది. ఆ రోజు నుంచే విమల, ఆమె తల్లి మా ఇంటికొచ్చేశారు. వరుణ్ణి పిలిపించాను. పెళ్లి చూపులు ఏర్పాటు చేశాను. ఒకరికొకరు నచ్చారని చెప్పారు. ఇంకా పెళ్లి నిర్ణయం చేశాను. ఎంతవరకు బాగానే ఉంది. ఈ వార్త అందరికీ తెలిసిపోయింది. ఇంకా నా పాటలు ప్రారంభమయ్యాయి. నన్ను పిచ్చివాడన్నారు కొందరు. విమల నాకేదో మందు పెట్టి వంచిందన్నారు. ఈ ఆస్తి కాజేయాలని విమల ఎప్పటినుంచో ప్లాన్ వేస్తుందన్నారు. నేను విమలని పెంచుకోవాలనుకోవడం ఒట్టి బూటకం మాట అన్నారు. ఈ పెంపు అనే వంకతో విమలని చేరదీస్తున్నానని ఇంకా వినలేని మాటలు అన్నారు. కొందరు వాళ్ళ అమ్మాయిల్ని నాకు పెంపిస్తామంటూ రాయబారాలు సాగించారు. నీ మేనల్లుడికే పెళ్లి చేసుకున్నా మాకేం అభ్యంతరం లేదన్నారు. ఇలాంటి తెలివి తక్కువ పని చేస్తానని వాళ్ళకెవరికీ అసలు తెలియదట. తెలిస్తే వాళ్ళ అమూల్యమైన సలహాలనిచ్చి నన్ను ఈ ఆపద నుంచి కాపాడేవారట. విమల కేవలం ఈ ఆస్తికి హక్కుదారయ్యే వరకు నాటకం ఆడుతోందట. ఆ తర్వాత ప్లేటు ఫిరాయిస్తోందట. ఇలాంటి హితబోధలు నా చెవిలో నూరిపోయాలని చూశారు. నేను అవేవీ పట్టించుకోలేదన్న కోపం పట్టలేక తప్పుడు ప్రచారాలు సాగించి చూస్తున్నారు. అయినా నేను భయపడను. విమల అసలు భయపడదు. ఇలా చెప్పాలంటే ఇంకా చాలా నీకు చెప్పాలనిపిస్తోంది. కానీ ఉత్తరంలో ఎన్నని రాయను? సంపూర్ణ పెళ్ళవడం కాకపోవడం ఆడపిల్ల అదృష్టం అనుకుంటూ ఇలాంటి ఎన్నో ఛాందస భావాల్ని పెంచుకున్న నేను నీ ఒక్క మాటతో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి వచ్చింది. దాని ఫలితం ఈ పెళ్లి. ఈ పెళ్లిని ఎవరు మెచ్చినా మెచ్చుకున్నా భగవంతుడనేవాడు ఒకడుంటే తప్పక మెచ్చుతాడన్న నమ్మకం నాకుంది.
కనుకనే నేను ఎవరి మాటల్ని చెవిలో వేసుకోలేదు. ఆఖర్న ఒక్క మాటమ్మా సంపూర్ణ. నువ్వు సుందర్రావు గారు తప్పకుండా వచ్చి నా నట్టింట్లో నిల్చుని ఈ పెళ్లిని నిర్విఘ్నంగా జరిగేలా చూడాలి. మీకెన్ని పనులున్నా మానుకుని వస్తారని ఆశగా ఎదురు చూస్తున్నాను. మీ అమ్మా నాన్న నాకిక్కడ కొండంత అండగా నిల్చున్నారు. ఈ పెళ్లికి నాతో పాటు నా కూతురు విమల కూడా నిన్ను రమ్మని పిలుస్తూ ఈ ఉత్తరంతో పాటు తను ఓ ఉత్తరం ఉంచింది. అది కూడా చదువుకో. ఇప్పటికే చాలా పెద్ద ఉత్తరం రాశాను. నేనెవరికీ ఇంత పెద్ద ఉత్తరం రాయలేదు. అవసరమూ కలగలేదు. ఇంకా ముగించేస్తున్నాను. మీరు నన్ను పిలిచే పేరుతోనే సంతకం చేస్తున్నాను. పిలక శాస్త్రి. సంపూర్ణ సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతూ శాస్త్రిగారి ఉత్తరం 1-4 సార్లు చదువుకుంది. అయినా తృప్తి కలగడం లేదు. మరోసారి తర్వాత చదువుకుంటాన్లే అనుకుని విమల రాసిన ఉత్తరం తెరిచింది. ప్రియమైన నెచ్చెలి సంపూర్ణ, నాకు పెళ్ళంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నమ్మలేకుండా ఉన్నాను. నా ఈ పెళ్లికి నువ్వు కారణం అని తెలిసినప్పుడు కలిగిన ఆశ్చర్యం మాటల్లో చెప్పలేను. చెప్పగల శక్తి నాకు లేదు. నువ్వు తప్పకొస్తావు కదూ. నీ భర్త వీలు కాదన్నా దెబ్బలాడి మరీ రావాలి. ఆయన్ని లాక్కు రావాలి. ఆయన చాలా మంచివారు కనుక వీలు కాదు అనరు అన్న నమ్మకం నాకుంది. వస్తావు కదూ. నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. అన్నట్లు మరో మాట. నువ్వు తల్లివి కాబోతున్నావు కదూ. ఈ వార్త తెలిసిన దగ్గర నుంచి నిన్ను చూడాలని ఎంతో ఆరాటపడిపోతున్నాను. మీ వాళ్ళని ఎప్పుడడిగినా వస్తుంది వస్తుంది అంటారే గాని నీ రాక కనిపించలేదు. ఇప్పుడొస్తే 2 కోరికలు తీరతాయి. సంపూర్ణ, తప్పకొస్తావు కదూ. నువ్వొచ్చిన తర్వాత ఒక రాత్రంతా కూర్చుని నా ఈ అదృష్టాన్ని గురించి ఎవరెవరు ఎలా అనుకుంటున్నారో, నేను ఏమనుకుంటున్నానో కథలా చెప్తానే. ఇప్పటికింతే. ఇట్లు నీ ప్రాణసఖి విమల. ఈ పెళ్లికి తప్పకుండా వెళ్ళాలి. నిర్మల్ కూడా వస్తుంది. మేమిద్దరం కలిసి విమలని పెళ్లి కూతురి అలంకరణ చెయ్యాలి. పెళ్లి పెత్తనం చెయ్యాలి. పెళ్లికి వెళ్లేటప్పుడు ఏ ఏ చీరలు తీసుకువెళ్ళాలి, ఏ చీర ఎప్పుడు కట్టుకోవాలి, అసలు విమలకి ప్రెజెంటేషన్ ఏం తీసుకువెళితే బాగుంటుంది, ఎంత ఖరీదులో కొనమని చెప్పాలి, ఇలా ఆలోచనల్లో సతమతమైపోతూనే ఉంది. టైము 2 గంటలు కావస్తుండగా సుందర్రావు ఇంటికొచ్చేశాడు. ఒళ్ళు నొప్పులు, జ్వరం వచ్చింది అంటూ వస్తూనే బట్టలు మార్చుకుని ముసుగు బిగించి పడుకున్నాడు. విమల పెళ్లి వార్త చెప్పాలా వద్దా అని సందేహిస్తోంది సంపూర్ణ. సంపూర్ణ, ఉత్తరాలేమైనా వచ్చాయా? సుందర్రావే అడిగాడు. ఎక్కడి నుంచి? పిలక శాస్త్రి దగ్గర నుంచి. ఆయన దగ్గర నుంచా? అవును. ఆయన విమల్ని దత్తత చేసుకుని మేనల్లుడికిచ్చి పెళ్లి చేస్తున్నాడట. మంచి పని చేస్తున్నాడు సుమా. విమల కూడా ఉత్తరం రాసింది. ఏమని? తన పెళ్లికి తప్పక రమ్మని. వెళతావా? మీరు వెళ్ళమంటే. సుందర్రావు నవ్వేశాడు. నీ అభిప్రాయం ఖచ్చితంగా చెప్పే ధైర్యం లేదా? సంపూర్ణ మాట్లాడలేదు. సుందర్రావు కళ్ళు మూసుకున్నాడు. మరి పెళ్లికి వెళ్లాలంటే విమలకి ప్రెజెంటేషన్ కొనొద్దు. బీరువాలో డబ్బుంది. నీకిష్టమైనవి కొని తీసుకున్నా. చూడు, ఒక్కదానివి వెళ్లకు. భానునో అమరేశ్వరి గారినో వెంట తీసుకుని వెళ్ళు. నీకు రేపటికన్నా ఈ జ్వరం తగ్గుతుందో లేదో. ఎలా చెప్పను? నేను వచ్చినా రాకున్నా నువ్వు తప్పక వెళుదువు గాని. చూడు, 2 రోజుల్లో రావాలి, తెలిసిందా? సంపూర్ణ నవ్వేసింది. భాను వచ్చే టైం కావస్తోంది. టిఫిన్ చేస్తాను. సంపూర్ణ వంటగదిలోకి నడిచింది. అలవాటుగా పనిచేస్తోంది కానీ మనసు ఇక్కడ లేదు. అది విమల దగ్గరికి పరిగెత్తింది. అనుకోకుండా వచ్చి వాళ్ళ ఈ అదృష్టం విమలని ఎలా మారుస్తుందో. విమల స్వభావం మంచిది. అది ఏ స్థితిలో ఉన్నా ఒక్కలా ఉంటుంది. ఇలా ఆలోచిస్తూ పకోడీల్లో ఉప్పు వేయడం మర్చిపోయింది. మాడబెట్టేసింది. భాను వచ్చాడు. వదినగారు పెట్టిన పకోడీలు ఒకటి మాత్రమే తిని ప్లేటు పక్కకు తోసేశాడు. చేయి కడిగి లేచాడు. నాకు హార్లిక్స్ ఇవ్వు వదిన, చాలు అని అది తాగి దేవి ఇంటికి వెళ్ళొస్తానని చెప్పి బయలుదేరాడు. దారిలో మొక్కజొన్న పొత్తు ఒకటి కాల్చింది కొని తింటూ దేవి ఇల్లు చేరాడు. అప్పటికే 6 గంటలు దాటిపోయింది. సుందర్రావుకి కాస్త జ్వరం తగ్గింది. సంపూర్ణ పెళ్లికి ప్రయాణం అయింది. భానుని వెంట తీసుకుని వెళతావా? అడిగాడు సుందర్రావు. నేను వెంటనే రానేమో అని భయమా? అంది. అదేం కాదు. ఒంటరిగా పంపడం ఇష్టం లేక అంతే. నాకేం భయం లేదు. నాకే శాంతి ఉండదు. నువ్వు ఇప్పుడు ఒంటరిగా ప్రయాణం చేయడం మంచిది కాదు. మరిది నీ వెంట తీసుకుని వెళ్లడం ఇష్టం లేకున్నా తప్పలేదు సంపూర్ణకి. వదిన్ని ఆమె స్నేహితురాలి పెళ్లికి తీసుకువెళ్లి తీసుకురారా భాను అన్నప్పుడు భాను అయిష్టంగా ముఖం పెట్టాడు. నేనా అన్నయ్య అన్నాడు. నువ్వే. నాకు అలా వెళ్లడం ఇబ్బందిగా ఉంటుందన్నయ్యా. ఏమి ఇబ్బంది ఉండదు. పిలక శాస్త్రి గారిని ఎరుగున్నావుగా. అక్కడ అందరూ నిన్ను చాలా జాగ్రత్తగా చూస్తారు. అది కాదన్నయ్య, అక్కడ అందరూ కొత్త వాళ్ళు ఉంటారు. నాకు బాగుండదు.
అలా అంటే ఎలారా? రేపు నువ్వు చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగరీత్యా కొత్త కొత్త ప్రదేశాలకి వెళ్లాల్సి రావచ్చు. అప్పుడు కూడా ఇలాగే అంటావా? అప్పటి విషయం అప్పుడు ఆలోచిద్దాం. కానీ ఇప్పుడు మాత్రం వెళ్ళి తీరాలి. కోపంగా అనేసరికి భాను జవాబు చెప్పలేకపోయాడు. అయితే దేవిని కూడా తీసుకువెళతాను. మీరందుకు ఒప్పుకుంటేనే నేను వదినతో వెళ్తాను. లేకుంటే చస్తే వెళ్ళను. నువ్వే వెళ్ళు. అయినా నీ అత్తగారి ఊరు నీ వెళ్ళవేమిటి? సుందర్రావుకి నవ్వొచ్చింది ఈ మాటకి. అతి కష్టం మీద ఆపుకున్నాడు. సరే, దేవిని కూడా తీసుకుని వెళ్ళు. ఓఎస్, అలాగే. ఇప్పుడే అతనికి చెప్పొస్తాను. అన్నయ్య, నేను ఎన్ని జతల బట్టలు తీసుకుని వెళ్ళను? 2 రోజులే కదరా, 2-3 జతలు చాలు. చాలవన్నయ్య. సరేలే, నేను సర్దుకోగలనులే. మరి ముందు దేవి ఇంటికి వెళ్ళొస్తాను. భాను హుషారుగా స్కూటర్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇదంతా వింటున్న సంపూర్ణ మరిదిని అలా వెళ్ళనిచ్చి విసురుగా వచ్చింది. మీకసలు మతుందా? భానుయే అసలెందుకు అని నేనంటుంటే పిల్లికి ఎలక తోడు అన్నట్టు ఆ దేవిని కూడా తీసుకుపోనా? రావులమ్మను కూడా తీసుకుపోమనండి, బాగుంటుంది. సుందర్రావు ఆవేశంగా అరుస్తున్న సంపూర్ణ ముఖంలోకి సరదాగా చూడసాగాడు. సంపూర్ణకి అర్థమైంది అతని భావం. కర్మ కొద్దీ దొరికారండి నాకు మీరు. తల కొట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. భాను తిరిగొచ్చాడు. పెద్ద సూట్ కేసు తీసుకున్నాడు. దాని నిండుగా బట్టలు సర్దుకున్నాడు. కొన్ని పుస్తకాలు మరో సంచిలో సర్దాడు. తువ్వాలు, బెడ్షీటు వగేరా మరో ఎయిర్ బ్యాగులో సర్దాడు. ఇంకా మరిచిపోయినవి ఏమన్నా ఉన్నాయా అని ఆలోచించసాగాడు. కాగితం, పెన్ను తీసుకుని తను ప్రయాణంలో తీసుకువెళ్తున్న బట్టల లిస్టు తయారు చేశాడు. అవన్నీ మరోసారి సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకున్నాడు. తర్వాత గుర్తుకొచ్చింది. సోపు, దువ్వెన, అద్దం వగేరా మరిచిపోయినట్లు అవి తీసుకున్నాడు. సంపూర్ణ చిన్న సూట్ కేసుతో బయలుదేరింది. దేవి కూడా ఓ ఎయిర్ బ్యాగ్ తెచ్చుకున్నాడు. బస్టాండ్కి బయలుదేరుతున్నప్పుడు చూశాడు సుందర్రావు తమ్ముడి సామాన్ని. భాను అని పిలిచాడు సుందర్రావు. ఏంటన్నయ్య? పుట్టింటికి వెళుతోంది మీ వదిన లేక నువ్వా? ఎందుకురా అంత పెద్ద పెట్టి? భాను తలగోకున్నాడు. తర్వాత మెల్లగా అన్నాడు. అక్కడ ఏది లేకున్నా నాకు చికాకు అనిపిస్తుందన్నయ్య, అందుకని. కారణం అది కాదురా, నీకు బొత్తిగా ఇల్లు కదిలి వెళ్లడం అలవాట్లేక ఇలా నాయనమ్మల భోషణం లాంటి పెట్టితో బయలుదేరావు. సరే, ఈసారికి వెళ్ళు. ఈ తీసుకువెళ్ళిన వాటిలో ఎన్ని ఉపయోగిస్తావో చూస్తాను. భానుకి కోపం వచ్చేసింది. నేను వెళ్ళలే అన్నయ్య. అలా కోపం తెచ్చుకోకు. వెళ్ళు. వెళ్ళి జాగ్రత్తగా వదిని మళ్ళీ వెంట తీసుకున్నా. చూడు, ఇలారా. భాను దగ్గరగా వచ్చాడు. సుందర్రావు తమ్ముడి చెవిలో రహస్యంగా చెప్పాడు. మామగారు వదిన్ని ఉంచి వెళ్ళమని అడుగుతారు. సరే అని రాకు. నాకు తెలీదండి, మా అన్నయ్య తీసుకొచ్చేయమని పంపాడండి అని చెప్పు. మరో మాట మాట్లాడకు, సరేనా? అలాగే అన్నట్లు తల ఊపాడు భాను. సంపూర్ణ ఏంటా రహస్యం అన్నట్లు భరత ముఖంలో చూసింది. సుందర్రావు అబ్బే ఏం లేదు అన్నట్లుగా చూశాడు. సంపూర్ణకి నమ్మకం కలగలేదు. భానుని అడిగినా చెప్పడు. అన్నయ్య మాట అంటే వేదం, అంతే. ఇంకెవరి మాట వెండు అనుకుంది. ముగ్గురు బస్టాండ్కి వెళ్లి బస్ ఎక్కారు. సంపూర్ణ ఆడవాళ్ల సీట్లో కూర్చుంది. దేవి, భాను మరో సీట్లో కూర్చున్నారు. ఇద్దరూ ఒకటే కబుర్లు చెప్పుకుంటున్నారు. మధ్య మధ్యన నవ్వుతున్నారు. ఆ ఇద్దరినీ చూస్తూ ప్రయాణం చేస్తోంది సంపూర్ణ. బస్సు కుదుపు ఎక్కువగా ఉంది. రోడ్డు బాగాలేదు. కూర్చోవడానికి కష్టంగా ఉంది సంపూర్ణకి. అయినా తప్పదు. 2 గంటలన్నా అవస్థ పడితేనే గాని తన ఊరికి చేరదు ఈ బస్సు. ప్రయాణం సుఖంగా లేకున్నా సంపూర్ణ మనసు సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. అమ్మని, నాన్నని, చెల్లాయిని చూస్తానని. భాను కబుర్లు చెప్తూ మధ్యలో ఆగన్నాడు. దేవి, వదిన్తో ఇలా మనం రావడం చూసి ఎవరూ నవ్వరు కదా? వచ్చేశాంగా, నవ్వినా ఏం చేయగలం? అవుననుకో. నాకిష్టం లేకున్నా అన్నయ్య బలవంతంగా వెళ్ళమన్నాడు. పెళ్లి చూడడం నాకు సరదే అనుకో. ఇంకా మాట్లాడకు. ఇద్దరూ మౌనం వహించారు. బస్సు పోతూనే ఉంది. సంపూర్ణని చూసి తల్లిదండ్రులు పరమానంద పడిపోయారు. చెల్లెలు సుమిత్ర అక్కని గట్టిగా కౌగిలించేసుకుంది. అక్క, ఎన్నో సంవత్సరాలైనట్లుందే నిన్ను చూసి అంది. నాకు అలాగే ఉందే. సంపూర్ణ కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూస్తున్నాడు భాను. సుమిత్రని పరీక్షగా చూస్తున్నాడు దేవి. భానుప్రసాద్, బాగున్నావు బాబు? రామచంద్రయ్య ఆత్మీయంగా పలకరించాడు. బాగున్నానండి. అతను దేవి ప్రసాద్ కదూ? నీ క్లాసే కదూ చదివేది? అవునండి. దేవి రామచంద్రయ్యకి నమస్కారం చేశాడు. ఇద్దరూ ఇద్దరే ముద్దుగా ఉన్నారు. రామలక్ష్మణుల్లా ఉన్నారండి అంది సుమిత్ర. సంపూర్ణ పొక్కును నవ్వింది. భాను, దేవి నవ్వుని బిగబట్టుకుని నిల్చుండిపోయారు. అయ్యో, అలా నిలబెట్టి మాట్లాడకండి. ముందు వాళ్ళకి కాస్త కాఫీ ఇవ్వండి అన్న తర్వాత సంపూర్ణ, ఆమె తల్లి సుమిత్ర లోపలికి వెళ్లారు. దేవి, భాను వరండాలో ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు.
భానుప్రసాద్, మీ అన్నయ్య రాలేదేం అడిగాడు రామచంద్రయ్య. సెలవు లేదటండి. ఒక్క రోజన్నా ఉండి వెళితే బావుండేది. భానుకి జవాబు ఏం చెప్పాలో తెలియలేదు. సుమిత్ర కాఫీ తెచ్చిచ్చింది. స్నేహితులిద్దరూ గ్లాసులు తీసుకున్నారు. రామచంద్రయ్య పనుందని బయటకు వెళ్ళిపోయాడు. దేవి కాఫీ తాగుతున్నాడు. భాను ముఖం అదోలా పెట్టేశాడు. దేవి, కాఫీ అలా ఆముదంలా ఉందేమిట్రా, నువ్వెలా తాగుతున్నావు? బానే ఉందిగా, చక్కెర కూడా సరిపోయింది. భాను ముఖంలోకి చూశాడు అర్థం కానట్లుగా. నాకు బాలేదు. గ్లాసు కింద పెట్టేశాడు. సంపూర్ణ లోపల తల్లితో గడగడ మాట్లాడేస్తోంది. మరిది మాట మరిచిపోయినట్లే ఉంది. భానుకి కోపం వచ్చేస్తోంది. బస్సు ప్రయాణంలో ఒళ్ళంతా దుమ్ము పడింది. స్నానం చెయ్యాలనిపిస్తోంది. వీళ్ళు అడగరేం విసుగ్గా అనుకున్నాడు. అక్కడున్న ఈజీ చైర్లో పడుకుండిపోయాడు. ఆలస్యం అవుతున్న కొద్దీ కోపం ఎక్కువైంది. వదినా, నేను స్నానం చెయ్యాలి అని పెద్దగా అరవాలనిపిస్తోంది. రావులమ్మను కూడా తీసుకొచ్చుంటే బావుండేది. అదే పెరట్లోకి వెళ్లి నీళ్లు చూసొచ్చి తానానికి రా శనబాబు అని పిలిచేది. అసలు అన్నయ్యకి తెలివి లేదు. నన్ను వాడి అత్తవారింటికి పంపడం ఏంటి, వాడు పంపినా నేను రావడం ఏంటి? విసుక్కున్నాడు తనలో తనే. బాబోయ్, ఇక్కడ 2 రోజులు గడపడం చాలా కష్టం అని దిగులు పడసాగాడు. దేవి వెంట తెచ్చుకున్న సినిమా మ్యాగజైన్ తిరగేస్తున్నాడు. భానుకి అలా నిద్ర పట్టేసింది. బాబూ, భానుప్రసాద్, స్నానం చెయ్యి అన్న రామచంద్రయ్య గారి పిలుపుకి మెలకు వచ్చి కళ్ళు తెరిచాడు. ఉలిక్కిపడి లేచి కూర్చుని స్నేహితుడి వైపు చూశాడు. అతను స్నానం చేసేసినట్లు కనిపిస్తూనే ఉంది. బట్టలు మార్చుకుని టువాలు తీసుకుని స్నానం చేసొచ్చాడు. వెంటనే భోజనం ఏర్పాటు జరిగింది. భోజనం కూడా బాగుంది. కూర, అప్పడాలు, సాంబారు, ఆవకాయ, గెడ్డ పెరుగు. భోజనం కానిచ్చి లేచేసరికి కాస్త ఎక్కువే తిన్నట్లు కనిపించింది. వరండాలోకి వచ్చిన తర్వాత దేవి భాను చెవిలో మెల్లగా అన్నాడు. పెరుగు భలే బాగుందిరా. అన్నాడు ముభావంగా. ఇప్పటికొచ్చింది సంపూర్ణ. భాను, నీకు దేవికి ఆరుబయట మంచాలు వేసి పక్కలు వేశారు. హాయిగా నిద్రపోండి అంది. మరి పెళ్లి చూడొద్దా వదినా? తెల్లవారుజామును కదూ, నేను నిద్రలేపుతాను. ఇద్దరూ మంచి బట్టలు వేసుకుని రండి, సరేనా? నిద్రలేపడం మర్చిపోకూడదు వదిన గారు. దేవి మరోసారి గుర్తు చేశాడు. మర్చిపోను. మిత్రులిద్దరూ హాయిగా మంచాల మీద పడుకున్నారు. చల్లని గాలి వీస్తోంది. ఆకాశంలో చుక్కలు మిణుకు మిణుకుమంటూ మెరుస్తున్నాయి. భలే ఉంది కదరా ఇక్కడ అన్నాడు భాను. ఇలాగే వీళ్ళు మర్యాద చేస్తే చాలా రోజులు ఉండాలనిపిస్తోంది. ఇద్దరూ నవ్వుకున్నారు. మెత్తని పక్క, చల్లగాలి, బరువైన భోజనం, మొత్తు ఇద్దరికీ త్వరగానే నిద్ర పట్టేసింది. అలా ఎంతసేపు నిద్రపోయారో ఇద్దరికీ తెలియలేదు. నీళ్ల చినుకులు పడుతుంటే వర్షం వస్తున్నట్లు అనిపించి కళ్ళు తెరిచారు. సుమిత్ర నిలబడింది. సుమిత్రని చూడగానే భానుకి నిద్ర పారిపోయింది. వర్షం వస్తుందండి అన్నాడు లేచి కూర్చుంటూ. కాదండి, అవతల విమల పెళ్లి ముహూర్తం మించిపోతుంది. మా అక్క వెళ్ళిపోతూ మీ ఇద్దరిని లేపి తీసుకొచ్చే బాధ్యత నా మీద వేసింది. భానుప్రసాద్ గారు, ఇది విషయం. మీరిద్దరూ 5 నిమిషాల్లో తయారై రావాలి. సుమిత్ర కంచిపొట్లంగా కట్టుకుని తెల్లటి జార్జెట్ ఓణి వేసుకుంది. చెవులకి జోకాలు, మెడలో ముత్యాల హారం, తలలో పువ్వులు. పెళ్లి పేరంటానికి ముస్తాబయ్యే ఉంది. భానుకి ఆ పిల్ల ముఖంలోకే ఇంకా చూడాలనిపిస్తోంది. కాని ఆ అమ్మాయి ఇదేం పట్టించుకోవడం లేదు. త్వరగా రెడీ కండి, మీ స్నేహితుడిని లేపండి అని హడావిడి చేస్తోంది. దేవి, దేవి తట్టి లేపాడు. ఇద్దరూ ముఖాలు కడుక్కుని ముస్తాబయ్యారు. సుమిత్ర వెంట బయలుదేరారు. సుమిత్ర ముందు నడుస్తోంది. ఆ అమ్మాయిని అనుసరిస్తున్నారు మిత్రులిద్దరూ. దేవి, ఈ సుమిత్ర మా వదినలా కాదు, చాలా హుషారు కదూ మెల్లని స్వరంతో అన్నాడు భాను. బిగ్గరగా మాట్లాడుకో, వినగలదు. నిజమే. పెళ్లివారిల్లు చాలా సందడిగా ఉంది. పెట్రోమాక్స్ లైట్లు వెలుతుల్లో పెళ్లి పందిరి పట్టపగల్లా ఉంది. పెళ్లికొడుకు, పెళ్లికూతురు పీటల మీద కూర్చునున్నారు. పొట్టిచీరలు కట్టుకున్న ఆడవాళ్లు ఒకవైపు, పంచెలు, ఉత్తరీయాలు వేసుకున్న మగాళ్లు మరోవైపు కూర్చునున్నారు. సుమిత్ర భానుని, దేవిని ఓ చోట కూర్చోమని చెప్పి వెళ్ళిపోయింది. పెళ్లితంతు జరుగుతోంది. మిత్రులిద్దరూ కళ్ళెంత చేసుకుని చూస్తున్నారు. సంపూర్ణ నీలం జరీ బోర్డున్న పొట్టుచీర కట్టుకుని అదే రంగు జాకెట్ వేసుకుని పెళ్లి పందిర్లో అటు ఇటూ తిరుగుతోంది. సంపూర్ణ వెంట మరో ఆమె కూడా హడావిడిగా తిరుగుతోంది. ఆవిడే కాబోలు మా వదిన ఫ్రెండ్ నిర్మల. కలకత్తాలో ఉంటున్నారట. ఆవిడ కట్టు బొట్టు చూస్తేనే తెలుస్తోంది. భాను నిర్మల వైపు పరీక్షగా చూస్తూ స్నేహితుడితో అన్నాడు. ఆవిడ సరే, ఆవిడ పక్కన ఓ 2 జళ్ల అమ్మాయింది చూడు. మనలా బెల్ బాటం ప్యాంటు, స్లాక్ షర్టు వేసుకుంది. ఆ పిల్ల ఎవరో గాని భలే ఉంది కదూ. ఎవరో మరి, సుమిత్రని అడుగుదామా? వద్దు, చూస్తూ ఉండు, మనకే అర్థమవుతుంది. ఆ అమ్మాయి చాలా హుషారుగా ఉంది.
పన్నీరు బుడ్డి తీసుకుని అందరి మీద చల్లుతోంది. అలా చల్లుతూనే మగాళ్ళ వైపుకొచ్చింది. భానుని, దేవిని పరీక్షగా చూస్తూ పన్నీరు చల్లి వెళ్ళిపోయింది. సన్నాయి మోగుతుంటే పెళ్ళికొడుకు పెళ్ళికూతురి మెడలో మంగళసూత్రం కట్టేశాడు. ఒకరి పక్కన ఒకరు కూర్చున్నారు. తలంబ్రాలు పోస్తున్నారు. వచ్చిన అతిథులు బహుమతులు చదివించేస్తున్నారు. సుమిత్రొచ్చింది. భానుప్రసాద్ గారు, వెళదామా ఇంటికి అంది. పెళ్ళయిపోయినట్లేనా? ఆహా, మనం వెళ్ళి హాయిగా నిద్రపోదాం. సరే. ఇద్దరూ లేచారు. తిలకశాస్త్రి పట్టుపంచలో వచ్చాడు. దేవిని, భానుని పలకరించాడు. మీరిద్దరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బాబు. మీతో పాటు మీ అన్నయ్య కూడా వస్తే మరీ సంతోషంగా ఉండేది. సరే చూడండి, తెల్లవారుగానే పలహారానికి, కాఫీకి, భోజనానికి ఇక్కడికి రండి. సుమిత్రమ్మ, తీసుకురామ్మా. అలాగే అన్నట్లు తలూపాడు భాను. సుమిత్ర వెంట ఇంటికొచ్చేసి బట్టలు మార్చుకుని మళ్ళా నిద్రపోయారు. 2 రోజుల్లో వస్తామని వెళ్లిన సంపూర్ణ, భాను 4 రోజులైనా తిరిగి రాకపోయేసరికి సుందర్రావుకి చెప్పలేనంత కోపం వచ్చింది. ప్రతిరోజు ఆఫీసుకు వెళుతూ ఇంటి తాళం చెవి అమరేశ్వర్కిచ్చి వెళ్లేవాడు. ఇప్పుడిలా కోపం వచ్చేసరికి తాళం చెవి షర్టు జేబులో వేసుకుని మరీ వెళ్ళిపోయాడు. ఆఫీసు వదిలిన తర్వాత అలా తిరిగి 8 గంటలకి ఇల్లు చేరాడు. వీధి వరండాలో పెట్టెలు, బుట్టలు, టిఫిన్ క్యారియర్లు పెట్టుకుని ఆ సామానుకి ఇటు సంపూర్ణ, అటు భాను కూర్చుని నిద్రలో తూగుతున్నారు. సుందర్రావు మౌనంగా వచ్చి తలుపు తాళం తీసి లోపలికి వెళ్ళాడు. భార్యని గాని తమ్ముణ్ణి గాని పలకరించలేదు. భర్త తాళం చెవిచ్చి వెళ్ళకపోగా, ఆఫీస్ నుంచి సరాసరి ఇంటికి రాకపోగా, తిరిగి తిరిగి ఆలస్యంగా వచ్చి కూడా ఊర్నుంచొచ్చిన తమని పలకరించకపోవడానికి తను చేసిన తప్పేంటి? కోపంగా అనుకుంది సంపూర్ణ. భాను ఇవేం పట్టించుకోలేదు. అన్నగారితో కబుర్లు చెప్పసాగాడు. మేం వచ్చి 2 గంటలైంది. తాళం చెవిలేక చాలా ఇబ్బంది అయింది అన్నాడు. అప్పుడే వచ్చారేం? మరో 4 రోజులుండి రాకపోయారా? నాకు ఉండాలనిపించింది. కానీ కాలేజీ పోతుంది కదా, నీకు ఇబ్బంది అవుతుంది కదా అని వచ్చేశాం. మంచి పని చేశారు. ఆ ఊళ్ళో చాలా బాగుందన్నయ్య. సుమిత్ర చాలా మంచి అమ్మాయి. రోజు నన్ను, దేవిని అలా పొలాల వైపుగా షికారుకు తీసుకువెళ్లేది. మీ మామగారు కూడా చాలా మంచివారన్నయ్య. తిలకశాస్త్రి గారు కూడా మంచివారంటావు. అవును. సంపూర్ణ త్వరగా వంట చేసింది. ముగ్గురు భోజనం చేశారు. సంపూర్ణని సుందర్రావు పలకరించలేదు. సుందర్రావుని ఆమె పలకరించలేదు. భాను చాలాసేపు చదువుకుంటూ కూర్చున్నాడు. సంపూర్ణ పనంతా పూర్తి చేసుకుని గదిలోకొచ్చింది. సుందర్రావు కళ్ళు మూసుకుని మంచం మీద పడుకున్నాడు. సంపూర్ణ లైటు తీసేసింది. ఇంకా సంపూర్ణ పలకరిస్తేనే గాని పలకదని అర్థమైపోయింది. తనే పలకరించాడు. సంపూర్ణ, విమల పెళ్లి బాగా జరిగిందా? మీ అమ్మా నాన్న బాగున్నారా? మీ నిర్మల కూడా వచ్చిందా? ఆమె భర్త కూడా వచ్చాడా? విమల భర్త బాగున్నాడా? అన్నింటికీ ఏంటా ఆలు? భుజాన్ని పట్టుకుని తన వైపుకి తిప్పుకున్నాడు. నేను రాగానే మీరెందుకు పలకరించలేదు? నేను చెప్పినట్లు కాక ఆలస్యంగా ఎందుకు వచ్చావు? మా అమ్మా నాన్నతో దెబ్బలాడొస్తే కూడా మీకు విలువ తెలీదు. తెలుసు దేవి, తెలుసు. నువ్వు రాగానే పలకరించకపోవడం నాది తప్పే అని ఒప్పుకుంటున్నాను గాని పెళ్లి కబుర్లు చెప్పు. సుందర్రావు ఇలా అన్న తర్వాత సంపూర్ణ కోపం పూర్తిగా పోయింది. ఇంకా తను వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు జరిగిన విషయాలన్నీ చెప్పేసింది. నేను తన పెళ్లికొస్తానని అనుకోలేదట విమల. ఎందుకని? మీరు పంపరేమో అని అనుకున్నారట అందరూ. బాగుంది. తర్వాత? పెళ్లి బానే జరిగింది. పెళ్లికొడుకు మంచివాళ్లానే కనిపిస్తున్నాడు. తర్వాత ఎలా ఉంటాడో చూడాలి. నిర్మల కలకత్తా వెళ్ళిన తర్వాత భలే ఫ్యాషన్ నేర్చుకుంది. బెంగాలీ బాగా మాట్లాడేస్తోంది. ఇంకా దాని ఆడపడుచు వసంత అందమైన పిల్ల, చాలా హుషారు. నిర్మల మొగుడికి చెల్లెలంటే చాలా ఇష్టమంట. పాపం వాళ్ళకి తల్లి తండ్రి కూడా లేరట. వసంతని వీళ్లే కాలేజీలో చేర్పించి చదివించాలట. పెళ్లి కూడా వీళ్లే చెయ్యాలట. ఇదంతా ఖర్చు నిర్మలకి. వసంత చాలా బాగుందండి. ఆ పిల్ల విషయం సరే గాని భాను నీకేం ఇబ్బంది కలిగించలేదు కదా? లేదు. పైగా మా సుమిత్రతో, వసంతతో సరదాగా కబుర్లు చెప్తూ క్యారం ఆడుతూ ఇట్టే పొద్దుపుచ్చుకున్నారు. సాయంకాలాలు అలా షికారుగా కూడా వెళ్ళొచ్చారు వీళ్ళందరూ. అవునా? చాలా అలసిపోయేలా ఉంది. నిద్రపో సంపూర్ణ. సంపూర్ణ భర్త కౌగిలిలో ఒదిగిపోతూ కళ్ళు మూసుకుంది. సుందర్రావుకి మాత్రం వెంటనే నిద్ర రాలేదు. సంపూర్ణని పురిడి పంపిస్తే కనీసం 4-5 నెలలన్నా అక్కడ ఉండిపోతుంది. సంపూర్ణ లేకుండా అన్ని రోజులు ఒంటరిగా ఉండడం సాధ్యమా అని ఆలోచిస్తున్నాడు. సంపూర్ణ మాత్రం హాయిగా నిద్రాదేవి ఒడిలోకి జారిపోయింది. భాను మామూలుగా కాలేజీకి వెళ్ళొస్తున్నాడు. దేవితో కలిసి చదువుకుంటున్నాడు. సంపూర్ణకి 8వ నెలొచ్చింది.
మరీ భారంగా కనిపిస్తోంది. ఇటు అటు తిరిగి పనిచేస్తూనే ఉంది. అలా తిరుగుతున్న సంపూర్ణను చూస్తే సుందర్రావుకి మనసులో భయంగా, బాధగా అనిపిస్తోంది. విమల తన దాంపత్య జీవితం మధురంగా సాగిపోతోందని ఉత్తరాలు రాస్తోంది. రామచంద్రయ్య గారు కూతురి క్షేమం తెలపమంటూ ఉత్తరం రాశాడు. సుందర్రావు వెంటనే జవాబు రాసి పడేశాడు. పిలకశాస్త్రి వచ్చాడు. సంపూర్ణతో చాలాసేపు కబుర్లు చెప్పాడు. ఇంటికి సంబంధించిన విషయాలన్నీ విమలకు అప్పగించేసి తను నిశ్చింతగా రోజులు దొర్లిస్తున్నానని చెప్పాడు. సంపూర్ణ చాలా సంతోషించింది. వారం రోజుల్లో నిన్ను తీసుకువెళ్ళడానికి మీ అమ్మా నాన్న వస్తామన్నారమ్మా. సూడిదిలివ్వాలట కదూ, ఇక్కడికి తెస్తారట, మీకు చెప్పమని చెప్పారు అంది సంపూర్ణ. పిలకశాస్త్రి వెళ్ళిపోయాడు. రావులమ్మ జ్వరం వస్తోందని 2 రోజులుగా పనిలోకి రావడం లేదు. ఇందువల్ల మరీ పని ఎక్కువైంది సంపూర్ణకి. సాయంకాలం అయింది. టిఫిన్ చేసే ఓపిక లేక ఊరకుండిపోయింది. భాను వచ్చి ఆకలంటాడేమో అని మనసులో పీకుతోంది. ఏమన్నా కానివ్వు, నేను చేయలేను అని చెప్పేస్తాను అని గట్టిగా నిర్ణయించుకుంది. భాను రాలేదు. 6 గంటలు దాటుతుండగా సుందర్రావు వచ్చాడు. అలవాటుగానే అడిగాడు, భాను వచ్చాడా అని. రాలేదు అంది ముక్తసరిగా. రాలేదా? ఎందుకని? అబ్బబ్బా, ఇంకా అతనేమన్నా చిన్నపిల్లాడా? కాలేజీ నుంచి రావడం కాస్త ఆలస్యమైతే చాలు, అంత గాబర పడతారెందుకు? ఇప్పుడు అతనికి స్నేహితులు ఎక్కువయ్యారు. ఏ కారణంగానో ఆలస్యం అయి ఉంటుంది. అతనే వస్తాడు, మీరు బట్టలు మార్చుకోండి విసుగ్గా అంది సంపూర్ణ. సుందర్రావు సంపూర్ణ ముఖంలోకి చూశాడు. ఎందుకో విసుగ్గా ఉంది అనుకున్నాడు. బట్టలు మార్చుకున్నాడు. తనే టీ కలుపుని తాగాడు. బయట వరండాలో ఇటు అటు పచారులు చేస్తూ తమ్ముడు కోసం ఎదురు చూడసాగాడు. గేటు దగ్గర 2 కుర్రాళ్ళు నిల్చుని అడిగారు, భానుప్రసాద్ అన్నగారు సుందర్రావు గారి ఇల్లు ఇదే కదూ? అవును, ఏంటి? వాళ్ళ దగ్గరగా నడుస్తూ అడిగాడు. అతని అన్నయ్య మీరేనా? మా తమ్ముడేడి? ఈరోజు కాలేజీ నుంచి మామూలుగా మీ భానుప్రసాద్ అతని ఫ్రెండ్ దేవిప్రసాద్ కలిసొస్తూ బస్టాప్ దగ్గర నిల్చున్నారట. అక్కడ వీరిలానే బస్ కోసం నిరీక్షిస్తోన్న ఓ అమ్మాయిని 2 రౌడీలు ఏడిపించసాగారట. ఆ అమ్మాయి ఏడవడం మొదలు పెట్టిందట. అయినా వాళ్ళు ఊరుకోలేదట. జడ పట్టుకుని ఫైటు పట్టుకుని లాగి ఏడిపిస్తుంటే మీ భానుప్రసాద్ దేవిప్రసాద్ కలగజేసుకుని అలా అనకండి అని మర్యాదగా చెప్పారంట. వాళ్ళు పొగరుగా జవాబిచ్చారట. వీళ్ళు పోలీసు రిపోర్ట్ ఇస్తామని బయలుదేరితే ఆ 2 వీళ్ళని కొట్టారట. వీళ్ళు వాళ్ళని తిరిగి కొట్టారట. కానీ వాళ్ళు పెద్దవాళ్ళు, వీళ్ళు చిన్నవాళ్ళు కదా, అందువల్ల వీళ్ళకి ఎక్కువ దెబ్బలు తగిలాయట. దేవిప్రసాద్ తండ్రికి ఈ వార్త తెలిసి ఆయనొచ్చి వాళ్ళని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లారు. మీరు గాబరా పడుతుంటారని చెప్పి రమ్మన్నాడు మీ భానుప్రసాద్. మేం వెళ్ళొస్తామండి. వాళ్ళు వెళ్ళిపోయారు. సుందర్రావు లోపలికొచ్చి ప్యాంటు షర్టు వేసుకుని స్కూటర్ తీసుకుని దేవి ఇంటికి వెళ్ళాడు. దేవి మౌనంగా బాధని భరిస్తున్నాడు. భాను అబ్బా అమ్మా అని బిగ్గరగా మూలుగుతున్నాడు. ముఖం మీద బుగ్గల మీద ప్లాస్టర్ అతికించుంది. మోచేతుల దగ్గర నల్లగా వాతలు తేలున్నాయి. అన్నగారిని చూస్తూనే భాను కాస్త భయపడ్డాడు. తర్వాత జరిగిందంతా చెప్పన్నాడు. మాది తప్పులేదన్నయ్య, వాళ్ళు వట్టి రోగ్స్, ఈడియట్స్. ఒంటరిగా బస్ కోసం నిల్చున్న ఓ ఆడపిల్లని అలా అవమానంగా మాట్లాడుతుంటే ఎలానయ్య సహించేది? ఆ రౌడీలు ఏం చేస్తారో అని భయపడి చూసి చూడనట్లు ఊరుకుంటున్నారు తోటి ప్రయాణికులు. అందుకే మరీ రెచ్చిపోతున్నారు వెధవలు. మేం దెబ్బలు తింటే తిన్నాం, వాళ్ళని పోలీసులకు అప్పగించాం గర్వంగా ముఖం పెట్టాడు భానుప్రసాద్. సుందర్రావు ఏం మాట్లాడలేదు. దేవి తండ్రి మాత్రం ఇద్దరినీ కలిపి ఇంకా కేకలు వేస్తూనే ఉన్నాడు. మీకు చూడబోతే 20 ఏళ్లన్నా లేవు. రౌడీలతో తవ్వుకు దిగితే ఇలాగే జరుగుతుంది. అయినా ఎవరెలా పోతే మీకెందుకు? మీ చదువు చూసుకుని సరాసరి ఇంటికి రాక. దేవి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సుందర్రావు, దేవి తండ్రి రామ్మూర్తి గారు కాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. తర్వాత ఇంటికి వెళదాం పదా అన్నాడు తమ్ముణ్ణి. ఇవాళ రాలేను, ఇక్కడే ఉంటాను అన్నాడు భాను. రామ్మూర్తి గారు అదే మంచిది అన్నారు. సుందర్రావు ఇంటికొచ్చేశాడు. వస్తూ అనుకున్నాడు, భాను కొత్త కొత్త సమస్యల్ని తెచ్చేలా ఉన్నాడు. భాను ఇంటికి రానని ఎందుకన్నాడు? ఒంటరిగా ఉండాలనా? ఇదే ఆలోచిస్తున్నాడు. సంపూర్ణ ఆతృతగా అంది, భాను ఏడి అని. రేపొస్తానన్నాడు పొడిగా జవాబిచ్చాడు. ఎందుకని? భాను మనసుకి ఏ చిన్న బాధ కలిగినా దేవి పక్కనే ఉండాలంటాడు. ఇది వాడికి చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. నేనెంత దగ్గరగా ఉందామని ప్రయత్నించినా వాడెందుకో దూరం జరుగుతుంటాడు. బహుశా దీనికి కారణం మా ఇద్దరికీ ఉన్న వయసులోని తేడా కావచ్చు. ఇంకో 4 ఏళ్లు కాగానే, భానుకి చదువు పూర్తి కాగానే వాడికి పెళ్లి చేసేయాలి తనలో తను అనుకుంటున్నట్లు అన్నాడు. భానుకి దెబ్బలు కాస్త తగ్గాయి.
కాలేజీకి వెళ్ళొస్తున్నాడు దేవితో కలిసి. మరిప్పుడు అలాంటి విషయాలు తలదోర్చుకండి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు సుందర్రావు. భాను, దేవి అవునం లేదు కాదం లేదు. సంపూర్ణ తల్లిదండ్రులొచ్చి కూతురికి సూడిదలిచ్చి తీసుకుపోయారు. సంపూర్ణ లేని ఇల్లు బౌరుమంటున్నట్లు అనిపించసాగింది సుందర్రావుకి. ఇంట్లో ఏం తోచడం లేదు. సంపూర్ణ తిరిగి రావడానికి ఎన్ని రోజులు కావాలో ప్రతిరోజు లెక్క వేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు. అన్నయ్య, తమ్ముడు కలిసి వంట చేసుకుంటున్నారు. భాను కాలేజీకి వెళ్ళొస్తున్నాడు. పరీక్షలు ప్రారంభమయ్యాయి. అన్ని పరీక్షలు బానే రాశారు స్నేహితులిద్దరూ. కాలేజీకి వేసవి సెలవులు ఇచ్చేశారు. ఇంకా భాను ఇల్లంతా సర్దడం మొదలుపెట్టాడు. మూల మూలలో ఉన్న బూజు దులిపేశాడు. అన్నగారి పుస్తకాలన్నీ దులిపేసి అల్మరాలో వరుసగా సర్దేశాడు. బట్టల స్టాండ్ మీదున్న మాసిన బట్టలన్నీ తీసి చాకలికి పడేశాడు. చిరిగినవన్నీ ఏరి రావులంకిచ్చేశాడు. గోడలకున్న ఫోటోలన్నీ తీసి తుడిచి మళ్లీ తగిలిస్తుండగా వాకిట్లోంచి కేక వినిపించింది. పోస్ట్ మ్యాన్ ఓ కార్డు అందించి వెళ్లిపోయాడు. అన్నగారి అత్తవారి ఊరి నుంచి ఉత్తరం. త్వరగా చదివేసి ఒకసారి గావుకేక పెట్టాడు. రావులమ్మ, రావులమ్మోయ్, ఉత్తరం వచ్చేసింది. పెరట్లో గిన్నెలు బరబరా తోముతున్న రావులమ్మ భాను మాటని వినిపించుకోలేదు. తనే పరుగునొచ్చి చెప్పాడు. రావులమ్మ, అన్నయ్యకి కొడుకు పుట్టాడట. అబ్బాయే? నోరంతా తెరిచి సంతోషం వ్యక్తం చేసింది రావులమ్మ. అబ్బాయే మురిసిపోతూ అన్నాడు. అయితే ఈసారి 5 రూపాయలు ఇలా పారేసన్న బాబు, కొత్త సినిమా చూస్తాను. అమ్మ ఆశ, అన్నయ్యని అడుగు. అన్నయ్య అంటే నాకు భయం బాబు, నీకు మాత్రం కొడుకు గాడేటి? చిచ్చి, వాడు అన్నయ్య కొడుకు కాదన్నేంటిగానే కాసింత పంచదారెట్టి 5 రూపాయలట్ట పారే. పనంతా త్వరగా పూర్తి చేసుకుని భాను దగ్గరకు వచ్చింది రావులమ్మ. 2 రూపాయలు తీసిచ్చాడు. ఇదేంటి? అదంతే, ఆ 2 రూపాయలు నువ్వు చూడబోయే కొత్త సినిమాకి సరిపోతాయి. ఇంకా డబ్బు మిగిలిందా? తాగి రేపు పనికి రావు, అందుకివ్వను. మూలుగుతూ 1/4 కిలో పంచదార తీసుకుని వెళ్ళిపోయింది రావులమ్మ. ఈ స్వీట్ న్యూస్ స్వీట్గా వినిపించాలన్నయ్యకి. అన్నయ్య వచ్చేసరికి ఏదైనా స్వీట్ చేస్తే గుడ్ ఐడియా. కానీ నేనెప్పుడు స్వీట్ చేయలేదే. ఏముంది, మైసూరు పాక్ చేసేస్తాను అని ఇంకా వీధి వాకిలి తలుపు గడియ బిగించి వంటగదిలోకి వచ్చాడు. డబ్బాలన్నీ వెతికి శనగపిండి, నెయ్యి తీశాడు. పంచదార తీసుకున్నాడు. మైసూరు పాకం చేయడంలో మునిగిపోయాడు. అరగంట అవుతుండగానే సుందర్రావు ఇంటికొచ్చాడు. బట్టలు మార్చుకోకుండానే ప్లేట్లో 2 నల్లగా మాడిపోయిన డైమండ్ ఆకారంలో ఉన్న ముక్కలు పెట్టి తీసుకుని వచ్చాడు. అన్నయ్య, నోరు తెరు అన్నాడు. సుందర్రావు తమ్ముణ్ణి అతని చేతిలో ఉన్న ప్లేట్లోని ముక్కల్ని మార్చి చూసి అన్నాడు. ఏంటిది? నోరు తెరు చెప్తాను. తెరవను, వాటిని చూస్తుంటే భయంగా ఉంది. మైసూరు పాక్ అన్నయ్య, నీకో స్వీట్ న్యూస్తో పాటు ఈ స్వీట్ కూడా. ఏంటా న్యూస్? ముందు చెప్పు. నీకు కొడుకు పుట్టాడట. మీ మామగారు ఉత్తరం రాశారు. అది నేనే ముందు చదివాను. నిజంగా? ఏదో ఉత్తరం? భాను తెచ్చిచ్చాడు. సుందర్రావు ఉత్తరం చదువుతూనే నోరు తెరిచాడు. భాను ఓ ముక్క పెట్టాడు. సుందర్రావు మాడిపోయిందని బయటికెళ్లి ఉమ్మేసి నోరు కడుక్కునొచ్చాడు. భాను ముఖం చిన్నబోయింది. చూడు, బజార్కి వెళ్ళి 1 కిలో బాంబే స్వీటు పట్టుకురా. దేవి వస్తాడు కదా, ఇద్దాం. 20 రూపాయలు తీసిచ్చాడు. భాను హుషారుగా స్కూటర్ తీసుకుని వెళ్ళిపోయాడు. స్వీట్స్ తీసుకుని దేవిని కూడా తీసుకునొచ్చాడు. దేవి నవ్వుతూ అన్నాడు. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. థ్యాంక్ యూ. బాబుని చూడ్డానికి ఎప్పుడు ఊరెళ్తారు? 1 వారం తర్వాత. నేను వస్తాను. అలాగే, తప్పకుండా వెళదాం. ఇంకా భాను గదిలోకి వెళ్ళిపోయాడు దేవి. వాళ్ళిద్దరూ ఏవేవో కబుర్లు చెప్పుకుంటున్నారు. సుందర్రావు ఆలోచనలో పడిపోయాడు. బాబు ఎలా ఉన్నాడో, ఎవరి పోలికో. తను గనక తన దగ్గరే ఉంటే ఎంత సంతోషించేదో. భగవంతుడి దయవల్ల సంపూర్ణ ఆరోగ్యం బాగుండాలి. 2 నెలలు ఎలాగో గడిపేస్తే తర్వాత తనిక్కడికి వచ్చేస్తుంది. ఇల్లు కళకళలాడుతుంది. బాలింతరాలుగా సంపూర్ణ ఎలా ఉందో. భార్యని చూడాలని సుందర్రావు మనసు తాతాలాడసాగింది. తను ఇప్పుడే గనక వెళితే ఆ ఊళ్ళో అందరూ నవ్వరు. మనసుని అదుపులో తెచ్చుకునే ప్రయత్నంలో ఉండిపోయాడు. 4 రోజులు గడిచిపోయాయి. 5వ రోజు ఆఫీస్కి వెళ్లిన సుందర్రావు సాయంకాలం 6 గంటలకు ఇంటికొచ్చాడు. తలుపు తాళం వేసింది. భాను ఎక్కడికి వెళ్ళుంటాడు? ఎక్కడికన్నా వెళ్ళినా నీ వచ్చే టైంకి ఇల్లు తాళం వేసుంచడే. ఆశ్చర్యంగా తాళం వైపు చూస్తూ నిల్చున్నాడు. అమరేశ్వర్ని అడిగాడు. మా భాను ఎక్కడికి వెళ్ళాడు? తాళంచివిచ్చాడా అని. తెలీదని జవాబు చెప్పింది. రావులమ్మ ఆదరాబాదరా పరిగెత్తుకొచ్చింది. అయ్యా, అప్పుడే వచ్చేసినావా అంటూ. వచ్చేసాను గాని చిన్నబాబు ఏడి? చిన్నబాబు గారు బులిబాబు గారిని చూడాలని ఊరెళ్ళినారు. ఆ దేవయ్య ఎవరిదో స్కూటర్ అట్టుకొచ్చినాడు. ఇద్దరూ అదిక్కెళ్లారు. రేపొత్తామని చెప్పమన్నారు. ఇదిగో తాళం సేవి.
ఈ సీటీ కూడా నీకిమ్మని చెప్పినాడు శనబాబు. రెండు అందించి రావులమ్మ వెళ్ళిపోయింది. చీటీ విప్పి చూశాడు. అన్నయ్య, వదినకి బాబు పుట్టాడని తెలిసినప్పటినుంచి వాణ్ణి చూడాలని మనసు తాతాలాడిపోతుంది. అందుకే నీకు చెప్పకుండా నేను దేవి బయలుదేరి వెళ్ళిపోతున్నాం. బాబుని చూసొచ్చిన తర్వాత వాడు ఎలా ఉన్నాడో చెప్తాను. నీకు చెప్పకుండా వెళుతున్నందుకు క్షమించన్నయ్య. ఈ రోజుకి నీకు వంట చేసుంచాను. చల్లారిపోతుంది అనుకో. అయినా ఎలాగో అలా అది తినేసే. జాగ్రత్తగానే వస్తాను. ఇంతే, నీ తమ్ముడు భానుప్రసాద్. సుందర్రావు ఉత్తరం పూర్తిగా చదివాడు. ముందు కోపం వచ్చింది. తర్వాత అది తగ్గే నవ్వుగా మారింది. పిచ్చి వదవ, నాతో చెప్పి వెళితే బాగుండేది. స్కూటర్ ప్రయాణంలో వీళ్ళిద్దరూ సరిగ్గా అక్కడికి చేరుకుని ఉంటారా? ఆలోచిస్తూనే ఇంటి తాళం తీసి స్కూటర్ లోపల పెట్టేసి ప్రహారీ గేటు మూసి లోపలికొచ్చాడు. లైటు వేశాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. కాసేపు పుస్తకం చదివి తర్వాత చల్లారిన భోజనం చేశాడు. రాత్రి నిద్ర సరిగ్గా పట్టలేదు. ఏవేవో ఆలోచనలు చుట్టుముడుతున్నాయి. హఠాత్తుగా వచ్చిన మరిదిని చూసి సంపూర్ణ ఏమనుకుంటుంది? సంతోషిస్తుందా? కబుర్లు చెప్తుందా? బాబుని చూపిస్తుందా? నాకంటే భానుయే స్వతంత్రుడు. బాబుని చూడాలనిపించింది. అంతే, వెళ్ళిపోయాడు. నేనే అలా వెళితే వెర్రివాణ్ణని వేళాకోళం పట్టించరు. భాను త్వరగా తిరిగొస్తే బాగుండు. బాబు ఎలా ఉన్నాడో వర్ణించి చెప్తే బాగుండు. ఇలా ఆలోచిస్తూ నిద్రలోకి జారిపోయాడు. ఆ నిద్రలో కల, వింతైన కల. తన కొడుకు ఒక్కసారిగా భాను అంత అయిపోయినట్లుగా తన దగ్గరకొచ్చి డాడీ అని పిలిచినట్లుగా, అలా పిలుస్తున్న బాబుని తదేకంగా తను చూస్తున్నట్లుగా. అందమైన ముఖం, పెద్ద కళ్ళు, ఒత్తైన క్రాపు, తెల్లగా పొడుగ్గా అచ్చంగా సంపూర్ణ పోలికలో ఉన్న బాబుని రెండు చేతులు చాచి గుండెలకి హత్తుకున్నట్లు. అప్పుడు మనసు ఏదో కొత్త అనుభూతితో స్పందిస్తున్నట్లుగా అనిపిస్తోంది. మెలకు వచ్చేసింది. కల గుర్తుకొచ్చింది. పెదవుల మీద చిరునవ్వు మెరిసింది. టైం చూశాడు. 11 గంటలు. ఒత్తిగిల్లి పడుకుని మళ్ళీ నిద్రపోవాలని ప్రయత్నిస్తూ కళ్ళు మూసుకున్నాడు. తెల్లవారింది. రావులమ్మొచ్చి తలుపు తట్టిన శబ్దానికి గాని సుందర్రావుకి మెలకువ రాలేదు. కళ్ళు తెరిచి కిటికీలో నుంచి బయట చూసేసరికి ఎండ కనిపించింది. అరే, చాలా టైం అయినట్లుంది అనుకుంటూ లేచి తలుపు తెరిచాడు. సంపూర్ణప్పుడు 6 గంటలు కాకుండానే పనికొచ్చే రావులమ్మ ఇప్పుడు 7 గంటలు దాటిన తర్వాత గాని రావడం లేదు. ఇదిలా రావడం వల్ల తనకి ఆలస్యం అయిపోతుందని భాను అర్ధగంట దెబ్బలాడు గాని రావులమ్మకి గిన్నెలు బయటపడేడు. రేపు 5ంటికే వస్తాగాని చిన్నబాబు పాలసిసలై పాలు తెత్తా అని బ్రతిమలాడి అతని కోపాన్ని పోగొడుతున్నప్పటికీ మర్నాడు మామూలే. ఈ రోజు 7:30 అయింది. వాకిట్లో ముగ్గులేసి పాలు తెచ్చిచ్చి గిన్నెలు కడిగి వెళ్లిపోయింది రావులమ్మ. సుందర్రావు కాలకృత్యాలు తీర్చుకుని కాఫీ కలుపుకుని తాగి స్నానం చేశాడు. వంట చేసుకోవాలంటే బద్ధకంగా ఉంది. ఇంకా ఇల్లు తాళం వేసి అమరేశ్వర్కిచ్చాడు. మా భాను వస్తే ఇవ్వండి అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సాయంకాలం వచ్చి చూసినా తను వేసిన తాళం అలాగే ఉంది. సుందర్రావుని చూస్తూనే అమరేశ్వరి కొడుకు తాళం చెవి తెచ్చిచ్చి చెప్పాడు. మీ భాను రాలేదటండి మామయ్య గారు. వీడెందుకు రాలేదు? వాళ్ళు రానివ్వలేదా? లేక సుమిత్రతో కబుర్లు చెప్తూ ఇక్కడ నేను ఒంటరిగా ఉన్నానని మర్చిపోయాడా? సుందర్రావుకి ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి. ఎలాగో రాత్రి వంట ముగించుకుని రేడియో ఆన్ చేశాడు. హిందీ పాటలు వస్తున్నాయి. 8 గంటలు కావస్తున్నా భాను దేవి రాలేదు. సుందర్రావు మనసు అశాంతితో వేగిపోతూ ఉంది. సిగరెట్లు కాలుస్తూ వరండాలో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. ప్రహారీ గేటు తీసిన శబ్దమైంది. తలెత్తి చూశాడు. ముఖానికి మోచేతులకి ప్లాస్టర్. కుంటుతూ లోపలికొచ్చాడు భాను. ఏమైందిరా? యాక్సిడెంట్. యాక్సిడెంటా? ఎప్పుడు? ఎక్కడ? ఎలా? చొప్పున తమ్ముడి దగ్గరకొచ్చి దెబ్బల్ని చూస్తూ ఆదుర్దాగా అడిగాడు. మేమక్కడికి బాగానే వెళ్ళాం. బాబుని చూసాం. ఉదయమే వెళ్ళిపోతామన్నాం. మీ మామగారు వీల్లేదు, సెలవులే కదా 2 రోజులు ఉండండి అన్నారు. కుదరదండి, వెళ్ళాలి అని గట్టిగా చెప్పాం. సరే పోని భోంచేసి సాయంకాలం వెళ్ళండి అని బలవంతం చేశారు. సరేను ఉన్నాం. మధ్యాహ్నం బయలుదేరి వస్తున్నాం. మన సిటీకి దగ్గరలోకి వస్తుండగా ఓ 2 ఎడ్ల బండి స్కూటర్కి అడ్డం వచ్చింది. తప్పించుకునే ప్రయత్నంలో పడిపోయాం. దేవి ఏడి? వాణ్ణి వాళ్ళింటి దగ్గర దించాను. వాడికి నాకంటే కూడా ఎక్కువ దెబ్బలు తగిలాయి. వాళ్ళ నాన్న మా ఇద్దరిని బాగా తిట్టాడు. స్కూటర్ నడపడం సరిగ్గా రాని వాళ్ళు అంత దూరం ఎందుకెళ్లారు? బస్సులో పోతే పోలే అన్నాడు. నిజమే, బస్సులో పోయుంటే బాగుండేది. ఈ దెబ్బలు తగులుండేవి కావు. ఇలా బాధపడాల్సిన అవసరమూ ఉండేది కాదు. అమ్మా, నొప్పి. భాను కుంటుతూ వెళ్లి తన మంచం మీద వాలిపోయాడు. సుందర్రావు తమ్ముడు వెంటే గదిలోకొచ్చాడు. స్కూటర్ పాడైందా? కాస్త.
అబ్బో అమ్మో అంటూ మూలుగుతూనే అన్నగారు వేసే ప్రశ్నలకి జవాబిస్తున్నాడు భాను. బాబు ఎలా ఉన్నాడ్రా భాను? నాలా ఉన్నాడంది వదిన. నిజంగా? నిజంగా. ఇంకా 11వ రోజుకొచ్చి నిన్ను బారసాల చేసుకుని పేరు పెట్టమని చెప్పారు మీ మామగారు. అప్పుడు నన్ను దేవిని మళ్ళా రమ్మంది సుమిత్ర. ఇంకా ఇంకా నాకేం తెలీదు. సుందర్రావు భాను వైపే చూశాడు. భాను బాధని లోపల మింగేస్తున్నాడు. భాను నిజంగా పెద్దవాడైపోయేలా ఉంది. అంత బాధని పెదవులు బిగబట్టి భరిస్తున్నాడు. చిన్నప్పుడైతే కాస్త బాధ కలిగిన అన్నయ్య అంటూ వాటేసుకుని గోల్ చేసేవాడు. ఆ ఏడుపులోనే అమ్మ గుర్తుకొచ్చిందని మరోసారి బేరం అనేవాడు. ఇప్పుడు అలా చేయడం లేదు. ఇది ఒక విధంగా వాడికి నాకు మంచిదే అనుకున్నాడు. వంటగదిలోకి వెళ్లి ఇద్దరికీ వడ్డించి పిలిచాడు. భాను, భోంచేద్దాం రారా. జవాబు రాలేదు. వీడేం చేస్తున్నాడు? తమ్ముడి గదిలోకొచ్చాడు. భాను నేల మీద కూర్చుని ఓ కాలు చాపి చాక్ పీస్ తీసుకుని ఓ 25 పేర్ల వరకు రాస్తున్నాడు. ఒక్కోటి చదువుతున్నాడు, ఆలోచిస్తున్నాడు. పాతవి చెరుపుతున్నాడు, కొత్తవి రాస్తున్నాడు. నవనీత కృష్ణ, వంశీకృష్ణ, మురళీకృష్ణ, మోహన్ కృష్ణ, జయకృష్ణ, ఇలా అన్ని కృష్ణుడి పేర్లే కనిపిస్తున్నాయి. సుందర్రావుకి నవ్వొచ్చింది. వీడింత బాధలో ఉండి కూడా బాబుకి పేరు ఆలోచిస్తున్నాడా? తమ్ముడి మీద ఆత్మీయత పొంగి పొర్లింది. అంతే, వెనగ్గా వచ్చి 2 చేతులతోనూ చుట్టి ఎత్తుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొస్తుంటే భాను గాబరా పడ్డాడు. అన్నయ్య, దించు, పడిపోతాను, భయమేస్తోందిరా. సుందర్రావు వినిపించుకోలేదు. తమ్ముణ్ణి తీసుకునొచ్చి ఓ కుర్చీలో కూర్చోబెట్టాడు. ముందు భోంచేయి అన్నాడు. ఉండు, బాబుకి పేరు సెలెక్ట్ చేయని. నువ్వు చేస్తావా? అవును, నేను సెలెక్ట్ చేసిన పేరే బాబుకి పెట్టాలి. ఇక్కడ సరే అని చెప్పి అక్కడికి వెళ్ళి మీ సుమిత్ర చెప్పిన మరో పేరు పెట్టావా చస్తే ఊరుకోను. అదా సంగతి. మా మరదలతో తగుపడొచ్చావా? లేదు, మీ సుమిత్రే నాతో తగు పెట్టుకుంది. సుందర్రావు నవ్వేశాడు. భాను మూతి ముడుచుకునే భోజనం చేయసాగాడు. ఇద్దరూ భోజనాలు ముగించారు. సుందర్రావు గదిలోకొచ్చాడు. అప్పుడే నిద్రొచ్చేలా లేదు. ఓ ఇంగ్లీషు నవల తీసుకుని చదువుకుంటూ కూర్చున్నాడు. ఓ గంట తర్వాత భాను కుంటుతూనే అన్నగారి దగ్గరకు వచ్చి ఓ కాగితం చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. సుందర్రావు కాగితం విప్పి చూశాడు. నవనీత కృష్ణ అనుంది. నవనీత కృష్ణ పేరు బాగుంది అనుకున్నాడు. ఇంతలో దేవి ప్రసాద్ గుర్తుకొచ్చాడు. పాపం, అతనికి దెబ్బలు తగిలాయట. రేపే వెళ్లి చూసి రావాలి అనుకున్నాడు. భాను గదిలో రాత్రి 11 గంటల వరకు లైటు వెలుగుతూనే ఉంది. డైరీలో ఏదో బరబరా రాసిస్తున్నాడు భాను. గడియారం 12 గంటలు కొట్టింది. ఇంకా ఆవులిస్తూ డైరీ మూసొచ్చి మంచం మీద వాలిపోయాడు. అబ్బా అమ్మా, బాధని భరిస్తూ సన్నగా గొణుక్కుంటూ చాలా రాత్రి వరకు నిద్రపోలేదు భాను. భానుకి చెప్పి పంపడం కాక అల్లుడికి మళ్ళీ ఉత్తరం రాశారు రామచంద్రయ్య గారు. సుందర్రావు అత్తగారింటికి ప్రయాణమై దేవిని భానుని రమ్మని పిలిచాడు. అన్నగారి అత్తవారింటికి అస్తమానం మేమిద్దరం వస్తుంటే అలసైపోతాం, అందుకని రాం కాక రాము అన్నాడు దేవి. భాను, నీ నిర్ణయం కూడా ఇదేనా? అవునన్నయ్య. భాను ఇలా అన్నాడంటే ఇంకా ఎంత చెప్పినా లాభం లేదని తెలుసు సుందర్రావుకి. సరే అని తను ఒకడే బయలుదేరాడు. భానుకి దేవిని తోడుగా ఉండమని చెప్పాడు. ఇక్కడే ఉంటానన్నగారు అన్న తర్వాత నిశ్చింతగా ఉంది సుందర్రావుకి. రామచంద్రయ్య గారు చాలా ఆర్భాటంగానే బారసాల ఏర్పాటు చేశారు. ఊళ్ళో వాళ్ళని కొందరిని భోజనానికి పిలిచారు. విమలొచ్చింది. సుమిత్ర హడావిడి పడిపోతూ ఉంది. తిలక శాస్త్రి గారు వచ్చారు. తంతు జరిపించారు. అంతా అయిన తర్వాత ఆ అబ్బాయికి పేరు ఏం పెట్టాలంటే ఏం పెట్టాలి అనుకున్నారు. సుమిత్ర అంది, విజయకుమార్ అని పెట్టండి. మామగారు దేవుళ్ల పేర్లు చెప్తున్నాడు. అత్తగారు తన పూర్వుల పేర్లు కలిసొచ్చేలా పెట్టాలంటోంది. సుందర్రావు అందరూ చెప్పేది శ్రద్ధగా విన్నట్టే నటించాడు. భార్యని మెల్లగా అడిగాడు, నీ అభిప్రాయం ఏమిటి? మీ ఇష్టమే నా ఇష్టం. వెండి పళ్ళంలో ఉన్న బియ్యంలో బంగారపు ఉంగరంతో రాసేశాడు. పిలకశాస్త్రి ఆ అక్షరాల్ని చదివాడు. నవనీత కృష్ణ. సుమిత్ర ముఖం ఎర్రబడిపోయింది. అంతే, అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలిగి కూర్చుంది. సంపూర్ణ చెల్లెల్ని బ్రతిమలాడింది. అయినా లాభం లేకపోయింది. నీకు నేను ఎక్కువ కాదు గాని బావగారికి వాళ్ళ తమ్ముడు ఎక్కువ అంది ముఖం చిట్లించి చూస్తూ. ఈ మాటకి సుందర్రావు నవ్వేశాడు. సుమిత్రకి మరీ కోపం వచ్చింది. సుమిత్ర, సాయంకాలం సినిమాకి పోదాం. సుందర్రావు నచ్చజెప్ప చూశాడు. ఏమక్కర్లే. విసురుగా అక్కడి నుంచి వెళ్లబోతుంటే పిలకశాస్త్రి కలగజేసుకుంటూ, సుమిత్రమ్మ, నీకు నచ్చిన ఆ పేరు నువ్వే దాచుకోమ్మా, నీ కొడుకే పెట్టుకుందు గాని. నీకెప్పుడు పెళ్లిళ్ళు బారసాలు ఇదే పనా అని విక్రించి పారిపోయింది.
పిలక శాస్త్రి ఈ అని ఈకిలించి భోజనం కానిచ్చి బుక్తాయాసం తీర్చుకుని తర్వాత ఇంటికి వెళ్ళాడు. సాయంకాలం అయింది. సంపూర్ణ కొడుకుని తీసుకొచ్చి సుందరరావు ఒళ్ళో పడుకోబెట్టింది. తెల్లగా ఉన్న బాబు బుల్లి చేతుల్ని నిమురుతూ వాడి ముఖంలోకి తదేకంగా చూస్తుండిపోయాడు. బాగున్నాడా? ఎవరిలా ఉన్నాడు? సంపూర్ణ మెల్లగా అడిగింది. సుందర్రావు తలెత్తి చూశాడు. సంపూర్ణ మొహంలో కొత్త కళ ఏదో వచ్చినట్లు అనిపిస్తోంది. కాస్త బలహీనంగా ఉన్నట్లుంది. చెవిలో దూది, తాంబూలం వేసుకున్న ఎర్రని పెదవులు, అదో విధమైన అందం కనిపిస్తోంది సంపూర్ణలో. బాబు అచ్చంగా నీలానే ఉన్నాడు. అది సరేగాని ఇంటికి ఎప్పుడొస్తావు? అడిగాడు. 5 నెలల తర్వాత మాట. ఆశ 5 నెలలట. అంతే. వీల్లేదు, 2 నెలలు. 3వ నెల రాగానే వచ్చేయాలి. ఇదేనా బాబుని పెంచడం నువ్వు నేర్చుకోవడం కోసం? గుర్తుంచుకో. మా అమ్మ నాన్న పంపిస్తేగా. నువ్వు వెళ్ళిపోతానంటే పంపేస్తారు. అది సరేగాని భాను ఎందుకు రాలేదు? అన్నయ్య అత్తవారింటికి పదే పదే వస్తే పలచనైపోతాడట. భలేవాడే. ఆ రోజు భాను దేవి కలిసి ఎండలో స్కూటర్ మీద వచ్చారు. వస్తూ బాబుకి బొమ్మలు, మేజోళ్ళు, గిలక్కాయలు, బుల్లి చొక్కా, ఆ చొక్కా మీద కుందేలు బొమ్మ కుట్టుంది. భలే బాగుంది. బాబుని చూపించాను ఇద్దరికి. ఎత్తుకుంటానివ్వమని ఒకటే గోల్ చేశాడు భాను. ముట్టుకోకూడదు ఇప్పుడు, మళ్ళీ మీ అన్నయ్యతో రావయ్యా అని చెప్పాను. ఇప్పటికైనా అర్థమైందా వాడి మనస్తత్వం? ఇదివరకు అర్థమైంది. మరి అప్పుడప్పుడు విసుకుంటావెందుకు? ఏదో అప్పటి చికాకు, అంతేగాని భాను అంటే నాకేం కోపం లేదు. సుందర్రావు నవ్వాడు. తర్వాత చెప్పాడు. భాను, దేవి ఈ ఊరు నుంచి వస్తూ ఎలా స్కూటర్ మీద నుంచి పడిపోయారో, దెబ్బలు ఎలా తగిలాయో. అయ్యో పాపం, బాధపడింది సంపూర్ణ. నాకు చెప్పకుండా ఇలా రావడం ఇదే మొదటిసారి. అవును కదూ? ఇంతలో బాబు కేరమని ఏడవసాగాడు. సంపూర్ణ తన చేతుల్లోకి తీసుకుంది. పాలిస్తోంది. సుందర్రావు సంపూర్ణ ముఖంలోకి చూస్తూ నవ్వాడు. ఏంటా చూడ్డం? పెదవులు బిగించి నవ్వు నాపుకుంది. స్త్రీకి మాతృత్వం ఒక వరం, మాతృదేవత కావడం అదృష్టం. సంపూర్ణను చూస్తుంటే ఏదో తెలియని గౌరవభావం ఇంకా ఇంకా కలుగుతోంది. బాబు కాళ్ళు చేతులు చాపుతూ ముడుస్తూ పాలు తాగుతున్నాడు. నేను రేపే వెళ్ళిపోవాలి సంపూర్ణ. మీరెప్పుడూ ఇంతే. మరో 4 రోజులన్నా ఉండండి. ప్రాధేయపడింది. వీల్లేదు, వెళ్ళాలి. సంపూర్ణ కోపంతో ముఖం ముడుచుకుంది. నువ్వు కోపగించుకున్నా అందంగానే కనిపిస్తావు సంపూర్ణ. దగ్గరగా తీసుకున్నాడు. మాటలతోనే నన్ను మురిపించేస్తారు. సుందర్రావు నవ్వేశాడు. సంపూర్ణ నిద్రపోయిన బాబుని ఉయ్యాల్లో పడుకోబెట్టడానికి లేచి వెళ్ళింది. వేసవి సెలవులు అయిపోయాయి. భాను, దేవి తిరిగి కాలేజీలో చేరారు. 3వ నెల రాగానే సంపూర్ణని పంపమని ఉత్తరం రాశాడు సుందర్రావు. 5వ నెల వచ్చే వరకు అమ్మాయి ఇక్కడే ఉండడం మంచిది, బాబు బాగుంటాడు, తర్వాత పంపిస్తానని రామచంద్రయ్య జవాబు రాశాడు. సుందర్రావు తనే బయలుదేరి వెళ్ళాడు. తమ్ముడికి తనకి ఇబ్బందిగా ఉందని చెప్పి భార్యని తీసుకుని వచ్చేశాడు. భానుకి కాలేజీ, ఇల్లు, బాబుతో కాలక్షేపం బాగా అవుతోంది. రోజులు అతి వేగంగా గడిచిపోతున్నట్లున్నాయి. వంశీ నవ్వుతున్నాడు. భానుని గుర్తిస్తున్నాడు. భాను కాలేజీ నుంచి వచ్చాడు. వదిన పెట్టిన టిఫిన్ తిన్నాడు. వంశీతో ఆటలు మొదలుపెట్టాడు. 2 చేతులతోనూ ఎగరేసి పట్టుకుంటుంటే వంశీ గలగలా నవ్వుతున్నాడు. ఆ నవ్వు చూస్తుంటే భానుకి మరీ హుషారొచ్చేసింది. ఈసారి మరీ ఎత్తుకు ఎగరేశాడు. వంశీ కీచుమన్న కేకతో కళ్ళు తేలేసి బిగుసుకుపోయాడు. ముఖం నల్లగా అయిపోయింది. భానుకి భయం వేసింది. వదినా, ఓ వదినా, త్వరగా రా. భాను ఆదుర్దాగా పిలిచిన పిలుపుకి వంటగదిలోని సంపూర్ణ, ఇల్లు తుడుస్తున్న రావులమ్మ ఒకేసారి వచ్చారు. ఆదుర్దాగా ఏమైందంటూ. రావులమ్మ భాను చేతిలోని వంశీని చూస్తూనే, అమ్మో, ఇలాగైపోయినట్టు బిడ్డ అని చేతుల్లోకి తీసుకుంది. భాను, ఏం చేశావు? వంశీ ఎలా అయిపోయాడేంటి? కోపంగా అడిగింది సంపూర్ణ. నేనేం చేయలేదు వదినా, రోజులానే ఎగరేసి పట్టుకున్నాను. నవ్వుతూ నవ్వుతూనే ఇలా అయిపోయాడు. సంపూర్ణ నమ్మలేనట్లు చూసింది. భాను బెక్కుముఖం వేశాడు. రావులమ్మ పిల్లవాడిని కాళ్ళు చేతులు పట్టుకు లాగి చూసి వెర్రికేక పెట్టింది. అయ్యో, చిన్నబిడ్డ గుణం, ఓలమ్మో, వాతెట్టాలి, సుట్టకాల్చి వాతెట్టాలి. సంపూర్ణ వణికిపోయింది. అంతలోనే పట్టరాని కోపాన్ని తెచ్చుకుంది. అన్యాయంగా పసివాణ్ణిలా ఎందుకు చేశావు? నిన్ను ఏం చేసినా పాపం లేదు, దౌర్భాగ్యుడా. భానుని ఈడ్చుకొట్టింది. భాను తెల్లబోయాడు. అభిమానంతో పౌరుషంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. వదినా, నేనేం చేయలేదు. వంశీ ఎందుకలయ్యాడో నాకు అసలు తెలీదు వదినా, తెలీదు. నవ్వుతున్నాడని ఎగరేశాను కానీ అలా అవుతాడని తెలీదు వదినా. వదినాన్ని పిలిచావా పళ్ళు రాలగొడతాను, వెధవా. నువ్వు ఇంటికి జ్యేష్ఠవి, శనివి. నా పిల్లాన్ని కూడా ఏం చేశావో. నిన్ను ఏం చేసినా పాపం లేదు. మీ అన్నయ్యని రాని, ఏం చేయిస్తాను.
ఓమ్మా, ముందు పసిబిడ్డ సంగతి చూడు. రావులమ్మ పెద్దగా అరిచింది. ఇరుగు పొరుగు గుమిగూడారు. సంపూర్ణ వెక్కి వెక్కి ఏడ్చేస్తోంది. హాస్పిటల్కి తీసుకువెళ్లడం మంచిది అని సలహా చెప్పారు ఒకరిద్దరు ముందుకొచ్చి. సంపూర్ణతో పాటు రావులమ్మని బాబుని తీసుకుని హాస్పిటల్కి వెళ్లారు. భాను ఒంటరిగా మిగిలిపోయాడు. వదినగారు కొట్టిన దెబ్బలకి బాధగా లేదు. వంశీ పరిస్థితికి భయం ఆవరించింది. నేనేం చేశాను? వంశీని నేనేం చేశాను? నేనేం చేయలేదు. మరి వాడెందుకలా అయిపోయాడు? వాడేమవుతాడు? వాడలా నవ్వుతూ నవ్వుతూనే ఎందుకలా బిగుసుకుపోయాడు? ఇప్పుడేం జరుగుతుంది? భగవాన్, మా వంశీకేం జరగకూడదు. వాణ్ణి రక్షించు. వాడంటే అన్నయ్యకి వదినికి ప్రాణం. వాణ్ణి చల్లగా చూడు భగవాన్. వంశీ, నీకేమైందిరా? నేనేం చేయలేదురా. నువ్వంటే నాకు చాలా ఇష్టంరా. వెక్కి వెక్కి ఏడవసాగాడు భాను. అలా చాలాసేపయింది. వాకిట్లో స్కూటర్ ఆగిన శబ్దమైంది. భాను ఉలిక్కిపడి కళ్ళు తుడుచుకుని గేటు వైపు చూశాడు. సుందర్రావు లోపలికొస్తున్నాడు. అన్నయ్య అని పెద్దగా కేక పెడుతూ ఎదురు వెళ్లబోయాడు. అన్నయ్యని రానివ్వు, నువ్వు చేసిన పని చెప్పి నిన్ను ఏం చేయిస్తానో అన్న సంపూర్ణ మాటలు చెవుల్లో గింగుర్లు పెట్టసాగాయి. ముందుకు వేయబోయిన కాలు వెనక్కి వేశాడు. గుండెల్లో దడ, మనసు నిండా భయం, ఏదో చేయకూడని తప్పు చేశాననే బాధ భానుని చుట్టుముట్టాయి. సుందర్రావు స్కూటర్ లోపల పెట్టి బూట్లు టకటకా శబ్దం చేస్తూ లోపలికొస్తున్నాడు. సంపూర్ణ, భాను, వంశీ. అరే, ఎవరో పలకరేం అంటూ హాల్లోకొచ్చేస్తున్న అన్నగారిని చూశాడు. అంతవరకు శిలా విగ్రహంలా నిల్చున్న భానులో చలనం వచ్చింది. అంతే, గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లయింది. ఒకే ఒక క్షణం తీవ్రంగా ఆలోచించాడు. రిబున పెరట్లోకి పరిగెత్తాడు. ప్రహరీ గోడకి అవతల వైపుకి దూకేశాడు. మోకాళ్ళు గీకుపోయాయి. రక్తం కారుతోంది. ఇదేం గమనించకుండా శక్తినంతా కూడదీసుకుని పరిగెత్తసాగాడు. అలా ఓ గమ్యం లేకుండా పరుగు తీస్తూనే ఉన్నాడు. సుందర్రావు ఇల్లంతా వెతుక్కున్నాడు. ఎవరూ కనిపించలేదు. తలుపులు తెరిచి వీళ్ళు ఎక్కడికి వెళ్ళినట్టు ఆలోచిస్తుండగానే అమరేశ్వరి పిల్లలొచ్చి జరిగిన విషయం గడగడా చెప్పేశారు. కలవరపడిపోతూ ఇల్లు తాళం పెట్టి హాస్పిటల్ వైపు స్కూటర్ తీసుకుని వెళ్లిపోయాడు. 4 రోజులు గడిచిపోయాయి. వంశీకి పర్లేదన్నారు డాక్టర్లు. కానీ భాను జాడ తెలియలేదు. సుందర్రావు ఊరంతా వెతికాడు. దేవీప్రసాద్ కూడా వెతికాడు. భాను కనిపించలేదు. సుందర్రావు లోపల కుంగిలిపోసాగాడు. భాను ఎక్కడికి వెళ్ళాడో, ఎలా ఉన్నాడో, ఏమైపోయాడో? సుందర్రావు ఊరంతా తిరిగి అలసిపోయి వచ్చాడు. తల పట్టుకుని తమ్ముడు గదిలో కూర్చున్నాడు. గదిలోని సామాన్లన్నీ ఎక్కడివక్కడే ఉన్నాయి. ఒక్కోటి తీసి చూశాడు. ప్రతి నెల తమ్ముడికి పాకెట్ మనీ కోసం ఇచ్చిన డబ్బులో కొంత ఇంకా భాను పర్సలో అలాగే ఉంది. పుస్తకాలు ఒక్కోటి తీసి దులిపి మళ్లీ సర్ది పెడుతుంటే భాను చదువుకునే టేబుల్ మీద తల్లి ఫోటో కనిపించింది. సుందర్రావుకి దుఃఖం ముంచుకొచ్చింది. అమ్మా, భానుని జాగ్రత్తగా చూసుకుంటూనే ఉన్నానని నీకు తెలుసుగా అమ్మా. వాడింకాస్త పెద్దవాడయ్యే వరకు నాకు ఈ బాధ్యతుందని అనుక్షణం గుర్తుంచుకున్నాను. కాని అనుకోకుండా ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందో ఆ భగవంతుడికే తెలియాలి. నేనేం చేయనమ్మా. కొడుక్కి ఏదో అపకారం జరిగిందన్న కోపంలో సంపూర్ణ భానుని దండించింది, భయపెట్టింది. ఆ కారణంగా నేనొచ్చి ఏం చేస్తానో అని భయపడి వాడు పారిపోయి ఉంటాడు. వాడు కనిపిస్తే కదా భయపడొద్దని ధైర్యం చెప్పి తీసుకురావడానికి. ఇప్పుడు నేనేం చేయను. అమ్మా, ఈ విషమ సమస్యకి పరిష్కారం నువ్వే చూపించాలమ్మా, నువ్వే చూపించాలి. సుందర్రావు అలసిపోయినట్లుగా వచ్చి తమ్ముడి మంచం మీద వాలిపోయాడు. తలవైపు ఏదో గట్టిగా తగిలింది. తీసి చూశాడు. అది భాను డైరీ. తమ్ముడు అప్పుడప్పుడు డైరీ రాస్తాడని తెలుసు. దాన్ని తెరిచి చూడాలనిపించలేదు. పక్కన పెట్టేశాడు. చాలాసేపు ఆలోచిస్తూ పడుకున్నాడు. తర్వాత చటుక్కున లేచి కూర్చుని తమ్ముడి డైరీ తీసి ఒక్కో పేజీ తిప్పి చదవసాగాడు. డైరీ రాయడంలో ఓ క్రమ పద్ధతి అనుసరించలేదు. వరుసగా తేదీల ప్రకారం రాయలేదు. తనకి రాయాలనిపించినప్పుడు తోచింది రాసినట్లు అనిపిస్తోంది. సుందర్రావు ఆలోచనలు కట్టిపెట్టి డైరీ చదవడం ప్రారంభించాడు. ఈ రోజు అన్నయ్య ఆఫీసు నుంచి వస్తూనే భాను అని పిలిచాడు. ఏంటన్నయ్య అని వెళ్ళాను. నా ఫ్రెండ్ ఒకతను 2 డైరీలు ఇచ్చాడు, నీకోటి కావాలా అన్నాడు. నాకెందుకన్నయ్య అన్నాను. ఎందుకేంట్రా, డైరీ రాయడం మంచి అలవాటే, నీకు తోచింది రాసుకోవడం అలవాటు చేసుకో అన్నాడు. సరే నీ డైరీ అందుకొని నా గదిలోకొచ్చాను. ఇవాళ నుంచే ఇది రాయడం ప్రారంభించాలి అనుకున్నాను. కాని ఏ విషయాలు రాయడంతో డైరీ ప్రారంభించాలి అన్నది పెద్ద ప్రశ్న అయింది. అన్నయ్య రాస్తుంటాడు. ఏం రాస్తుంటాడో? బహుశా తన ఉద్యోగ విషయాలు, పెళ్లి చూపులకంటూ వెళ్లి వచ్చి అక్కడ జరిగిన విషయాలు రాసుకుంటూ ఉండొచ్చు. నాకు బాగా గుర్తుంది. అన్నయ్య ఇప్పటికి 4 అమ్మాయిలు చూశాడు.
నచ్చలేదంటూ పెదవి విరిచాడు. వాళ్ళు ఎలా ఉన్నారో, ఎందుకు నచ్చలేదో తెలీదు. ఇది తెలుసుకోవాలంటే అన్నయ్య డైరీ తీసి చదవడం మినహా మరో దారి లేదు. అయితే ఒకరి డైరీ ఒకరు చదవడం తప్పంటారుగా, ఎలా మరి? చూడనుగాక చూడను, అమ్మని అడిగాను. అమ్మ నవ్వింది. వాడి మనసులో మాట నాకెలా తెలుస్తుందిరా? వాడు చూసిన అమ్మాయిలు నచ్చలేదంటే వీడితో పెళ్లి వాళ్ళకి రాసిపెట్టి లేదు అనుకోవాలి. పెళ్లిళ్ళు స్వర్గాల్లో అవుతాయంటారు. ఎన్ని జన్మలెత్తినా భార్యాభర్తలు మాత్రం మారరు అంటారు అంటూ అమ్మ తన ఛాందస భావాల్ని ఏకరు పెడుతుంది. ఇవి నాకు నచ్చవు. ఎందుకంటే భార్యాభర్తలంటే బ్రతుకున్నంత వరకు కలిసి ఉండాల్సిన వాళ్ళు. కొన్ని సంవత్సరాల పాటు కలిసి బ్రతకడంలో ఒకరంటే ఒకరికి విసుగు పుట్టిపోతుంది. అలాంటప్పుడు మరో జన్మెత్తినా ఈ పాత పెళ్ళామేనా అని అనిపించదు? చిచ్చి, ఈ ఆలోచనలేమిటి? అరెరే, డైరీ రాయడం ఎలా అనుకుంటూనే ఇన్ని విషయాలు రాశానేంటి? ఈ వాళ్ళకి చాలు. అమ్మ జున్ను చేసిందట, ప్లేట్లో పెట్టాను, రమ్మని పిలుస్తోంది. ఈ వాళ్ళకింక చాలు. తర్వాత చాలా రోజులు మరేం రాయలేదు భాను. తర్వాత ఒకచోట ఇలా రాశాడు. నా పేరు భానుప్రసాద్ అయినా అమ్మ, అన్నయ్య నన్ను భాను అనే పిలుస్తారు. స్నేహితుడు దేవి కూడా భాను అనే పిలుస్తాడు. ఈ పిలుపుకి కొత్తవాళ్లు నవ్వుతారు. భాను ఏంటి ఆడపిల్లని పిలిచినట్లు అని ఇద్దరు ముగ్గురు ముఖం మీద అడిగేశారు. నాకప్పుడు అమ్మ మీద చాలా కోపం వచ్చింది. ఇలాంటి పేరు ఎందుకు పెట్టాలి అని. ఎన్నో అందమైన పేర్లుండగా భానుప్రసాద్ అన్న ఈ పాత పేరు ఏ తాతలదో ముత్తాతలదో అయి ఉండాలి. నాకు పెళ్ళైతే పిల్లలు పుడితే ఈ పాత పేర్లు చేస్తే పెట్టను. ఎంచక్క మంచి పేర్లు ఎంచి మరీ పెడతాను. నాకే కాదు, అన్నయ్య పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టినా అంతే. నేను చెప్పిన మాట కాదు అండి అన్నయ్య. అన్నయ్య అమ్మ లేకుంటే నేనెలా బ్రతకగలను అన్న ఆలోచన వస్తే చాలా భయం వేస్తుంది. మళ్ళీ కొన్ని పేజీలు ఖాళీ. 1-2 పేజీల్లో స్కూలు, ఆటల్లో గెలవడం, ఓడిపోవడం, ఓడినప్పటి బాధని రాసేసుకున్నాడు. తర్వాత భాను రాసింది ఆసక్తిగా చదవసాగాడు సుందర్రావు. అన్నయ్యకి పెళ్లి చేయాలని అమ్మ తాతలాడిపోతూ ఉంది. పిలక శాస్త్రినంటూ ఓ ముసలాయన వచ్చాడు. అమ్మతో చాలాసేపు కబుర్లు చెప్పాడు. ఆ తర్వాత అసలు విషయం చెప్పాడు. అమ్మా, ఓ మంచి అమ్మాయింది. మీ అబ్బాయి సుందర్రావు పక్కన నిల్చుంటే జోడీ చక్కగా ఉంటుంది. ఓసారి మా ఊరొచ్చి చూడండి. వాళ్ళది మంచి కుటుంబం. ఆ అమ్మాయి అందమైంది, చదువుకుంది అన్నాడు. తప్పకుండా చూస్తాను అంది. అనుకున్న రోజుకి అమ్మ ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల నేనే వెళ్ళి పెళ్లి కూతుర్ని చూసొస్తాను అన్నాను. అన్నయ్య పకపకా నవ్వాడు నా మాటకి. అమ్మ కూడా నవ్వింది. వద్దు, అలా వెళ్ళకూడదు, వాళ్ళు అభిమానపడతారు అంది. నేను అన్నయ్య కంటే పెద్దవాణ్ణి ఉంటే వెళ్ళేవాణ్ణి కానమ్మా అన్నాను. అది వేరు విషయం అంది అమ్మ. రెండు ఒకటే, నేను వెళతాను, ఆ అమ్మాయిని చూస్తాను. నాకు నచ్చితే అన్నయ్య పెళ్లి చేసుకుని తీరాలి అంటూ పట్టుబట్టి అమ్మనొప్పించి పిలక శాస్త్రి వెంట బయలుదేరాను. బస్సు ప్రయాణం చేసి వాళ్ళ ఊరు బస్టాండ్ నుంచి జట్కాలో వాళ్ళ ఇల్లు చేరాం. జట్కాలో పెళ్లి కొడుకు ఉన్నాడనుకుని ఆశగా చూస్తున్న వాళ్ళు నేను దిగ్గానే తెల్లబోయారు రామచంద్రయ్య గారు. పిలక శాస్త్రిని పక్కకు తీసుకెళ్లి తలవాచేలా చివాట్లు పెట్టాడు. పాపం పిలక శాస్త్రి ఆయన్ని శాంతింపజేయడానికి చాలా కష్టపడ్డాడు. తర్వాత ఇద్దరు ఏదో గుసగుసలాడారు. తర్వాత అందరూ నన్ను చాలా మర్యాదగా చూశారు. వాళ్ళిల్లు బీసీ నాటిదిలా ఉంది. హాయిగా కుర్చీలో కూర్చుని ఇల్లంతా పరిశీలనగా చూశాను. గోడలకి ఖాళీ అనేది లేకుండా ఉన్న ఎన్నెన్నో ఫోటోలు కనిపించాయి. బహుశా ఆ ఫోటోల్లో ఉన్న వాళ్ళు ఎవరూ ఇప్పుడు బ్రతుకుండకపోవచ్చు. వాటన్నింటిలోకి దిశమొలతో, చేతిలో వెన్నముద్దతో, తలలో నెమలి పింఛంతో, మెడలో నగలతో పారాడుతున్నట్లున్న చిన్ని కృష్ణుడి ఫోటో చాలా నచ్చింది. వాళ్ళు పెట్టిన పలహారం చేస్తూ ఆ చిన్ని కృష్ణుడిని చూస్తుండగానే పెళ్లికూతురొచ్చి నా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ఆ అమ్మాయి ముఖంలోకి చూడాలంటే గుండె దడదళ్లాడింది. అయినా ధైర్యం తెచ్చుకుని తలెత్తి చూశాను ఆ అమ్మాయి ముఖంలోకి. ఆ అమ్మాయి సరిగ్గా నా వైపే చూస్తోంది. సిగ్గేసింది. కళ్ళు తిప్పేసుకున్నాను. కానీ ఎలాగో చూశాను అమ్మాయిని. బాగానే ఉంది అనిపించింది. అంతే. ఇంటికొచ్చి అన్నయ్యకి అమ్మకి చెప్పాను. సరే, రూపం బాగానే ఉందన్నావు, మరి గుణం ఎలాంటిదో అది తెలియాలిగా అంది అమ్మ. అది ఒక రోజులో ఎలా తెలుస్తుంది అని తనలో తనే గొణుక్కుంది అమ్మ. అమ్మ దగ్గర పల్లెత్తి పలకని అన్నయ్య నన్ను తన గదిలోకి పిలిచి 1,00,000 ప్రశ్నలు వేశాడు. బాగుందంటే ఎలాగుందో కాస్త వివరంగా చెప్పు అన్నాడు. వర్ణించి చెప్పి ఆఖరినన్నాను. ఆ అమ్మాయి ఎందుకోగాని నన్ను వికరించింది. అన్నయ్య విరగబడి నవ్వాడు. బొంగుమూతి పెట్టి కోపంగా చూస్తున్న నన్ను చూసి మరీ నవ్వాడు. నాకు చాలా కోపం వచ్చింది. అంతే, ఆ గదిలో నుంచి బయటకొచ్చేశాను.
ఆ తర్వాత అమ్మకి సుస్థి ఎక్కువ కావడం, అనుకోకుండా అన్నయ్య పెళ్లి నేను చూసిన అమ్మాయితోనే కావడం జరిగిపోయింది. ఆ ఆనందం ఎంతోసేపు ఉండకుండానే అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయింది. అమ్మ లేకుండా నేనెలా బ్రతకాలి? నా మనసు విప్పి ఎవరికి చెప్పాలి? నా ఇష్టాయిష్టాల్ని ఎవరు పట్టించుకుంటారు? నేను ఏం అపరాధం చేశానని ఇంత త్వరగా అమ్మ నన్ను వదిలేసి స్వర్గానికి వెళ్ళింది? అక్కడ నాకంటే ఇష్టమైన వాళ్ళు ఎవరున్నారు? ఒక్క నాన్నగారు తప్ప. అమ్మా అమ్మా నా మనసు ఆక్రోశిస్తోంది. కాని అమ్మ మరి లేదు నాకు. నాకీ ఊహ బాధగా ఉంది. ఏడుపొస్తోంది. ఎంతసేపని ఏడవను? నా ఏడుపుని ఎవరు వింటారు? ఒక్క అన్నయ్య తప్ప. అన్నయ్య మంచివాడు. ఈ విషయం నాకు తెలుసు. నేనంటే వాడికి ప్రాణం. అదీ తెలుసు. ఇన్ని తెలిసినా నాకు ఊరట కలగడం లేదు. దేవి నన్ను ఓదార్చాలని ఎంతో ప్రయత్నిస్తున్నాడు. పిచ్చిదేవి. వాడికి వాళ్ళమ్మ ఎలాగుండేదో తెలీదు కనుక నా దుఃఖం అర్థం కాదు. అమ్మ నన్ను అభిమానించినట్లే దేవిని కూడా అభిమానించేది. అమ్మది గొప్ప మనసు. అందుకేనేమో దేవి కూడా అమ్మని అమ్మ అని పిలవడం అలవాటు చేసుకున్నాడు. మా ఇద్దరిలో ఎవరికి కాలిలో ముళ్ళు గుచ్చుకున్నా అమ్మ గిలగిల్లాడేది. దేవి, మీ ఇద్దరూ ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత పెద్ద చదువులు చదువుకున్నా, దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా ఒకరంటే ఒకరు అభిమానంగా ఉండండి అని ఎన్నోసార్లు చెప్పింది. దేవికి అమ్మ మాటంటే వేదవాక్కు. ఆవిడ చెప్పిన ఏ పనైనా సరే అభిమానంగా చేస్తాడు. అలా చేయడంలో ఒక రకమైన తృప్తి పొందుతాళ్లా ఉంది అనిపిస్తోంది నాకు. ఇది నిజమే అయి ఉండాలి. లేకుంటే చేయలేడు. అమ్మ నన్ను వదిలిపోయిన ఆ రోజు ఎప్పుడూ గుర్తుకొస్తూనే ఉంటుంది. దుఃఖం ముంచుకొస్తుంది. అన్నయ్య అమ్మ లేకుండా ఎలా ఉండగలుగుతున్నాడో. వాడికి పెళ్ళయింది కనుక వదిన ఎప్పుడూ తోడుగా ఉంటుంది కనుక నా అంత ఒంటరితనం వాడికి లేదు. నేను పెద్దవాడినైతే పెళ్లి చేసుకుంటే అప్పుడీ బాధ ఉండకపోవచ్చు. పెళ్లి కావాలంటే ఇంకా కనీసం 10 సంవత్సరాలు కావాలి. అప్పటి వరకు ఇలా ఒక్కడినే ఉండగలనా? ఎందుకుండలేను? దేవి ఉన్నాడుగా. వాడు ఒక్కడు చాలు నాకు. నా మనసులోని విషయాలన్నీ విప్పి చెప్పుకోగలను. వాడు నన్ను ఎంత అభిమానిస్తాడో, అవసరమైతే అంతగా కోపగిస్తాడు. మంచి పని చేస్తే పొగుడుతాడు. తప్పు పని చేస్తే అంత ఘాటుగా విమర్శిస్తాడు. అసలైన మిత్రుడంటే ఇలా ఉండాలి. ఇది నిజంగా నా అదృష్టం. మంచి స్నేహితులు అందరికీ దొరకరు. దేవి నాకంటే స్వతంత్రంగా వదినతో మాట్లాడతాడు. అన్నయ్యతోనూ అంతే. వాడంటే వీళ్ళకి అంతే. అన్నయ్య నన్నెంత ఆత్మీయంగా చూసినా అప్పుడప్పుడు ఏదో అసూయగా అనిపిస్తూ ఉంటుంది. అన్నయ్య తన కాలాన్ని, ప్రేమాభిమానాల్ని వదినకి నాకు సగం సగంగా పంచుతున్నాడు. బహుశా నా అసూయకి కారణం ఇదే కావచ్చు. నేను తప్పుగా ఆలోచిస్తున్నాను కదూ? అవును. ఇంక నేను ఇలాంటి ఆలోచనల్ని కట్టిపెట్టే ప్రయత్నం చేయాలి అని తెలుసు. కానీ సాధ్యం కావడం లేదు ఎందుచేతో. నేను అన్నయ్య కంటే పెద్దవాణ్ణయుంటే బావుండేది. నా తమ్ముడైన అన్నయ్యని ఇంకా ఇంకా ప్రేమగా చూసుండేవాణ్ణి. మరికొన్ని ఖాళీ పేజీలు వదిలివేయబడ్డాయి. తర్వాత మళ్లీ రాశాడు భాను. రేడియోలో వస్తున్న పాత హిందీ పాటలు వింటుంటే చాలా బాగుంటుంది. రఫీ అంత బాగా ఎలా పాడగలడో. నాకు సంగీతం నేర్చుకోవాలనుంది. రఫీలా పాడాలనుంది. అలా పాడితే దేవి ఎంత ఆశ్చర్యపోతాడో. అసలు నాకు సంగీతం నేర్చుకోవాలన్న ఉద్దేశం ఉందని ముందు అన్నయ్యకి చెప్పాలిగా. ఈ మాట అన్నయ్యకి చెప్పాలని చాలాసార్లు ప్రయత్నించాను. అడగలేకపోయాను. అమ్ముంటే నాకిలాంటి బాధ ఉండేది కాదుగా. నా కోరిక చెప్తే చాలు. ఆవిడ పొంగిపోయి వెంటనే అందుకు మాస్టార్ని మాట్లాడేది. నాకలాంటి అదృష్టం లేకుండా చేశాడు. వదిన ఇంటి పనులు చేసుకుంటూ కూనిరాగాలు తీస్తుంటుంది. ఆ కూనిరాగాలు నాకు నచ్చవు అని వదిన చెప్తే కలకత్తా కాళీమాతలా విరుచుకుపడిపోదు. చిన్నప్పుడు ఒకసారి జరిగిన సంగతి ఇప్పటికీ గుర్తుకొస్తూనే ఉంటుంది. దేవి నేను స్కూల్ నుంచి చూస్తుంటే ఓ అందమైన అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి అందంగా ఉంది. కానీ వేసుకున్న గౌను ఒంటికి అతుక్కుపోయింది. వంపు సొంపులన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. నాకిలాంటి ఫ్యాషన్స్ అంటే అసహ్యం. ఎంచక్క ఆ అమ్మాయి లంగా, జాకెట్టు, ఓణి వేసుకుంటే ఇంకా చాలా బాగుండేది. నేను పెద్దవాణ్ణైన తర్వాత ఎలాగూ పెళ్ళవుతుందిగా. ఆ పెళ్ళం ఇలాంటి బట్టలు వేసుకుంటే వీపు విమానం మొత్తం మోగించేస్తాను. ఈ విషయం దేవికి కూడా చెప్పాను. వాడు విరగబడినవాడు. ఇప్పుడే పెళ్ళిని గురించి, పెళ్ళం గురించి ఆలోచిస్తున్నావురా అన్నాడు వీపు మీద ఒక్కటి చరిచి. పెళ్ళనేది ఎప్పుడు జరిగినా ఊహ తెలిసిన అబ్బాయి అమ్మాయి ఆ పెళ్ళిని గురించి అప్పుడప్పుడు ఆలోచించకుండా ఎలా ఉంటారా? నిజం చెప్పు, నువ్వు ఆలోచించువు అన్నాను. దేవి కొన్ని ప్రశ్నలకి జవాబు చెప్పకుండా తప్పించుకోవాలని చూస్తాడు. కానీ నేను ఈసారి వదలలేదు.
వాడు తన అభిప్రాయం చెప్పేందుకు ఇబ్బంది ఫీల్ అయ్యాడు. కానీ తర్వాత చెప్పాడు. భాను, నాకు రాబోయే పెళ్ళం అందమైన అమ్మాయిగా కంటే మంచి పిల్లగా ఉండాలి. నన్ను మా నాన్నని ఆత్మీయంగా చూడాలి. మా నాన్నకి చాలా చాదస్తు ఉంది. అయినా ఆయన్ని విసుకోకూడదు. మా నాన్నని గౌరవించే అమ్మాయి ఎలాగున్నా నేను పెళ్ళాడేస్తాను. ఈ ఒక్క విషయం మినహాయిస్తే మిగతా విషయాల్లో ఆ అమ్మాయి ఇష్టాలకి నేనెప్పుడూ అడ్డు చెప్పను ఆవేశంగా అన్నాడు దేవి. వీడికి వీళ్ళ నాన్నంటే ఎంత అభిమానం. నాకు మా అమ్మంటే అలాగే ఉండేదిగా. కొన్ని పేజీల ఖాళీ తర్వాత నాకు కుక్కపిల్లని పెంచుకోవాలని, దాన్ని గొలుసుతో కట్టేసి సాయంకాలాలు అలా తీసుకుని షికారుగా వెళ్లాలని కోరిక. ఈ కోరిక తీర్చుకోవాలని చిన్నప్పుడు 2-3 సార్లు ప్రయత్నించాను. ఓ రోజు అందమైన కుక్కపిల్లని 5 రూపాయలు పెట్టి కొనుక్కునొచ్చాను. అమ్మకి మాత్రం కొన్న విషయం చెప్పలేదు. ఫ్రెండ్ ప్రజెంట్ చేశాడని చెప్పాను. అమ్మ అమాయకురాలు, నమ్మింది. దాన్ని పెంచేందుకు ఇష్టపడింది. కానీ ఒక్కటే ఇబ్బంది మాకు. కుక్కపిల్లలంటే నాకెంత ఇష్టమో అన్నయ్యకంత అసహ్యం. ఇందుకని అన్నయ్యకి తెలియకుండా దీన్ని పెంచాలని నేను దేవి విశ్వప్రయత్నం చేశాం. గొలుసు తెచ్చి పెరట్లో మూలగా కట్టేశాం. దానికి వెచ్చగా ఉండేలా గోని సంచి పక్కన పరిచేశాం. ఆకలికి అరవకుండా ముందే పాలు పోసాం. 2 రోజులు చూడకుండా కాపాడాం. 3వ రోజు అన్నయ్య స్నానానికి వచ్చినప్పుడే అది అరవడం మొదలుపెట్టింది. అన్నయ్య అటు ఇటు చూశాడు. ఓ పెద్ద కర్ర పట్టుకుని బయలుదేరాడు. భాను అని కోపంగా అరిచాడు. నాకు చాలా భయం వేసింది. అయినా ధైర్యం తెచ్చుకుని దగ్గరికి వెళ్ళాను. దీన్ని తెచ్చింది నువ్వేనా అన్నాడు. అన్నాను వచ్చే ఏడుపుని ఆపుకుంటూ. దాన్ని దూరంగా తరిమేస్తావా, చావగొట్టేనా అంటున్న అన్నయ్య ఆ క్షణంలో రావణాసురుడిలా కనిపించాడు. ఈ పెద్దవాళ్ళు ఎంత మంచివాళ్లైనా కొన్ని విషయాల్లో కాస్త కూడా బుద్ధి లేకుండా ప్రవర్తిస్తారు. వాళ్ళ ఇష్టాల్ని చిన్నవాళ్ల మీద రుద్దాలని చూస్తారు. చిన్నవాళ్ల కోరికల్ని గుర్తించరు. ఇలాంటప్పుడు మాత్రం నాకు చెడ్డ కోపం వస్తుంది. నేను అన్నయ్య కంటే పెద్దవాణ్ణి ఉంటే బాగుండేది. వాడి చెవులు మెలేసి పోరా నా ఇష్టం అనేసేవాణ్ణి. ఇప్పుడు అలాంటి మాట అన్నానా అమ్మ ఊరుకోదు. తప్పురా, అలా అనకూడదురా భాను అని మందలిస్తుంది. తప్పు తప్పు. పెద్దవాళ్ళకిష్టం కాని ఏ పని చేసినా ఈ తప్పు అనే మాట వాడి చిన్నవాళ్ల అభిప్రాయాలకి విలువ ఇవ్వకుండా చేస్తుంటారు. కుక్కపిల్లని గురించి అన్నయ్యతో తగ్గు పడ్డాను. అమ్మ ఆశ్చర్యపోయింది. ఏ మాటకి అన్నయ్యకి ఎదురు చెప్పని నేను ఈ విషయానికి ఎందుకు అలా చేశానో ఆవిడకి అర్థం కాలేదు. మా ఇద్దరిలో పట్టుదలలు పెరిగాయి. అమ్మ మా ఇద్దరిలో ఎవరికీ చెప్పలేకపోయింది. అన్నయ్య కర్ర కింద పారేసి కోపంగా అన్నం తినకుండా ఆఫీసుకు వెళ్ళిపోయాడు. పోతే పోని అనుకుని నేను హాయిగా భోంచేసి స్కూలుకి వెళ్ళాను. దేవితో జరిగిందంతా చెప్పి సాయంకాలం ఇంటికి తీసుకునొచ్చాను. వస్తూనే పుస్తకాలు గదిలో పెట్టి పెరట్లోకి వెళుతుంటే అమ్మ పిలిచింది. భాను, ముందు టిఫిన్ తిను బాబు. దేవి, నువ్వు కూడా రా బాబు. కుక్కపిల్లని చూసి వస్తానమ్మా అని పెరట్లోకి వెళ్ళాను. నా బుల్లి కుక్కపిల్ల లేదు, ఒట్టి గొలుసు మాత్రమే ఉంది. అంతా వెతికి కోపంగా అరిచాను. అమ్మా, నా కుక్కపిల్లేది అని. అమ్మ విననట్లు ఊరుకుంది. నేను ఊరుకోలేదు. ఆఖరికి చెప్పింది. రావులమ్మకి ఇచ్చేశాను. పాలు పోసి పెంచమని చెప్పాను. పాలకి డబ్బు కూడా ఇచ్చాను. నువ్వు అప్పుడప్పుడు వెళ్ళి చూసి వద్దుగానిలే, ఇంకా ఆ విషయం వదిలేయి అంది కోపంగా. అన్నయ్య అంటే నీకెందుకమ్మా అంత ఇష్టం అన్నాను కోపంగా. అమ్మ నవ్వేసింది. అన్నయ్య అంటే నాకే కాదు, నీకిష్టం లేదు అంది. నిజం చెప్పాలంటే అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఇలాంటి కొన్ని విషయాల్లో మాత్రమే అప్పుడప్పుడు కోపం వస్తుంది. అప్పుడు అనిపిస్తుంది అన్నయ్య నేనే ఉంటే ఇలా చేయను అని. అమ్మ కుక్కపిల్లని వదిలేసిందన్న కోపంతో టిఫిన్ తినలేదు. ఆ రాత్రి భోజనం కూడా చేయలేదు. మర్నాడు నీరసంతో కళ్ళు తిరుగుతున్నా అలాగే స్కూల్కి వెళ్ళాను. అక్కడ క్లాసులో కళ్ళు తిరిగి పడ్డాను. దేవి గాబరాపడి రిక్షాలో ఇంటికి తీసుకునొచ్చాడు. అమ్మ బాగా తిట్టి అన్నం బలవంతంగా తినిపిస్తోంది. అన్నం తింటూనే అన్నయ్యని ఘాటుగా విమర్శిస్తున్నాను. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, రావణుడు వగేరా పేర్లతో మరీ విమర్శిస్తున్నాను. అమ్మ అంతా వింటోంది కానీ పెదవి కదపడం లేదు. నాకిది చాలా ఉపయోగంగా ఉంది. అమ్మకి కోపం వచ్చినట్లుంది. లోపలికి వెళ్ళి పెరుగు తెచ్చి నా కంచంలో గుమ్మరించింది. ఈ పెరుగంటే నాకు చాలా ఇష్టం. అందుకని కోపాన్ని క్షణం దిగమింగాను. ఇంకాస్త అన్నం కావాలి అన్నాను. అమ్మకి నవ్వొచ్చినట్లుంది కానీ నవ్వలేదు. అన్నం తెచ్చిపెట్టింది. ఇంకా పెరుగు కావాలి అన్నాను. అన్నయ్య కోసం ఉంచింది కూడా తినేసేయాలన్న పట్టుదల. అమ్మ రోజు అయితే వేయదు. ఇవాళ నాకు కోపంగా ఉందని అన్నయ్య కోసం ఉంచింది కూడా తెచ్చివేసింది. నాకు తృప్తిగా అనిపించసాగింది. అన్నయ్యకి ప్రతిరోజు రాత్రి పెరుగులేందే అన్నం గొంతు దిగదు. ఇవాళ అది లేదు. పుల్లని మజ్జిగ వేసుకుని తినలేక ఆప్సోపాలు పడతాడు. తెక్క కుదిరిపోతుంది. ఈ సంతోషం ఎంతసేపో నిలవలేదు.
పెరుగన్నం ఎక్కువైంది. పారేయడం అలవాట్లేదు. అలాని తినలేకుండానూ ఉన్నాను. ఇలా అవస్థ పడుతూనే అన్నయ్యని విమర్శిస్తున్నాను. నీకసలు నేనంటే కాస్త కూడా ప్రేమ లేదమ్మా. అన్నయ్య అంటేనే ఇష్టం అంటున్నాను, మూతి నిండా అంటిన పెరుగుని చూసుకోకుండా. నా వెనక ఎవరో చాలాసేపటి నుంచి నిల్చున్నట్లుగా అనిపించి వెనక్కి తిరిగి చూశాను. అన్నయ్య తాపీగా నిలబడి నా మాటలన్నీ వింటున్నాడు. నాకు మరీ కోపం వచ్చింది. అలా చోటు నుండి వినడం సభ్యత కాదు అన్నాను ముక్కు ఎగబీలుస్తూ. ఎదురుగా లేని వాళ్ళ గురించి విమర్శించడం కూడా సభ్యత కాదేమో. ఎస్ కరెక్ట్, ఎస్ కరెక్ట్ అన్నయ్య వెక్కిరింపుగా అంటుండగానే వెనక నుంచి రావులం వచ్చింది. చంకలో పెట్టుకుని తెచ్చిన నా బుల్లి కుక్కపిల్లని నా దగ్గర వదిలింది. అది గునగున నడుస్తూ నా దగ్గరకు వచ్చేసింది. చొప్పున కుక్కపిల్లని తీసుకున్నాను. రావులమ్మ, దీన్ని నీ ఇంట్లో ఉంచుకోమంటే ఎందుకే తెచ్చావు? అమ్మ కోపంగా అంది. పెదబాబు గారు నా గుడిసెకాడికి వచ్చేసినారు. దీన్ని ఇంటికి తీసుకొచ్చేయమన్నారు. మరి నేనేం చేసేది? చేతులు తిప్పుతూ చెప్తోంది రావులమ్మ. అన్నయ్యే వెళ్ళి కుక్కపిల్లని తెమ్మన్నాడా? నమ్మలేనట్లు చూశాను. తను నా వైపే చూస్తున్నాడు. భాను, నువ్వు దీన్ని పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చాను, కానీ ఆగాడు అన్నయ్య. మళ్ళా ఏంటి అన్నట్లు చూశాను. ఆ కుక్కపిల్ల నీ సామ్రాజ్యం అంటే నీ గది సరిహద్దులు దాటి నా సామ్రాజ్యపు పొలిమేరల్లో కూడా రాకూడదు. వచ్చిందా? కఠినంగా ఇద్దరూ శిక్షింపబడతారు బెదిరింపుగా అన్నాడు. నాకు కోపం వచ్చింది. ఇది తన ఒక్కడిల్లా? నాకు హక్కు లేదా? నా ఇంట్లో నా ఇష్టం వచ్చిన జంతువుని పెంచుకుంటాను. కుక్కనే కాదు, గుర్రాన్ని పెంచుకుంటాను, కోడిని పెంచుకుంటాను, గాడిదని పెంచుకుంటాను. అదంతా నా ఇష్టం. వద్దనేందుకు ఈయనెవరు? ఈ మాట అమ్మ అన్నయ్యని అడగదేం? ఇలాంటప్పుడే అమ్మ మీద కోపం వస్తుంది. అన్నయ్య షరతులకి సరే అని ఆమోదం తెలిపానే గాని ఆ రోజు నుంచే నాకు కష్టాలు ప్రారంభమయ్యాయి. నా కుక్కపిల్లకు ముద్దుగా మున్ని అని పేరు పెట్టుకున్నాను. దాన్ని నా గదిలోనే గొలుసుతో కట్టుంచడం అలవాటు చేశాను. అన్నయ్య ఆఫీసుకు వెళ్ళగానే గొలుసు విప్పడం, సాయంకాలం 5 అవుతుండగా కట్టేయడం అలవాటు చేశాను. నేను పాలు పోసి బిస్కెట్లిచ్చి ఎంత ప్రేమగా చూస్తున్నా అది అన్నయ్యే కావాలని ఆరాటపడేది. అప్పుడప్పుడు గొలుసు ఊడదీసుకుని అన్నయ్య దగ్గరికి పరిగెత్తేది. మీదకి ఎగబాకేది. అన్నయ్య గంతులు చిందులు వేస్తూ, భాను, ఓ భాను, ఇలా రారా, దీన్ని ఎందుకురా వదిలావు అని అరిచేవాడు. అన్నయ్య అలా గంతులేస్తుంటే చూడ్డానికి చాలా సరదాగా అనిపించేది. అందుకే అప్పుడప్పుడు కావాలనే మున్నీని వదిలి విచిత్రం చూస్తూ లోలోపల సంబరపడుతూ పైకి ఎరగని వాళ్ళ నటించేవాణ్ణి. మున్ని అన్నయ్య గదిలోకి వెళ్లి వాడు కూర్చునే కుర్చీ ఎక్కి చక్కగా ముడుచుకుని పడుకునేది. అన్నయ్య కంపరంగా చూసేవాడు. కర్ర తీసుకొచ్చి బయటికి తరిమేస్తూ గట్టిగా అరిచేవాడు. గది తలుపు గడియ బిగిస్తూ, బాను, ఎక్కడున్నావురా? దీన్నిలా వదిలావంటే నువ్వు లేనప్పుడు ఏ బెచ్చగాడుకు ఇచ్చేస్తాను. తర్వాత నువ్వు ఏడిచినా ప్రయోజనం లేదు. మున్నిని చావబాదాలనిపించేది. వాడలా వద్దన్నా ఎందుకు దీనికి బుద్ధి లేదు? మంచి చెడ్డ తెలిసిన మనుషులకే బుద్ధి ఉండడం లేదు, ఇంకీ కుక్కకి ఎందుకుంటుంది అనుకుని సమాధాన పడేవాణ్ణి. ఆదివారాలు నాతో పాటు రావులమ్మ మున్నికి కూడా స్నానం చేయించాల్సిందే. మున్నితో నాకు దేవికి కాలక్షేపం బాగా అయిపోతుంది. ఒకసారి మున్నిని తీసుకుని అలా షికారుకెళ్ళి ఇంటికొస్తూ దారిలో ఉన్న దేవాలయానికి వెళ్ళాం దేవి నేను. శనివారం కావడం వల్లనో ఏమో జనం చాలా మంది ఉన్నారు. మున్నిని నడిపిస్తుంటే ఎవరైనా తొక్కి చంపగలరని ఎత్తుకుని లోపలికి తీసుకువెళ్లాను. అందరూ నా వైపు విచిత్రంగా చూడడమే. ఒకరిద్దరు నిలదీసి అడిగేశారు, ఆ కుక్క కూడా దేవుడి దర్శనం కావాల్సి వచ్చిందా నాయనా? దానికి కాదు, నాకే కావాలని వచ్చాను అన్నాను. దాన్ని బయట వదిలి రావచ్చుగా. ఉండదు. అందుకని దేవాలయంలోకి పెంపుడు కుక్కలను కూడా తెస్తావటయ్యా? పూజారి గారు, ముందు ఈ విషయం చెప్పండి, ఆ అబ్బాయిని బయట పంపండి అంటూ కొందరు గొడవ చేశారు. నేను దేవి కూడా ఊరుకోలేదు. దబాయించాలని చూసాం, కానీ ప్రయోజనం లేకపోయింది. కొంపలు అంటుకుపోయినంత హడావిడి చేశారు. ఎంత పాలు పోసి పెంచినా కుక్కే అన్నాడు ఒక ఆయన. కలికాలం, కుక్కకి దేవాలయ ప్రవేశమా శివశివ అన్నాడు ఇంకొక ఆయన. ఈ కాలం పిల్లలకి వాళ్ళు ఏం చేసినా రైటే అనాలి మనం. అనకపోయామా వీరుల్లా ధీరుల్లా కాలరు ఎగరేస్తూ తగుకి తయారవుతారు. ఇలా తలో మాట అంటుండగానే పూజారి గారు పరిగెత్తుకుని వచ్చారు. వెళ్ళండి, తక్షణం బయటికి వెళ్ళిపోండి అని అరిచాడు. నాకు ఆవేశం వచ్చింది. తగుకి దిగుదామనిపించింది. దేవి నాకు అవకాశం ఇవ్వకుండా చేపట్టుకుని బయటికి లాక్కుని వచ్చేశాడు. దేవి వైపు కోపంగా చూశాను. భాను, అనువుగాని చోట అదికుల మనరాదు అన్నాడు శాంతంగా. అవును అనిపించింది. ఇంటికొస్తూ అనుకున్నాం, ఈ పెద్దవాళ్ళకి అసలు బుద్ధి లేదు. మనం అంత వాళ్ళం అయితే వాళ్ళలా చేయకూడదు అనుకుని తృప్తిపడి ఇల్లు చేరాం. మున్ని అంటే కొత్తలో విసుకున్న అమ్మ కూడా తర్వాత చాలా ప్రేమగా చూసేది. అమ్మ పనులన్నీ పూర్తి చేసుకుని ఏ రామాయణమో చదువుకుంటూ కూర్చునేది.
మున్ని కూడా అమ్మని ఆనుకుని ముడుచుకుని పడుకునేది. అమ్మ విసుక్కునేది కాదు. తెల్లవారి లేవగానే అమ్మ కాఫీ చల్లారిపోతుంది అన్న అరగంట మున్నితో ఆడుకోందే మొహం కడుక్కోబుద్ధి అయ్యేది కాదు. నా ప్రాణానికి ప్రాణంగా అనిపించేది మున్ని. ఇలా రోజులు అతి త్వరగా జరిగిపోతుండగా ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికొచ్చాను. రోజులా మున్ని నాకు ఎదురు కాలేదు. మున్ని అని పిలిచాను. జవాబుగా దాని గొలుసు గలగల శబ్దం కాలేదు. లోపలికొచ్చి ఇల్లంతా వెతుక్కున్నాను. అమ్మని అడిగాను. అమ్మ ముఖం కూడా అదోలా ఉంది. నా ప్రశ్నకి జవాబు చెప్పకుండా ముందు బట్టలు మార్చుకో బాబు అంది. మార్చుకోను. మున్ని ఏది ముందు చెప్పు అన్నాను. మున్ని లేదు అంది పొడిగా. ఎక్కడికి పోయింది? అదేమన్నా అల్లరి చేసిందా? అన్నయ్యకి కోపం వచ్చి ఎవరికన్నా ఇచ్చాడా? చెప్పు, నీ వెళ్ళి తెచ్చుకుంటాను. చెప్పమ్మా, నాకు తెలుసు అన్నయ్యకి కోపం వస్తే ఇలాంటిదేదో చేస్తాడని అన్నాను ఆవేశంగా. అదేం కాదురా. మరి మళ్ళీ రావులంకి ఇచ్చేసావా? లేదు. మరి నా మున్ని ఎక్కడుంది చెప్పమ్మా. రోజులానే కాసేపు అలా వీధిలోకి వెళ్ళి తిరిగి వస్తుంది కదా అని వదిలాను. ఆడుకునొస్తుండగా మున్సిపాలిటీ వాళ్ల చేత లారీ కింద పడిపోయింది, చచ్చిపోయింది. అమ్మ చెప్పలేక చెప్పింది. మున్ని లారీ కింద పడిపోయిందా, చచ్చిపోయిందా అని పెద్దగా ఏడ్చాను. అమ్మ ఓదార్చింది. దేవి ఓదార్చాడు. అన్నయ్య మరో మంచి కుక్క పిల్లని తెచ్చిస్తానన్నాడు. వాళ్ల మాటలేవి నాకు వినాలని లేదు. నా బుల్లి మున్ని నన్ను వదిలిపోయింది. ఇదే బాధ నన్ను దహించింది. ఈ బాధ నుంచి కోలుకునేసరికి 1 రోజులు పట్టింది. అన్నయ్య నిజంగానే ఓ కుక్క పిల్లని తెచ్చాడు నా కోసం. నేను దాన్ని తీసుకోలేదు. వద్దురా, నాకింకేమీ వద్దు అన్నాను. మున్నితో తీయించుకున్న నా ఫోటో టేబుల్ మీద పెట్టుకుని చూసుకుంటూ మనసులోని బాధని మర్చిపోయే ప్రయత్నం చేయసాగాను. మున్ని లేని ఇల్లు బావురుమంటూ ఉంది. దాన్ని కట్టేసే గొలుసు మూలన పడుంది. దాన్ని ఇమ్మని రావులం అడిగింది. నేను ఇవ్వనన్నాను. అది నా ముఖంలోకి చూసి ఏమనుకుందో మళ్ళీ అడగలేదు. నేను చదువుకుందామని పుస్తకం తెరిస్తే చాలు మున్ని గుర్తుకొచ్చేది. అది నా కాళ్ళ దగ్గర చోటు చేసుకుని వెచ్చగా పడుకోవడం గుర్తుకొచ్చేది. ఏడుపొచ్చేది. ఫలితంగా చదువు సాగేది కాదు. ఫలితంగా పరీక్ష తప్పాను. అన్నయ్య నన్ను కూర్చోబెట్టుకుని అర్ధగంట ఉపన్యాసం ఇచ్చాడు. మనసుని పాడు చేసుకోకూడదని. పరీక్ష తప్పావు అని మందలించడంలో ఇదొక తరహా అని నాకు తెలుసు. కాని ఏం చేయను? కాలం విలువైందిరా బాను. మనం దేన్నైనా సంపాదించుకోగలం. కానీ జరిగిపోయిన కాలాన్ని తిరిగి తెచ్చుకోలేనురా. దీని విలువ అర్థం చేసుకో అన్నాడు. ఈ మాటల్లోని అర్థం అప్పటికి బాగా తెలియలేదు. కానీ తర్వాత కాస్త తెలిసింది. విచిత్రం ఏంటంటే నా కోసం పరీక్ష పాస్ అయి కూడా దేవి 1 సంవత్సరం చదువు మానేశాడు. మానేసినందుకు చాలా మంది చేత చీవాట్లు తిన్నాడు. ముఖ్యంగా తండ్రి చేత దెబ్బలు కూడా తిన్నాడు. అయినా స్కూల్లో చేరలేదు. నా కోసం అలా ఉండిపోయాడు. దేవి నా కోసం తన విలువైన కాలాన్ని వ్యర్థం చేసుకోవడం బాధ కలిగించింది. అంతే, చాలా శ్రద్ధగా చదివి మంచి మార్కులతో పాస్ అయ్యాను. తిరిగి ఇద్దరం స్కూల్లో చేరాం. ఒకరోజు దేవిని అడిగాను. ఎందుకురా సంవత్సరం వేస్ట్ చేసుకున్నావు? నీకోసం అన్నాడు. నా కోసమే, కాని ఎందుకు అన్నాను. భాను అంటూ నా చేతిని ప్రేమగా తన చేతిలోకి తీసుకున్నాడు. చెప్పు. నీ మనస్తత్వం నీకంటే నాకు బాగా తెలుసు. అసలు మున్ని చచ్చిపోయిన దగ్గర నుంచే నువ్వు లోపల బాధపడుతున్నావు. ఫలితంగా నీకన్నిటి మీద శ్రద్ధ తగ్గిపోయింది. అందువల్ల పరీక్ష పోయింది. నేను పాస్ అయ్యాననుకో, నేను మరో క్లాస్కి వెళ్ళాననుకో, నువ్వు ఒంటరివాడు అయిపోతావు. చదువు మీద శ్రద్ధ చూపవు, మళ్ళీ తప్పొచ్చు. అప్పుడు నీకు విసుగొచ్చి చదువునే వదులుతావు. అలా వదిలేస్తే నీ భవిష్యత్తు మాట ఏమిటి? అందుకని దేవి మాట పూర్తి చేయకుండానే వాణ్ణి గట్టిగా కౌగిలించుకున్నాను. నీలాంటి మంచి మిత్రుడు దొరకడం నా అదృష్టంరా అన్నాను. అప్రయత్నంగా నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. దేవి కళ్ళల్లోనూ నీళ్లు తిరిగాయి. దేవి కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు. భాను, నీకు నేను, నాకు నువ్వు ఉన్నాన్రా. మరి దిగులు వదిలే చదువు గురించి ఆలోచించు. మన తోటి వాళ్ళు మనకంటే ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇది గుర్తుంచుకోవాలి. నిజం సుమా, నేను ఇవన్నీ ఆలోచించనే లేదు. ఇంకా చదువులో ఇద్దరం శ్రద్ధ చూపుతున్నాం. ఒక్కో తరగతి పాస్ అవుతున్నాం. రోజులు జరిగిపోతున్నాయి. భాను మళ్ళీ కొన్ని పేజీలు ఖాళీగా వదిలేశాడు. తర్వాత మళ్ళీ రాశాడు. నాకు క్రాఫ్ చికాకు కలిగిస్తూ ఉంటుంది. అదీకాక ఒక పుస్తకంలో చదివాను, మగపిల్లలకి జుట్టు తక్కువగా ఉండడం మంచిదని, చదువులో చురుకుదనం వస్తుందని. అంతే, ఓ ఆదివారం మంగళ షాప్కు వెళ్లి నున్నగా గుండు చేయించుకుని వచ్చాను. వదిన నా గుండుని చూసి మొదట తెల్లబోయింది. తర్వాత బిగ్గరగా నవ్వేసింది. భాను, ఇదేం పని? చక్కని క్రాఫ్ ఎందుకు తీయించుకున్నావు అంది. విషయం చెప్పాను. ఆవిడ పిచ్చివాణ్ణి చూసినట్లు చూసింది. ఆవిడ భావాన్ని గ్రహించి నవ్వుకుంటూ స్నానానికి వెళ్ళాను. రావులమ్మకి చాలా శ్రమ తప్పినందుకు సంతోషపడిపోయింది.
చిన్నబాబు, గుండు బాగుంది, రోజు తలకపోయినా అంది. వద్దులే అన్నాను. చన్నీళ్లు తానం చేసేసాను బాబు అని సలహా ఇచ్చింది. అన్నయ్య నా గుండు చూసి విసుక్కున్నాడు. భాను, నీకెంత చేదస్తంరా, ఏదో ఒక వెధవ పని చేస్తుంటావేరా. నేను జవాబు చెప్పలేదు. గుండు చేయించుకునేందుకు కూడా నాకు స్వాతంత్రం లేదా? నా ఇష్టం. ఇలా ఒక్కసారి కాదు, చాలాసార్లు చేయించుకుంటాను. ఈయన ఏం చేస్తాడు నన్ను అనుకున్నాను మనసులో. ఇంతవరకు తృప్తిగానే ఉంది. కానీ ఈ గుండుతో స్కూల్కి వెళ్ళినప్పటి నుంచే ప్రారంభమైంది బాధ. క్లాసులో పిల్లలంతా పాఠం వినడం మాని నా గుండు వైపు చూడసాగారు. మాస్టారు పిల్లలు చూస్తోన్న వింత విషయం ఏంటో చప్పున అర్థం కాక క్లాసంతా కలిగి చూశాడు కోపంగా. ఓ కుర్రాడు వేలు పెట్టి నా గుండు వైపు చూపాడు. ఆయన చూశాడు. ఆయనకి నవ్వొచ్చింది. కుర్రాళ్ళంతా హిహి అన్నారు. క్లాస్ అంతా నవ్వులతో ప్రతిధ్వనించింది. నా మనసు గాయపడింది. ఇంటికొచ్చేశాను. కొన్నాళ్ల వరకు స్కూల్ ముఖం చూడలేదు. నాకిష్టం లేకున్నా మళ్ళీ క్రాఫు పెంచుకోక తప్పలేదు. అమ్మయ్యా, ఇప్పుడు బాగుందిరా నీ ముఖం అన్నాడు దేవి. అద్దంలో చూసుకున్నాను పరీక్షగా. నా క్రాఫు చాలా అందంగా కనిపించింది. దేవి చెప్పింది నిజం అనిపించింది. ఇంకెప్పుడు గుండు చేయించుకోకూడదు అని గట్టిగా నిర్ణయించుకున్నాను. డైరీ రాయడంలో నేను ఓ క్రమ పద్ధతి పాటించడం లేదు. ఈ విషయం నాకు తెలుసు. ఎప్పుడెప్పుడో జరిగిపోయిన విషయాలు గుర్తుకొస్తుంటే అవి రాయాలనిపిస్తే రాసేస్తున్నాను. నాకిలా రాయడంలోనే హాయి కనిపిస్తోంది. డైరీ రాయడం మరెవరి కోసమూ కాదు, నా కోసం. నేను రాసుకుంది నేనే అప్పుడప్పుడు చదువుకోవడం కోసం, అంతే. ఈ విషయంలో మాత్రం నాకు స్వేచ్ఛ ఉంది. రాయాలనిపిస్తే రాస్తాను, లేకుంటే మానేస్తాను. మరికొన్ని పేజీలు ఖాళీగా ఉండిపోయాయి. భాను మళ్ళీ రాశాడు. దేవి, నాన్నకి జ్వరం వస్తోంది. వాడే ఇంటి పని వంట పని చేసుకుంటున్నాడు. నేను సాయం చేస్తున్నాను. వాళ్ళ నాన్నకి నేనంటే చాలా ఇష్టం. నాకు నాన్నుంటే ఎంత బాగుండేది. ఈ విషయంలో దురదృష్టవంతుడిని. అమ్మ నాన్నని దేవుడు ఇవ్వాలి కానీ కొనుక్కోవడానికి దొరకరుగా. దేవి నేను చదువు పూర్తి చేస్తే ఉద్యోగాలు ఒకే చోటన దొరికిపోతాయని గ్యారంటీ ఏంటి? వాణ్ణి వదిలి నేను ఉండగలనా? ఉండలేను. మరెలా? ఈ విషయం ఆలోచించడానికి భయంగా ఉంటుంది. ఈరోజు పిలకశాస్త్రి వచ్చాడు. ఉదయంతో కబుర్లు చెప్పి స్కూల్ నుంచి వచ్చిన నన్ను చూడగానే ఈకిలించాడు. బాగున్నారా బాబుగారు అంటూ పలకరించాడు. నేను బ్రతికి బాగుంటే నీ చదువు కాగానే పెళ్లి కూతుర్ని వెతుకొస్తాను అన్నాడు. మరోసారి నీకోసం ఓ మంచి అమ్మాయిని చూసే ఉంచాను భానుప్రసాద్ అన్నాడు. ఎవరా అమ్మాయి? ఎక్కడుంది? ఎలా ఉంటుంది అని మనసులో ఆతృతగా ఉన్న పైకి మాత్రం చచ్చా, అప్పుడే నాకు పెళ్ళేంటండి అన్నాను. నిజమే, మా భానుకు అప్పుడే పెళ్ళేంటండి అంది వదిన. వదిన ఇలా అనకుండా ఆ పిల్ల వివరాలు కనుక్కుంటే ఎంత బాగుండు అనిపించిందప్పుడు. తర్వాత నా భావానికి నాకే నవ్వొచ్చింది. వదిన స్నేహితురాలు విమల పెళ్లికి పుట్టింటికి వెళ్లాలని బయలుదేరింది. తనకి ఒంట్లో బాగలేదని నన్ను వదినతో వెళ్ళమన్నాడు అన్నయ్య. అన్నయ్య అత్తవారింటికి వెళ్లడం బోరు కదూ. దేవి కూడా వస్తే వెళతాను అన్నాను ఖచ్చితంగా. ఇలాంటే ఈ ప్రయాణం తప్పుతుందన్న ఆశతో లాభం లేకపోయింది. అన్నయ్య దేవిని కూడా అడిగాడు. వాడు పల్లెటూరు వెళ్లడం అనేసరికి చాలా సంబరపడ్డాడు. నాకింక కోపం వచ్చింది. అయినా బయలుదేరాను. ఆ ఊళ్ళో నేననుకొంత బోర్ అనిపించలేదు. రామచంద్రయ్య గారికి నేనంటే చాలా ఇష్టం ఎందుకో మరి. అలాగే పిలకశాస్త్రికి కూడా గౌరవం. ఆ ఇంట్లో నాకు మరీ మరీ నచ్చిన అమ్మాయి సుమిత్ర. సరదాగా కబుర్లు చెప్పేది, చనువుగా క్యారం ఆడేది, పొలాల వైపు షికారు తీసుకువెళ్లేది, జీతగాళ్లతో కొబ్బరి బొండాలు కోయించి నీళ్ళిచ్చేది. కానీ అప్పుడప్పుడు జోక్ చేస్తూ ఆటలు పట్టించేది. ఇలాంటప్పుడే నాకు అదోలా ఉండేది. కోపం వచ్చేది. సుమిత్ర బారాటి జడ పట్టుకుని గుంజి చెవి మిలియాలనిపించేది. నేనలా చేస్తే సుమిత్ర ఏం చేసేది? చాచి చెంప పగలగొట్టేదా? వదినతో నా మీద పీతోరి చెప్పేదా? వాళ్ళ నాన్నతో చెప్పి నాకు దేహశుద్ధి చేసేదా? ఏం చేసుండేది? ప్రతి మనిషి మనసులో అనుకునేదంతా చేస్తే ఈ సొసైటీ ఎలా ఉంటుంది? ఘోరంగా ఉంటుంది. సభ్యత, సంస్కారం మనిషిని మంచి మార్గంలో నడిపించాలి అంటాడు అన్నయ్య. నిజమేనేమో. అన్నయ్య గుర్తుకొస్తే సుభాషితాలు గుర్తుకొస్తాయి ఇక్కడున్నప్పుడు. కానీ వాడి అత్తవారి ఊరు వెళ్ళినప్పుడు, వాళ్ళు చేస్తున్న మర్యాదలు అందుకుంటున్నప్పుడు, ఆరు బయట మంచాల మీద పడుకుని వేప చెట్టు మీద నుంచొచ్చే స్వచ్ఛమైన గాలిని పిలుస్తూ, ఆకాశంలో మబ్బుల చాటున దోబూచులాడే చందమామను చూస్తూ, ఆ ప్రకృతి సౌందర్యానికి పులకించిపోతున్నప్పుడు నాకు అన్నయ్య ఒక్కసారి గుర్తు రాలేదు. ఎందువల్ల? విచిత్రంగా లేదు. అన్నయ్య గుర్తు రాలేదు కానీ ఆ చందమామలో ఓ అందమైన అమ్మాయి ముఖం కనిపించినట్లే అనిపించసాగింది. ఆ అమ్మాయి ఫ్యాషన్గా ఉంటుంది, హుషారుగా ఉంటుంది, తెలివిగా ఉంది. ఆ అమ్మాయి పేరు వసంత. ఈ అమ్మాయిని చూడకముందు వసంత అన్న పేరు అంత బాగుంటుంది అనుకోలేదు.
ఆ అమ్మాయి నా వైపు అదోలా ఎందుకు చూసింది? ఎందుకు తనంత తానుగా వచ్చి పరిచయం చేసుకుంది? ఏమో, వసంతకి కలం స్నేహితులు ఉన్నారట. కాని నాకలాంటి అలవాట్లేదు. వసంత సుమిత్రతో కలుసున్న 4 రోజులు 4 క్షణాల్లా గడిచిపోయాయి. వదిన వెళ్ళిపోతాం భాను అంటే నాకు బాధగా అనిపించింది. ఇంకో 4 రోజులు ఉందాం వదిన అని అనబోయాను. నా భావం గ్రహించిన దేవి షర్టు పట్టుకుని లాగాడు. తప్పు, వెళ్ళిపోదాం అని చెప్పు. కళ్ళతోనే సైగ చేశాడు. నాకు విసుగొచ్చింది. మనం ఇష్టం వచ్చినట్లు ఉండే స్వతంత్రం లేదు అనుకున్నాను కోపంగా. వదిన నా జవాబు కోసం వేచి చూడలేదు. వాళ్ళ నాన్న చెప్పి బయలుదేరింది. వసంత, సుమిత్ర వెళ్ళిపోతున్నారా, మేం గుర్తుంటామా అన్నారు. జవాబు చెప్పలేకపోయాను. కాని నాకిద్దరూ గుర్తుంటారు. వసంత సుమిత్ర చూడకుండా తన అందమైన కర్చీఫ్ నాకిచ్చింది. దాన్ని చాలా జాగ్రత్తగా తెచ్చుకున్నాను. కాని నా కర్చీఫ్ ఒకటి వసంతకివ్వాలన్న విషయం మర్చిపోయాను. ఇంకొకసారి ఎప్పుడు వసంత కనిపించినా ఇవ్వడానికి ఓ కర్చీఫ్ దాచుంచాను. ఆ అమ్మాయి మళ్ళీ కనిపిస్తుందా? ఏమో. ఈ అమ్మాయి అంటే ఇంత ఇష్టం నాకెందుకు కలుగుతోంది? తెలీదు. ఆ అమ్మాయికి నేనంటే ఇష్టమేనా? తెలీదు. తెలుసుకోవాలి. కాని ఎలా? వదినడిగితే నవ్వుతుంది. అడగనుగాక అడగను. వసంతకే నేరుగా ఉత్తరం రాస్తే బాగుండదు. అదీ కాక అడ్రస్ తెలీదు. సుమిత్రని కనుక్కోవచ్చు. బాగుండదేమో. నా మనసులో చెలరేగిన ఈ అలజడిని దేవి గ్రహించాడు. చిన్నగా నవ్వన్నాడు. భాను, అప్పుడే ప్రేమలో పడుకున్నాయనా, మనం చాలా చిన్నవాళ్ళమని. నిజం కదూ. అయినా నేను ప్రేమలో పడ్డానా? ఎక్కడా? మరికొన్ని పేజీలు ఖాళీగా వదిలేసి మళ్లీ రాశాడు భాను. వదిన గర్భిణితో ఉందని, అన్నయ్యకో బుల్లి బాబు పుడతారని రహస్యంగా రావులమ్మ నాతో చెప్పింది. ఇదంతా సంతోషవార్త. నాకు తోడుగా ఓ బుల్లి బాబు ఉంటాడు. వాడు బోసి నోరుతో నవ్వుతాడు. ఉయ్యాల కడతాను. బాబుని ఊపుతూ వదిన జోలపాట పాడుతుంది. వదిన పాట ఎప్పుడూ వినలేదు. బాబు నన్ను చిన్నాన్న అంటాడు. వాడు త్వరగా పెద్దవాడైతే నాతో బయటికి తీసుకువెళతాను. మా అన్నయ్య కొడుకు అంటాను. ఎంత ముద్దొస్తున్నాడో అంటారు వాళ్ళు. బుజ్జిపాపాయికి నేను జోల పాడతాను. వాణ్ణి నా దగ్గరే ఉంచుకుంటాను. నా మంచం మీద నిద్రపుచ్చుతాను. వదినకి తప్పకుండా కోపం వస్తుంది. వస్తే రాని, బాబు నా దగ్గరే ఉండాలి. అన్నయ్య నా మాటకే విలువిస్తాడు. ఇలా అని కూడా వదిన కోపమే. ఆవిడికి ఎప్పుడు ఎందుకు కోపం వస్తుందో తెలీదు. వదిన అమ్మలా ఉంటుంది అనుకున్నాను. కానీ అలా లేదు. వదినకి అన్నయ్య కావాలి. అన్నయ్యకి నేను కావాలి. మరి నాకు ఎవరు కావాలో తెలియడం లేదు. బహుశా అన్నయ్యకి కొడుకో కూతురో పుడితే వాళ్ళు కావాలని ఆరాటపడతారేమో. ఆలోచిస్తుంటే ఇదంతా విచిత్రంగా అనిపిస్తోంది. నవ్వొస్తోంది. వదిన నాతో ఎక్కువ మాట్లాడుకున్నా ఆమె ఇంట్లో లేకుంటే నాకు తోచదు. ఇది గ్రహించే కాబోలు. పాపం, ఆమెని పండగలకి పుట్టింటికి పంపడు. అందుకే వదినకి నా మీద కోపం వస్తుంటుంది. ఇందుకు నేనేం చేయను? అన్నయ్య, వదిన వీళ్ళిద్దరినీ వదిలి దూరంగా వెళ్ళిపోతే, ఎక్కడో ఒంటరిగా కాలం గడిపితే ఎలాగుంటుంది? ఉండలేను. అన్నయ్యని వదిలి దూరంగా ఉండలేను. ఇది తెలిసినా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఎవరికీ తెలియకుండా దూరంగా వెళ్ళిపోవాలని. ఈ ఆలోచన మంచిది కాదు. అన్నయ్య బాధపడతాడు. అన్నయ్యకి బాధ కలిగించకూడదు. మా అన్నయ్య చాలా మంచివాడవడం నా అదృష్టం. మరికొన్ని పేజీలు వదిలేసి మళ్ళా రాశాడు భాను. వదిన పుట్టింటికి వెళ్ళిపోయింది. అన్నయ్య దిగులు ముఖం పెట్టాడు. ఇల్లంతా వెలితిగా ఉంది. వదిన రమ్మంటే వెంట వెళ్లాలనుకున్నాను. కాని ఆమె రమ్మనలేదు. అన్నయ్య అనలేదు. నా మనసు ఆ పల్లెటూరు వెళ్లాలని తాతాలాడిపోతుంది. కాని ఎలా వెళ్ళను? పరీక్షలయ్యి కాలేజీకి సెలవులు కూడా ఇచ్చారు. రోజుకో సినిమా చూస్తున్నా విసుగ్గానే ఉంది. వదినకి అబ్బాయి పుట్టాడని ఉత్తరం వచ్చింది. అన్నయ్యకి చెప్పకుండా దేవి, నేను కలిసి ఓ ఫ్రెండ్ స్కూటర్ తీసుకుని బయలుదేరాం. ప్రయాణం చాలా సరదాగా సాగింది. వదిన బాబుని చూపింది. భలే ముద్దొస్తున్నాడు. సుమిత్ర భలే సరదాగా కబుర్లు చెప్పింది. బాబుకి పెట్టబోయే పేరు విషయంలో ఇద్దరం తగు పడ్డాం. మా అన్నయ్య నా మాట వింటాడు. నే చెప్పిన పేరే పెడతాడు అన్నాను ధీమాగా. మా అక్కయ్య నే చెప్పిన పేరు కాదందు. చూస్తూ ఉండండి అబ్బాయి గారు అని వికరించింది. నాకు కోపం వచ్చింది. అంతే, వాళ్ళు ఉండమని బ్రతిమలాడుతున్నా దేవితో వచ్చేశాను. అన్నయ్య ఏమంటాడో అని భయపడ్డాను. దారిలో స్కూటర్ యాక్సిడెంట్ అవడం మరో విషయం. 3 నెలల తర్వాత వదిన వంశీనెత్తుకుని వస్తోందని ఉత్తరం వచ్చింది. రావులమ్మ ఇల్లు కడిగి ముగ్గులు పెట్టింది. నేను దేవి కలిసి ఉయ్యాల కట్టాం. వదినొచ్చింది. వంశీని ఎత్తుకున్నాను. ముద్దు పెట్టుకున్నాను. వాడి బుల్లి చేతులు, బూరెల్లాంటి బుగ్గలు, మిలమిల్లాడే కళ్ళు, భలే ఉన్నాడు. వీడంటే నాకెందుకింత ఇష్టం? కాలేజీ కాగానే ఇంటికి రావాలనిపిస్తోంది. వంశీతో ఆడుకోవాలనిపిస్తోంది.
వాడు నన్ను గుర్తుపడుతున్నట్లే చూస్తున్నాడు. వీడు నన్ను చిన్నాన్న అని త్వరగా పిలిస్తే బాగుణ్ణు. మరికొన్ని పేజీలు ఏం రాయలేదు భాను. తర్వాత రాశాడు. మావయ్య మాకు ఇబ్బందుల్లో చాలా సాయం చేశాడట. ఆ రుణం తీర్చుకోలేంది కనుక మావయ్య కూతురు పద్మని మన భానుకి పెళ్లి చేయాలరా సుందరం అని అమ్మ నా ఎదురుగానే అన్నయ్యకి చాలాసార్లు చెప్పిన విషయం ఇవాళ ఎందుకో గుర్తుకొస్తోంది. మావయ్య రుణం తీర్చుకోవాలి గాని పద్మని నేను చేస్తే పెళ్లి చేసుకోను. నేను ఉద్యోగం చేసి డబ్బు కూడబెట్టి పద్మకి మరో అబ్బాయితో పెళ్ళయ్యేలా చేస్తాను అంతే. ఇదే విషయం అన్నయ్యకి చెప్పాలి. చెప్తే నా మాట వింటాడా? విన్నా వినకున్నా నా నిర్ణయం ఇదే. సుందర్రావు ఏకాగ్రతగా తమ్ముడి డైరీ చదువుతున్నాడు. వంశీ గుక్కపట్టి ఏడుస్తున్నాడు. ఏమండి, ఏం చేస్తున్నారు? కాస్త వంశీని తీసుకోండి. సంపూర్ణ కేక పెట్టింది. సుందర్రావు డైరీ మూసేసి కళ్ళు మూసుకున్నాడు. ఏమండి, మిమ్మల్నే. మళ్ళీ కేక పెట్టింది. సుందర్రావు ఊ అనలేదు, ఆ అనలేదు. సంపూర్ణ వంశీని తీసుకుని పాలు పట్టి నిద్రపుచ్చింది. కోపంగా భాను గదిలోకొచ్చింది. కళ్ళు మూసుకుని పడుకున్న భర్తని చూసేసరికి మరీ కోపం వచ్చింది. ఏం చేస్తున్నారు? సుందర్రావు కళ్ళు తెరిచాడు. మీరిలా తమ్ముడు కోసం అలమటించడం అర్థం లేని పని. అతనేమన్నా బుల్లిపాపాయా? సుందర్రావు జవాబు చెప్పకుండా లేచి కూర్చున్నాడు. ఆ రోజు భాను చేసిన పనికి మన అదృష్టం బాగుండి బట్టి మన బాబు తిరిగి బ్రతికాడు. లేకుంటే ఏమై ఉండేవాడో. అసలతను ఇంట్లో నుంచి బయటికి పోవడమే మంచిది. మన విలువ తెలుస్తుంది. ఈ ఇంట్లో ఎంత సుఖముందో అర్థమవుతుంది. అసలతను తిరిగి ఈ ఇంటికి రాకూడదు, రానియను. సుందర్రావు ఆవేశాన్ని అణుచుకుంటూ అలాగే ఉండిపోయాడు. పోతే పోయాడు, పేడ వదిలిపోయింది. నా ప్రాణం హాయిగా ఉంది. సుందర్రావు విసురుగా లేచొచ్చాడు. సంపూర్ణ చెంపలు ఎడాపెడా వాయించేశాడు. దౌర్భాగ్యురాలా, నువ్వు కోరుకునే కోరికిదా? భానుని తల్లిలా ఆదరిస్తావనుకున్నాను కాని వాడి భవిష్యత్తు ఇలా నాశనమైతే సంతోషిస్తావని అనుకోలేదు. చిచ్చి, నువ్వు నీ జాతి బుద్ధి పోనిచుకున్నావు కాదు. చిచ్చి, నీకు అర్హతకి మించి ఆధిక్యత ఇచ్చాను. పొరపాటు చేశాను. చికాకు పడిపోతూ బట్టలు మార్చుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఊరంతా పిచ్చిగా తిరగసాగాడు. భాను వయసంత కుర్రాడు ఎవరు కనిపించినా భాను ఏమో అని ఆశగా దగ్గరికి వెళ్లడం, చూడడం, నిరాశతో వెనక్కి తిరగడం, మళ్లీ వెతకడంలో రాత్రి 11 గంటల వరకు తిరిగి తిరిగి అలసిపోయి ఇంటిముఖం పట్టాడు. ప్రహారీ గేటు తీసుకుని లోపలికొచ్చాడు. వాకిలికున్న తాళం చూసి నిర్ఘాంతపోయాడు. సంపూర్ణ ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది ఆలోచిస్తూ అలాగే నిల్చున్నాడు. అమరేశ్వరి భర్త ఆవులిస్తూ తాళం చెవి తెచ్చిచ్చి వెళ్ళిపోయాడు. సుందర్రావు తాళం చెవి తెరిచి లోపలికొచ్చాడు. ఇల్లంతా తిరిగి చూశాడు. ప్రతి గదిలోనూ లైటు వేశాడు, ఆర్పేశాడు. ఇంకా ఆలోచించే ఓపిక లేనివాళ్ల వచ్చి మంచం మీద వాలిపోయాడు. సుందర్రావు ఒంటరిగా ఇంట్లో ఉండిపోయాడు. తమ్ముడు కోసం వెతికి వెతికి ప్రయోజనం కనిపించక పేపర్లో ప్రకటన ఇచ్చాడు. రేడియోలో చెప్పించాడు. పోలీసు రిపోర్ట్ ఇవ్వడం ఇష్టం లేక ఊరుకున్నాడు. దేవి కూడా స్నేహితుడి కోసం ఊరంతా వెతికాడు. భాను ఎక్కడా కనిపించలేదు. ఇందుకు బాధపడిపోయాడు దేవి. సుందర్రావు పిచ్చివాళ్ల అయిపోయాడు. కాని బాధలో ఉంటే భార్య పుట్టింటికి పోవడం మరీ మండిపోతుంది. భాను మనస్తత్వం కాస్త కూడా అర్థం చేసుకోలేకపోయింది. నేనన్నా వంశీ అన్నా చివరికి తనన్నా భానుకి ఎంత ప్రేమో కాస్త కూడా గుర్తించలేకపోయింది. భానుని ఏంటేంటో అని నా కోపం తెప్పించి ఆ కోపంలో ఒక చెంపదెబ్బ వేశానని చెప్పకుండా ఒంటరిగా పుట్టింటికి వెళ్లడం వదిలేని పని. సుందర్రావు తల పట్టుకుని కూర్చున్నాడు. దేవి సుందర్రావు దగ్గరే ఉంటున్నాడు. తనే వంట చేసి బలవంతంగా భోజనం చేయిస్తున్నాడు. సుందర్రావుకి దేవిని చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఏనాటి బంధంరా దేవీది అన్నాడు కన్నీళ్లు తుడుచుకుంటూ. దేవి జవాబు చెప్పలేకపోయాడు. తన బాధని మింగుతూ అన్నాడు. అన్నయ్య, నీ వెళ్ళి వదిన గారిని తీసుకురానా? వద్దొద్దు, అలా చెయ్యొద్దు. సంపూర్ణ పేరు గుర్తుకొచ్చినా మండిపడసాగాడు సుందర్రావు. సంపూర్ణ ఊరు వెళ్లిన తర్వాత 4 రోజులకి రామచంద్రయ్య గారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. చిరంజీవి సుందర్రావుకి, మీ మామగారైన రామచంద్రయ్య ఆశీర్వదించి రాయినది. చిరంజీవి వంశీ సంపూర్ణ ఇక్కడికి క్షేమంగా చేరారు. సంపూర్ణ అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పింది. భానుప్రసాద్ ఇల్లు వదిలి వెళ్ళిపోయినందుకు మాకు చాలా బాధగా ఉంది. సంపూర్ణ తన కొడుక్కి ఏదో అపాయం జరిగిందన్న గాబరాలో భానుని కొట్టువైన మాటలన్నదట. అలా అనడం తప్పే మరి. అనుకోకుండా జరిగిపోయిన ఈ విషయాలకి ఎంతో విచారంగా ఉంది. సంపూర్ణ మీ తమ్ముణ్ణి అలా అనడం మొదటి తప్పు. మీకు చెప్పకుండా ఇక్కడికి రావడం రెండో తప్పు. ఇందుకు సంపూర్ణ తరపున నేను క్షమాపణ కోరుతున్నాను. భానుని వెతకడంలో నేను ప్రయత్నం చేస్తాను. అతను తిరిగి ఇంటికి రావాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వెంటనే అక్కడి విషయాలతో జవాబు రాయండి. ఇట్లో రామచంద్రయ్య. మామగారి ఉత్తరం చూసిన తర్వాత మనసుకి కాస్త శాంతి కలిగింది సుందర్రావుకి.
కూతురు అహంకారం ప్రదర్శించినా వాళ్ళు తప్పుని ఒప్పు అననందుకు సంతోషపడ్డాడు. కానీ మామగారికి జవాబు రాయాలనిపించలేదు. సంపూర్ణ తను చేసిన పని ఎంత పొరపాటో తనే తెలుసుకోవాలి, అంతవరకు అక్కడే ఉండాలి అనుకుని భాను డైరీని రిజిస్టర్ పోస్ట్లో సంపూర్ణకు పంపాడు. అది చదివితేనే గాని వాడు పూర్తిగా అర్థం కాడు. వాడి మంచి మనసు అర్థం కాదు అనుకున్నాడు. ఎండ మండిపోతోంది. సుందర్రావు దేవిని స్కూటర్ వెనక ఎక్కించుకుని ఊరంతా తిరిగి తిరిగి అలసిపోయి ఇల్లు చేరాడు. బట్టలు మార్చుకుని మంచం మీద వాలిపోయాడు. దేవి వంటగదిలోకి వెళ్ళాడు. డైనింగ్ టేబుల్ మీద ఇద్దరికీ వడ్డించాడు. అన్నయ్య, భోజనానికి రండి, దగ్గరగా వచ్చి పిలిచాడు. దేవి, భాను ఏమైపోయాడో, ఎక్కడున్నాడో, తింటున్నాడో, పొస్తులుంటున్నాడో. దేవి కూడా లోపల చేపనలవి గాని బాధగా ఉంది. కాని పైకి శాంతంగా ఉంటున్నాడు. సుందర్రావు ఇలా అనేసరికి కళ్ళల్లో నీళ్లు గుబుకాయి. భాను, నీ ప్రాణంలో ప్రాణం నేను అనేవాడివి కదా, నాకైనా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావురా? పోనీ ఆ భయంతో వెళ్ళినా ఎక్కడున్నావో ఒక కార్డు ముక్క రాయకూడదు? నా మీద నీకు ప్రేమ లేదు కదరా? లోపల రోధించి సాగాడు దేవి. దేవి మౌనం గ్రహించిన సుందర్రావు తనని తాను సంభాళించుకుని లేచాడు. దేవిని పొదివి పట్టుకుని భోజనాల హాల్లోకి తీసుకునొచ్చాడు. దేవి, భానుకి నా మీద కోపం ఉండదురా. వాడు ఎక్కడ తిరిగినా చివరికి మళ్ళీ నా దగ్గరకు వస్తాడన్న నమ్మకం నాకుంది. బహుశా నా పిలుపు వాడికి అందుండదు. అంతే అంతే. భోంచేద్దాం, అన్నం కలుపుకో. దేవి, నువ్వు నా దగ్గర ఉన్నావు కనుక కాస్త మనశ్శాంతిగా ఉంది. ఆకలికి అన్నం తినాలనిపిస్తోంది. నువ్వు లేకుంటే ఈ ఇంట్లో నే ఒక్కడిని ఉండలేను. నాకు పిచ్చి పట్టిపోతుంది. ఇవన్నీ సరేగాని అన్నం చల్లారిపోతుంది. తిను బాబు, తిను. నువ్వు ఇక్కడే ఉండిపోతున్నావని మీ నాన్న కోపగించుకుంటున్నాడు. అయినా నువ్వు మీ ఇంటికి వెళ్ళడం లేదు. దేవి, నీకోసమైనా తిరిగొస్తాడ్రా భాను. సుందర్రావు గొంతులో నుంచి మాటలు రాలేదు. అన్నం తినాలనిపించలేదు. చేయి కడిగి లేచారు ఇద్దరు. స్నేహితులొచ్చి పరామర్శిస్తున్నారు. భాను జాడ తెలిసిందా అని. తెలియలేదు. పాపం తల్లిలేనివాడు. ఎక్కడికి పోయాడో, ఏం అవస్థ పడుతున్నాడో. సానుభూతి చూపుతున్నారు. ఈ మాటలు సుందర్రావుకి మరీ బాధ కలిగిస్తున్నాయి. ఇంట్లో సందడి లేదు. మీ శ్రీమతి ఊర్లో లేదా? లేదు. ఎక్కడికి వెళ్ళింది? పుట్టింటికి. నువ్వు ఒంటరిగా బాధపడుతుంటే ఇప్పుడు మాట పూర్తి చేయకుండానే ఆగిపోయే మిత్రుల్ని చూస్తుంటే కోపం వస్తోంది సుందర్రావుకి. అనవసర ప్రసంగం అనాలన్న ఆవేశాన్ని అతి కష్టం మీద ఆపుకుంటూ మౌనం వహించే సుందర్రావుని జైలుగా చూస్తూ, సుందర్రావు చూడు, జీవితం అంటే ఇంతేనోయ్. ఎప్పుడూ ఒకలా జరగదు. సుఖం దుఃఖం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అన్నింటినీ భరిస్తూ నిమిత్త మాత్రులల్లా నిలిచి ఉండాలి, మరి తప్పదు. భాను మంచి కుర్రాడు. ఇలా ఎందుకెళ్లాడో అర్థమై చావడం లేదు. అవతల కాలేజీ పోతోంది, యువతల నువ్వు బాధపడుతున్నావు. ప్రాణ స్నేహితుడు దేవికి కూడా తెలియకుండా మాయమయ్యాడంటే చాలా ఆశ్చర్యకరమైన విషయమే మరి. అవును, వెళ్ళినవాడు వెళ్ళాడు సరే, డబ్బేమైనా తీసుకువెళ్ళాడా? సుందర్రావు జవాబు చెప్పకపోయేసరికి స్నేహితులకి కోపం వచ్చింది. వెళ్ళొస్తాం అని లేచిపోయారు. సుందర్రావు తలపట్టుకుని కూర్చున్నాడు. ఒక్కో రోజు భారంగా గడుస్తోంది. దేవి సుందర్రావుకి వంట చేసి పెట్టి తను తిని కాలేజీకి వెళ్ళాడు. సుందర్రావు ఆఫీస్కి బయలుదేరాడు. వాకిట్లో ఆటో వచ్చాగింది. సంపూర్ణ ఓ చేత్తో వంశీనెత్తుకుని ఓ చేత్తో భానుని పొదివి పట్టుకుని లోపలికొస్తోంది. సుందర్రావు కళ్ళు నులుంపుని చూశాడు. ఇది నిజమా, భ్రమ కాదు కదా అనుకుంటూ. అన్నయ్య! భాను పరిగెత్తుకొచ్చి అన్నగారిని వాటేసుకున్నాడు. భాను! తమ్ముణ్ణి మరింత హత్తుకున్నాడు సుందర్రావు. ఆ ఇద్దరినీ చూస్తూ కిలకిలా నవ్వుతున్నాడు వంశీ. సంపూర్ణ తల ఉంచుకుని లోపలికి నడిచింది. ఆటో అతను సూట్ కేసు లోపలికి తెచ్చాడు. సంపూర్ణ డబ్బిచ్చి వెళ్ళిపోయింది. భాను, నన్ను వదిలి ఎందుకలా వెళ్ళిపోయావురా? అన్నయ్య, ఆ విషయం గుర్తు చేయకు, దయచేసి గుర్తు చేయకు అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. సుందర్రావు ఆఫీసుకు సెలవు పెట్టి ఇంట్లోనే ఉండిపోయాడు. సంపూర్ణ లోపల వంట చేస్తున్నట్లుంది. సుందర్రావు ఆలోచిస్తూ కూర్చున్నాడు. సంపూర్ణ దగ్గరికి భాను వెళ్ళాడా, వెళ్ళడే, వీళ్ళిద్దరూ ఎలా కలిశారు, ఎక్కడ కలిశారు? అన్నీ ప్రశ్నలే. సంపూర్ణే వచ్చి పలకరిస్తోందని సుందర్రావు ఎదురు చూస్తున్నాడు. సుందర్రావే పలకరిస్తాడని సంపూర్ణ ఎదురు చూస్తోంది. కాలం గడుస్తోంది. దేవి కాలేజీ నుంచి ఇంటికొచ్చాడు. సంపూర్ణం చూశాడు. సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోయాడు. వచ్చారా వదిన గారు అన్నాడు. దేవి, బాగున్నావా బాబు? సంపూర్ణ అతి దగ్గరగా వచ్చి చేయి పట్టుకుంది. దేవి క్షణం తెల్లబోయాడు. సంపూర్ణ తను ఎరుగున్న ఆమెలా లేనట్లు అనిపిస్తోంది. ఏదో తెలియని మార్పు కనిపిస్తోంది. మాటల్లో ఆత్మీయత నిండుగా ఉన్నట్లు అనిపిస్తోంది. వదినగారు, వంశీ బాగున్నాడా?
బాగున్నాడు కాని అలా చూడు, ఆ గదిలో ఎవరున్నారో. ఎవరున్నారు? వెళ్ళి చూడు దేవి. దేవి రెండడుగులు వేశాడు. భాను కనిపించాడు. అంతే, పెద్దగా కేక పెట్టాడు. భాను, వచ్చావురా? రెండు చేతులు చాచాడు దేవి. భాను అతని చేతుల్లో వాలిపోయాడు. భాను, ఎక్కడికి వెళ్ళావురా? ఎందుకెళ్ళావురా? నాతోనన్నా చెప్పకుండా ఎలా వెళ్ళగలిగావురా? భాను వెక్కిళ్లు పెట్టసాగాడు. దేవి భాను వీపు నిమురుతూ మంచం మీదకి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. భాను దేవి ఒడిలో తలదురిచి అలా పడుకుండిపోయాడు. ఎన్నెన్నో ప్రశ్నలు వేసి భాను నుంచి జవాబులు చెప్పించాలని ఆతృతగా ఉన్న దేవి తనని తాను నిగ్రహించుకున్నాడు. వీణిలా కొంతసేపు ఉండనేయడం అవసరం. రాత్రి 10 గంటలు కావస్తుండగా సంపూర్ణ వంశీని నిద్రపుచ్చి గదిలోకొచ్చింది. సుందర్రావు నిద్రపోవడం లేదు. సంపూర్ణ, ఏమండి? ఇద్దరూ ఒకేసారి ఒకరినొకరు పలకరించుకున్నారు. సంపూర్ణ ఇక దూరంగా ఉండలేకపోయింది. సుందర్రావు చేతులు చాచాడు. ఆ చేతుల్లో వాలిపోయింది సంపూర్ణ. రెండు చేతుల్లోనూ బిగించి హృదయానికి హత్తుకుంటూ, సంపూర్ణ, నీకు బాధ కలిగించాను, నన్ను క్షమించు. మీరు కాదు, నేనే మీకు భానుకి బాధ కలిగించాను. లేదు, జరిగిందంతా మర్చిపోదాం గాని భాను నీకెక్కడ కనిపించాడు? వాడు నీ దగ్గరికి వచ్చాడా? అంతా స్థిమితంగా చెప్తాను, మీరలా కూర్చోండి. సుందర్రావు వాలు కుర్చీలో కూర్చున్నాడు. సంపూర్ణ నేల మీద కూర్చుని సుందర్రావు వడిలో తల పెట్టుకుంది. ఈ ఇంట్లో నుంచి పుట్టింటికి వెళ్ళిన దగ్గర నుంచి జరిగిన విషయాలన్నీ చెప్పసాగింది. సుందర్రావు వినసాగాడు. మీరలా కోపంగా వెళ్ళగానే ఆవేశంలో ఇల్లు తాళం వేసి బస్సుకు వెళ్ళాను. అమ్మ, నాన్న నన్ను చూసి ఆశ్చర్యపోయారు. ఏం జరిగిందని నిలదీసి అడిగారు. జరిగిందంతా చెప్పాను. అంతా విన్నారు. తర్వాత నన్నే కేకలు వేశారు. పాపం, తల్లిలేని భానుని తల్లిలా ఆదరించకపోగా పైగా పురుషంగా మాట్లాడి బాధ పెట్టావా? అతనికి వంశీ అంటే ఎంత ప్రేమో తెలుసున్నా కూడా నువ్వలా అనడం చాలా తప్పు అని అమ్మ మందలించింది. అతను చాలా మంచివాడమ్మా. అతనిది పసి మనసే ఇంకా. నువ్వు అతన్ని అర్థం చేసుకోలేదు అన్నారు నాన్న. వీరిద్దరికంటే కూడా ఎక్కువగా బాధపడింది సుమిత్ర. నువ్వు మామూలు ఆడదానిలా ప్రవర్తించావే అక్క. అతనికి వంశీ అంటే ఎంత ప్రేమో తెలుసు కూడా అతను పడేశాడన్న కోపంతో అంత కటువు మాటలు అనడం వల్ల భరించలేకపోయి ఉంటాడు. బావగారికి తమ్ముడంటే పిచ్చి ప్రేమ అని అసూయపడ్డావే గాని అసలు ఆయన తమ్ముణ్ణి అంత జాగ్రత్తగా ఎందుకు చూస్తున్నారు అని ఆలోచించావా? భాను చాలా సెన్సిటివ్ అని ఆయనకు తెలుసు. ఆంధ్రాబ్బాయిలాంటి మనస్తత్వం కాదతంది. తండ్రి ఎలా ఉండేవాడో తెలియనే తెలీదు. కంటికి రెప్పలా చూసుకునే తల్లి పోవడంతో అతను ఏదో తెలియని ఒంటరితనంలో వేగిపోతూ ఉండుంటాడు. అన్నగారంత ఆత్మీయంగా చూడకుంటే బహుశా ఎప్పుడో ఇంట్లో నుంచి పారిపోయి ఉండేవాడు. అన్నగారి ప్రేమాభిమానాలే అతన్ని కట్టి ఉంచి ఉంటాయక్క. సుమిత్ర అలా అంటుంటే నేను తెల్లబోయాను. భాను గురించి నేనెప్పుడూ ఇలా ఆలోచించలేదు. ఎందువల్ల? నన్ను నేనే తిట్టుకున్నాను. కానీ ప్రయోజనం ఏంటి? విమలొచ్చింది. వంశీని ఎత్తుకుంది. వాణ్ణి ముద్దులాడింది. నేను చేసిన పని తప్పు అంటూ అది అక్షంతలు వేసింది. నువ్వు చేసిన తప్పుకి శిక్ష నువ్వే వేసుకో. భానుని వెతికి వెంట తీసుకుని మీ ఆయన దగ్గరికి వెళ్ళు అంది. భానుని నేను వెతకనా? ఎలా? ఎక్కడున్నాడని వెతకను? ఏ ఊర్లో ఉన్నాడని వెతకను? నా తల పగిలిపోయేలాంటి ఆలోచనలు. భాను ఏ రైలు కిందన్నా కారు కిందన్నా పడిపోలేదు కదా అన్న వెధవాలోచనలు నన్ను పిచ్చిదాన్ని చేయసాగాయి. మనసుకి శాంతి కరువైంది. క్షణక్షణం ఏదో భయం. కాలం గడవనట్లే అనిపించసాగింది. ఈ ఇంట్లో జరిగిపోయిన ఎన్నో సంఘటనలు సినిమారీల్లా కళ్ల ముందు తిరగసాగాయి. భాను ప్రవర్తనని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకున్నాను. సరిగ్గా అప్పుడే మీరు పంపిన డైరీ అందింది. ఒక అక్షరం కూడా వదలకుండా చదివాను. భాను మనస్తత్వం పూర్తిగా అర్థమైంది. నాకు బాధ మరీ ఎక్కువైంది. భాను నన్ను గురించి ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తే అతన్ని నేను నిర్లక్ష్యం చేశాను అని కుమిలిపోయాను. నా బాధ చూడలేకపోయారు నాన్న. మా బంధువులందరికీ ఉత్తరాలు రాశారు. భానుప్రసాద్ కనిపిస్తే వెంటనే తెలియజేయమని. అమ్మ మా ఎలవేల్పుకి మొక్కుకుంది. భానుకి ఏ ప్రమాదం జరగకుండా ఇంటికి తిరిగొచ్చేలా చేయమని. రోజులు భారంగా గడుస్తున్న కొద్దీ నా గుండెల్లో రైళ్లు పరిగెట్టసాగాయి. మనసులో ఎన్నెన్నో దృశ్యాలు కదలసాగాయి. నా బెదిరింపుకి భయపడిపోయిన భాను పెరటి గోడ దూకి ఓ గమ్యం లేకుండా అలా పడుతూ లేస్తూ పరుగు తీస్తున్నట్లే అనిపించసాగింది. అలా పరిగెడుతూ అలసిపోయి తిండి నిద్ర విశ్రాంతి లేక తిరుగుతూ ఎక్కడున్నాడో అనిపించింది. మేమిలా సతమతమైపోతుండగా బెంగళూరు నుంచి నిర్మల రాసిన ఉత్తరం అందింది. అందులో నన్ను వెంటనే రమ్మని, భాను తనకి కనిపించాడని రాసింది. నాకు ప్రాణం లేచొచ్చింది. వెంటనే బయలుదేరాను. నాన్న నా వెంటొచ్చారు. నిర్మల దగ్గరికి వెళ్ళాను. భాను కోసం ఇల్లంతా కలిగి చూశాను. ఏడే మా భాను ఏడి అని అడిగాను.
నిర్మల చిన్నగా నవ్వింది. ముందు స్నానం చేయి, తర్వాత చెప్తాను అంది. "ఉహుం, ముందు చెప్పు, మా భాను ఎక్కడ కనిపించాడు, ఎక్కడికి వెళ్ళాడు?" "సరే, కాస్త ముందు కాఫీ అన్నా తాగండి" అని తెచ్చిచ్చింది. దగ్గర కూర్చుని చెప్పింది. తను భర్తతో టూర్కి వెళ్ళొస్తుండగా దారిలో రైల్లో భానుని చూశానని, బట్టలు మాసి తల చెరిగి నీరసంతో నడవలేకుండా ఉన్న ఓ కుర్రాణ్ణి టికెట్ కలెక్టర్ రైలు దించేసే ప్రయత్నం చేస్తూ కోపంతో మందలిస్తుండగా వసంత చూసిందట. భాను అని అనుకోనే లేదట. భానులా ఉన్నాడమ్మా అన్నదట. సుమిత్ర కుర్రాడు వైపు చూడకుండానే కూతుర్ని మందలించిందట. భాను ఇలా టికెట్ లేకుండా రైల్లో ఎందుకు ప్రయాణం చేస్తాడు? అతను చాలా బుద్ధిమంతుడు. కాలేజీలో చదువుకుంటున్నాడు. పిచ్చిగా మాట్లాడుకో. వసంత తల్లి మాటలు వినిపించుకోలేదట. లేచి వెళ్లి తనే పిలిచిందట. భానుప్రసాద్ అని. తల వంచుకుని టికెట్ కలెక్టర్ చేత చివాట్లు తింటున్న భాను చప్పున తలెత్తి చూశాడట. వసంతని గుర్తించాడట. క్షణం ఆలోచించి గుర్తించినట్లుగా కళ్ళు తిప్పేసుకున్నాడట. వసంత వదలలేదట. చప్పున దగ్గరికి వెళ్లి చేయి పట్టుకుందట. భాను తప్పించుకుని పారిపోవాలని చూశాడట. వసంత నాన్నగారు పట్టుకుని ఆపి దగ్గర కూర్చోబెట్టుకుని విషయం ఏంటని అడిగినా భాను చెప్పలేదట. భానుకి ముందు టికెట్ తీసుకుందాం, మన ఇంటికి తీసుకువెళదాం, అక్కడ మిగతా విషయాలు మాట్లాడొచ్చు అన్నదట నిర్మల. వసంత అతన్ని క్షణం కూడా వదలకుండా దగ్గరే ఉండి కబుర్లు చెప్పి జరిగిన విషయం తెలుసుకుని తల్లికి చెప్పిందట. నిర్మల అప్పుడు నాకు ఉత్తరం రాసింది. అంటే మా నాన్న నిర్మల కూడా రాసిన ఉత్తరం అందడం వల్ల నేను పుట్టింట్లోనే ఉన్న విషయం తెలిసిందట. భాను 2 రోజులు భోంచేయడం నిద్రపోవడం చేశాడట. అతను అలసిపోయి ఉన్నాడని గ్రహించి నిర్మల మరేం అడగకుండా ఊరుకున్నదట. ఇంతలో నేను వెళ్ళాను. వసంతని వెంటిచ్చి బెంగళూరంతా చూపిస్తూ అతనికి కాలక్షేపమయ్యేలా చేస్తున్నాను. వాళ్ళిద్దరూ మరో గంటలో వస్తారు అంది నిర్మల. అమ్మయ్య, దేవుడు నా యందున్నాడు. మా భాను మళ్ళా మాకు దొరికాడు అని తృప్తిగా స్నానం చేశాను. నాన్న అలానే చేశారు. బడలెక్కగా ఉందని విశ్రాంతిగా పడుకున్నారు. భాను వసంత వచ్చే టైంకి నన్ను గదిలో ఉండిపోమని వంశీని ఎత్తుకుని ఎదురు వెళ్ళింది నిర్మల. వంశీని చూస్తూనే భాను తెల్లబోయాడట. 2 నిమిషాలు వాడిని చూసి అమాంతం చేతుల్లోకి లాక్కున్నాడు. వంశీ, వంశీ, నువ్వు బాగున్నావుగా? నీకేం కాలేదు. నేను నిన్ను కింద పడేశానుగా, నువ్వు కింద పడ్డావుగా, బ్రతికే ఉన్నావా? వంశీ, నీకేం కాలేదు. అమ్మయ్యా, మా వంశీకేం కాలేదు. వసంత, నాకు భయమంతా పోయింది. మా వంశీ బాగున్నాడు వసంత. సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతూ వంశీని ముద్దులతో ముంచెత్తుతూ అంతలోనే ఆగి వాణ్ణి భుజాన వేసుకుని, వసంత, నాకు అర్థం కావడం లేదు. మా వంశీ ఇక్కడికెలా వచ్చాడు అని అడిగాడు. సరిగ్గా అప్పుడే నాన్న నేను అక్కడికొచ్చాం. కాదు, నిర్మల రమ్మని సైగ చేసింది. వచ్చేశాం. వంశీని ఎత్తుకున్న భాను ముందుగా నాన్నని చూశాడు. క్షణం గాబరా పడ్డాడు. మామగారు, మీరు మీరు మాటలు తడబడ్డాయి. అవును బాబు, నేనే నిన్ను వెతుకుంటూ వచ్చాను. నేనే కాదు, మీ అన్న కొడుకు వంశీ, మీ వదిన, అందరం నీ కోసం వచ్చాం బాబు అన్నారు నాన్న. చప్పున తల తిప్పి ఇటు చూశాడు. నన్ను చూస్తూనే అతని ముఖం వివరణమైపోయింది. ఆ కళ్ళల్లో భయం, బాధ. వంశీని గట్టిగా పట్టుకుని, వదినా, వంశీని నేనేం చెయ్యాలని చేయలేదు. చేయి జారి పడ్డాడుదినా, నా మాట నమ్ముదినా అన్నాడు కన్నీళ్లు పొంగుకొస్తుండగా. నేనింకా దూరంగా నిలబడలేకపోయాను. గబాలను వెళ్లి భానుని గట్టిగా పట్టుకుని దగ్గరికి లాక్కున్నాను. బాబూ భాను, నువ్వు వంశీని ఏం చేయలేదు. వంశీకేం కాలేదు. భగవంతుడి దయవల్ల వాడు బాగున్నాడు. నేనే పిచ్చి ఆవేశంలో నిన్ను అనరాని మాటలన్నాను. అన్నందుకు నాలో నేనే కుమిలిపోతున్నాను. భాను, నువ్వన్నీ మర్చిపో బాబు. నన్ను ఎప్పట్లా వదినాని పిలువు. ఒక్కసారి వదినాని పిలువు బాబు. నాకు కన్నీళ్ళు ఆగలేదు. భాను ఆశ్చర్యపోతూ నా ముఖంలోకి చూశాడు. వదినా, నా మీద కోపం లేదు కదూ అంటూ దగ్గరకొచ్చేశాడు. అతని ముఖంలో భయం పోయింది. మామూలుగా అయింది. అమ్మయ్యా, నా గుండెల మీదున్న కొండంత బరువు దిగిపోయినట్లయింది. మా భాను మాకు దొరికాడు. నేను ఈరోజే మా వారి దగ్గరికి వెళ్ళిపోతాను అని ప్రయాణమయ్యాను. నిర్మల వదలలేదు. రాకొచ్చావు, 4 రోజులుండు అంది. నేను ఒప్పుకోలేదు. నిర్మల, వసంత బలవంతం వల్ల ఆ రోజుకి మాత్రం అక్కడుండి మర్నాడే బయలుదేరాను. నన్ను ఇలా రైలెక్కించి నాన్న అటు వెళ్ళిపోయారు. రైల్లో కూర్చున్నాను. కానీ మీ దగ్గరికి ఎప్పుడొచ్చి వాళ్తానా అని ఆరాటపడసాగాను. రైలు మెల్లగా నడుస్తోందా అనిపిస్తోంది. భాను మామూలుగా అయ్యాడు అన్న ధైర్యం నాకెంతో బలాన్నిచ్చింది. ఇలాంటి పొరపాటు మరెప్పుడూ జరగకుండా చూసుకోవాలని నన్ను నేనే మందలించుకున్నాను. రైల్వే స్టేషన్కి వసంత, నిర్మల ఇద్దరూ వచ్చారు. రైలు కదిలే వరకు ఉన్నారు. వసంతకి భాను అంటే ఎందుకో చాలా ఇష్టమని గుర్తించాను.
వీళ్ళు పెద్దవాళ్ళైన తర్వాత కూడా ఈ ఇష్టం ఇలాగే ఉంటే పరిణామం ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ కూర్చున్నాను. రైలు వేగంగానే ప్రయాణం చేస్తోంది. ఇంకా మీరు గుర్తుకొచ్చారు. అసలు భానుని కలుసుకోగానే మీకు నాన్నని టెలిగ్రామ్ ఇవ్వమన్నాను. నిర్మల వద్దు అంది. ఎలాగూ నువ్వు వెళుతున్నావుగా, మధ్యలో టెలిగ్రామ్ ఎందుకులే అంది. నాన్న అది మంచిదన్నారు. అందువల్ల మీకు టెలిగ్రామ్ ఇవ్వలేదు. అలా రాత్రంతా నిద్ర లేకుండా గడిపేశాను. రైలు దిగాను, ఆటో ఎక్కాను. ఇంక నాకు భయం ప్రారంభమైంది. మీరు ఇక్కడ ఏమంటారో అని. మీరు మంచివారని, నన్ను క్షమిస్తారని లోపల ధైర్యం ఉంది. అది కాక భానుని తీసుకొస్తున్నాననే ధైర్యం నన్ను మళ్ళా ఈ ఇంటికొచ్చేలా చేసింది. మరో ముఖ్య విషయం కూడా చెప్పేస్తున్నాను. మిమ్మల్ని పెళ్లి చేసుకున్న కొత్తలో ఈ ఇల్లు స్వర్గంలా అనిపించేది. కానీ తర్వాత నేను కావాలనుకున్నప్పుడల్లా పుట్టింటికి గాని, స్నేహితుల్ని చూడ్డానికి కానీ వెళ్లేందుకు మీరు అనుమతి ఇవ్వనప్పుడు నాకెలా అనిపించేదంటే, ఇది స్వర్గం కాదు, ఇది బంగారు పంజరం. దీనిలో నన్ను బంధించారని చాలాసార్లు కోపం వచ్చేది. ఈ కోపంలో మీ మీద చాలాసార్లు కినుకు వహించాను. 1-2 సార్లు ఏడ్చాను కూడా. దీనిలో నుంచి బయటికి పారిపోవాలని తాతాలాడాను. దీని తలుపులు ఎప్పుడూ బార్లా తెరిచే ఉన్నా పోలేకపోయాను. పోయినా మళ్ళీ దీన్నే వెతుక్కుంటూ వచ్చేశాను. చూడండి, నాకు మీరు కావాలి, మీకు భాను కావాలి, భానుకి వంశీ కావాలి, వంశీకి నేను కావాలి, మీకు మేమందరం కావాలి, మా అందరికీ మీరు కావాలి. ఇదంతా విచిత్ర విషయం. ఇదంతా అర్థమైన నాకిప్పుడు అనిపిస్తోంది, ఇదే బంగారు పంజరం కాదు, ప్రేమ పంజరం అని. నా మాట నిజమేనంటారా? సంపూర్ణ భర్త ఒడిలో తలదాచుకుంది. ఆమె కన్నీళ్లతో అతని షర్టు తడిసిపోతూ ఉంది. సుందర్రావు కదలకుండా భార్య తలని ప్రేమగా నిమురుతూ దగ్గరగా లాక్కున్నాడు. ఒక్క క్షణం తర్వాత చిన్నగా నవ్వుతూ అన్నాడు, సంపూర్ణ, నిజంగా ఇది ప్రేమ పంజరమే. మనిల్లే కాదు, ఈ దేశంలో ప్రతి ఇల్లు ఒక్కో ప్రేమ పంజరమే. భరత గొంతులోని మార్దవానికి పొలకించిపోయింది సంపూర్ణ. సుందర్రావు సంపూర్ణని ఇంకా దగ్గరకు లాక్కున్నాడు. గోడ గడియారం 12 గంటలు కొట్టింది. ఇంతటితో ప్రేమ పంజరం అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు. థ్యాంక్ యూ.